one of my favorite topics, fitness. So, according to WHO's 2016 report, మ్యాక్రోస్ అంటే ఏంది, మైక్రోస్ అంటే ఏంది, ఏం తింటే మన బాడీ ఎట్లా ఉంటుంది అని చెప్పి నాకు ఒక నాలెడ్జ్ అవుతుంది. ఒక ఆర్మ్ మూమెంట్ ఉంటుంది. వాడి రేంజ్ ఆఫ్ మోషన్ అది కాదు, బట్ స్టిల్ అంతే చేయాలి. రెసిస్టెన్స్ ట్రైనింగ్ అనేది ఒకటి వాడి డైలీ యాక్టివిటీ యాడ్ చేసింది అనుకో, ఇమీడియట్ గా వానికి గ్రోత్ మసిల్ సింథసిస్ అనేది స్టార్ట్ అవుతుంది. గ్రోత్ స్టిమ్యులస్. చాలా మంది జస్ట్ చెక్అవుట్ మీ రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్, మీ డామినెంట్ లిటిల్ ఫింగర్ కొంచెం నాక్ ఉంటుంది లెఫ్ట్ దానికంటే. బికాస్ ఇంత క్లెవర్ మీ మోస్ట్ కాంట్రవర్షియల్ సప్లిమెంట్ creatine. What do you think? Is it required? Is it safe? And how healthy is it for kidneys? క్రియేటిన్ తీసుకుంటే కిడ్నీస్ డ్యామేజ్ అయితే అని అంటారు. సర్ప్రైజింగ్ కిడ్నీస్ డ్యామేజ్. ప్రైమరీ ఇప్పుడు కొత్త ఒకటి జిమ్లోకి వచ్చిండ్రా, వాడు అసలు చేసే మిస్టేక్స్ ఏముంటాయి జనరల్గా? పేరెంట్స్ ఇప్పుడు ఒక పెద్ద బాడీ బిల్డర్ చేస్తాడు. నార్మల్గా జిమ్లోకి వెళ్ళినారంటే వాళ్ళు కట్ బర్నింగ్ చేసుకొని దే రోమ్ అరౌండ్ విత్ డూయింగ్ హెవీ. ఇన్ఫ్లుయెన్సర్లు కానీ బాడీ బిల్డర్స్ కానీ వే ఐసోలేట్ రికమెండ్ చేస్తారు, ఎందుకంటే దే ఆర్ సీరియస్ ఇన్ దర్ కరీ. Hello everybody, welcome for another podcast. Today we'll be talking about one of my favorite topics, fitness. So, according to WHO's 2016 report, 39% of adults suffer from overweight, 13% of the adults suffer from obesity, and non-physical activity is one of the prime contributor towards 3 million preventable diseases. The numbers seem really high and over the roof, and that's one of the reasons why we are doing this podcast, to talk more about what would be a few good ways to start the gym, what would be a few good ways to do the workout right, how to keep your diet maintained, how to be much more disciplined, how to build the right body, and especially more than the physique, we're going to be talking about much more mentality in this. Surprising factor is the podcast is in Telugu. Nadi, if somebody have not understood by now, I am from Hyderabad, so not Telugu. So here is my friend Anish, ISSA certified personal trainer, and I'll let him to introduce himself, that what he does. He's also a content creator, and he's also from Telugu. So the podcast is going to be much more special, talking in my own language. Ani sir, end మరి సంగతి ఏంటి మరి మీ గురించి చెప్పండి కొంచెం మా ఆడియన్స్ కి. Hi, this is Anish Reddy, ISSA certified personal trainer and a nutritionist. I've been training for 4.5 years, and I've also been training clients for 4.5 years. So I basically have a lot of interest and experience in the terms of fitness. So we can carry on with this in Telugu. Yeah, we can carry on. Chill, it's all good. So at that point is if people are, for somebody is following this channel for a long time, this has content in English ఇంకా హిందీలో ఎక్కువ వస్తుంది. సో ఇంకా మనకి ఆడియన్స్ తెలుగులో ఉన్నా కూడా మనకి గెస్ట్లు తెలుగులో దొరకలేదండి. ఫస్ట్ ఒకటి దొరికారు కాబట్టి మనం తెలుగులో చేస్తున్నాం. సో లెట్స్ టాక్ అబౌట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? హౌ డిడ్ యూ గెయిన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఫిట్నెస్? వేర్ డిడ్ ఇట్ స్టార్ట్ ప్రైమరీలీ? మనం చిన్నపిల్లలు ఉన్నప్పటి నుంచి ఫోన్ లో ఇన్స్టాగ్రామ్ చూడడం స్టార్ట్ చేస్తామా. స్టార్టింగ్ లో నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ ఫీడ్ చూసినా సిక్స్ ప్యాక్ యాప్స్ తోని మోడల్స్ కనిపించడం స్టార్ట్ చేస్తాం. లైక్ ఆండ్రూ డైవ్ ఇలాంటి ఫారినర్స్. మనలో ఎందుకు లేరు ఇట్లా అంటే, మన గల్లీ పక్కన జిమ్ లో ఉన్న ట్రైనర్స్ అంతా డిఫరెంట్ ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళంతా డిఫరెంట్ ఉంటారు. నాట్ బాయ్ బిల్డింగ్ అన్నట్టు. Have you heard about Sattu? You eat that, you grow body. సో నాకు అక్కడ నుంచి కొంచెం ఇంట్రెస్ట్ అయి నేను స్టార్ట్ చేసిన పర్సనల్ గా. అలా నాకు ట్రైనర్స్ కొంతమంది క్లోజ్ అయ్యారు. వాళ్ళు నా ట్రైనర్ కమ్ బ్రదర్ చాలా క్లోజ్. వాళ్ళతో నేను వాళ్ళ కింద పనిచేసి, దాని తర్వాత వాళ్ళతో నేను కొలీగ్ లా పనిచేసి, నేను వాళ్ళకు కొంతమంది క్లయింట్స్ నన్ను హైర్ చేసుకొని అట్లా నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. అండ్ నేను ఇక్కడ యూఎస్ కి వచ్చిన తర్వాత, ఇక్కడ మన కాలేజ్ లో వర్క్ చేయాలంటే వాళ్ళు డిమాండ్ చేసి ఇట్లా సర్టిఫికేషన్ కావాలి. సరే, మనకు కూడా కెరీర్ లో బిల్డ్ అవుతుంది, మనం ఎట్లా ఫిట్నెస్ లోనే పని చేస్తాం కదా, కెరీర్ లో హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను సిపిటి ఓపెన్ చేసిన. న్యూట్రిషనిస్ట్ నా సొంతం నాలెడ్జ్ కోసం చేసిన. బట్ నేను అంత పర్టికులర్ అండ్ అంటే న్యూట్రిషనిస్ట్ అని పిలుచుకోను, ఎందుకంటే మనకి న్యూట్రిషనిస్ట్ అంటే బ్యాక్గ్రౌండ్ లో చాలా కావాలి. లైక్ బయాలజికల్ నాలెడ్జ్ కానీ, ఫుడ్ గురించి మొత్తం అంతా అని. మనకు అంత నాలెడ్జ్ లేదు. ఏదో ఒక బేసిక్ మ్యాక్రోస్ అంటే ఏంది, మైక్రోస్ అంటే ఏంది, ఏం తింటే మన బాడీ ఎట్లా ఉంటది అని చెప్పి నాకు ఒక నాలెడ్జ్ అవుతుంది.
అండ్ మోర్ ఓవర్ న్యూట్రిషనిస్ట్ అనేది ఇట్స్ వెరీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అవతల బాడీ ప్రకారంగా ఉంటుంది. ఇట్స్ నాట్ జస్ట్ బై నువ్వు బయాలజీలో ఇట్ మైట్ సే నువ్వు ప్రోటీన్ తింటే ప్రోటీన్‌లో యూ కెన్ ఈట్ పనీర్ తింటే గుడ్ ఫర్ హెల్త్ అని చెప్పినావనుకో. వాడు లాక్టోస్ ఇంటాలరెన్సా కాదా? వాడు వాడు ఎంత ఆ ఐడియా ఉండాలి. ర్యాండమ్‌గా తిను జిమ్ యూ విల్ ఫైండ్ థీస్ సర్టెన్ జిమ్ ట్రైనర్స్ ఎస్పెషల్లీ ఇప్పుడు వి బోత్ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఇప్పుడు ఈ హైదరాబాద్ అదే ట్రైసెప్ వర్కౌట్ చేస్తున్నాను అనుకో ఒక ఆర్మ్ మూవ్‌మెంట్ ఉంటది. వాడి రేంజ్ ఆఫ్ మోషన్ అది కాదు. బట్ స్టిల్ అంతే చేయాలి. లైక్ వాడు పెయిన్ వస్తున్నా కూడా ఏం కాదు పెయిన్ మజిల్ పెయిన్ వస్తుందా, జాయింట్ పెయిన్ వస్తుందా ఏం అడగాడు. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ హౌఎవర్ పీపుల్ డూ ఇస్ దిస్ ఇస్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్ అనుకో. ఒకడు ఇట్లా చేస్తాడు. ఒకడు కొంచెం వైడ్ చేస్తాడు. బికాస్ డిపెండింగ్ అపాన్ షోల్డర్ మొబిలిటీ. వాడు ట్రైనర్ అంటే కొంచెం లెఫ్ట్‌కి వచ్చిందనుకో వాడి యాంగిల్ ఉంటది దానికి. 90 డిగ్రీలో లేదంటే అది తప్పదు నువ్వు చేసేది వేస్ట్. ఇలా అంటే మేము యాస్ ఎ జూనియర్ ఉన్నప్పుడు మాకు పెద్ద కట్టెలు ఉంటాయి పాములను కొట్టే కట్టెలు. మళ్ళీ స్ట్రెచింగ్ చేసి పెడతామా మాకు స్క్వాట్ ఎలా అంటే నాకు లాంగ్ ఫింగర్ బౌన్స్ ఉంటాయి. నేను స్క్వాట్ చేసి లైట్ బెండ్ అవుతాను. ఓకే. అదే ప్రాబ్లం. ఐ హావ్ ద సేమ్ థింగ్. నాకు ఎట్లుంటుండే నాకు మా ట్రైనర్ పర్టికులర్ గా స్టిక్ పెడుతుంది. ఆ స్టిక్ తగ్గినట్టు స్ట్రీట్ గా దిగాలి. వాడు లేదనుకో అదే స్టిక్ పట్టుకొని కొడుతుండే. అంత స్ట్రిక్ట్ నాటు ట్రైనింగ్ ఉంటది కదా. యాహ్! హనుమాన్ వ్యాయామశాల. నాటు ట్రైనింగ్ అసలు అవి మనకు అంత సెట్ కాదే అవి. తర్వాత తర్వాత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాక ఓకే పర్సన్ టు పర్సన్ సెపరేట్ ఉంటది. అని యాహ్! సో నేను నా పర్సనల్ జర్నీ ఆఫ్ ఫిట్‌నెస్ వాస్ లిటిల్ డిఫరెంట్. నేను ముందు చేసేవాడిని. కాకపోతే ఐ వాస్ ఆల్వేస్ అంటే ఇనిషియల్లీ 18 కంటే ముందు డాడీ అలౌ చేయలేదు. వెయిట్స్ లిఫ్ట్ చేయడానికి. యూ హ్యావ్ దిస్ మిత్ ఇన్ ప్లేస్ దట్ హైట్ పెరగదు. హైట్ పెరగదు. వర్కౌట్ చేస్తే హైట్ పెరగదని చెప్తాడు. విల్ టాక్ అబౌట్ దట్ మోర్. బట్ సో డాడీ అది అలౌ చెప్పేది నేను బాడీ వెయిట్ చేస్తుండే జనరల్లీ. పుషప్స్ ఒకటి, స్క్వాట్ ఒకటి, పుల్‌అప్స్ చేయడం కొడతాం ఇంట్లో గానీ. సో అది చేస్తుండే. దెన్ అక్కడి నుంచి అది ఎట్లా తయారైందంటే దెన్ ఈవెంచువల్లీ ఐ కేమ్ టు యూఎస్ఏ. అండ్ అప్పుడు నేను లిఫ్టింగ్ ఫస్ట్ స్టార్ట్ చేసిన. ఇంకా మనకు ట్రైనర్ అనేటోడు ఎవడు ఉంటాడు ఈడ మనం అంత పే చేయలేం కదా! మనం ఈడ ఫీ కట్టనీకే చచ్చిపోతుండే మరి ట్రైనర్ ఎవడు తీసుకొస్తాం. సో డమ్ములు పట్టుకుంటే ఇట్లా లెఫ్ట్‌కెళ్ళిపోయాడు. అసలు స్టార్ట్ చేసిన బైసెప్ కర్ల్ స్టార్ట్ చేసి పట్టుకెళ్ళిపోయేది బాడీ మొత్తం. సో అట్లా స్టార్ట్ చేసిన నేను. దెన్ I don't know how heavy you were before getting fit, but నేను ఆల్మోస్ట్ 110, 112 కేజీస్ ఉండేవాడిని. నా మొఖం ఇంత మొఖం ఉండేది ఆల్మోస్ట్. ఫ్యాట్ టు ఫిట్ నిజ చాలా భయంకర. నేను డోంట్ ఎక్స్‌పెక్ట్ ఎ బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్ రైట్ నౌ. అంత సినిమా లేదు. పబ్లిక్‌గా నన్ను బూతులు తిట్టించుకునేది ఇంట్రెస్ట్ నాకు లేదు. ఇదే బాడీ అంతే. ఫస్ట్ నుంచి కూడా. సో 110 కేజీస్ ఉండేవాడిని. ఇంకోటంటే టాల్ ఉండేవాడిని కానీ స్టిల్ ఇప్పుడు 110, 112 కేజీస్ అంటే బాడీ ఫ్యాట్ ఆల్మోస్ట్ 30% ఉంటది. ఫుల్ ఏడ చేస్తే కూడా మంచిగా ఫస్ట్ బాడీలో స్కిన్ ఒకటే వస్తది బయటికి అన్నట్టు ఉండేటోడిని. ఘోరంగా బుల్లి చేస్తుండే. ఇక స్టఫ్ అంతా నార్మల్ ఉంటుండే. ఒకసారి నార్మల్‌గా ఒక వెరీ క్రేజీ స్టోరీ ఏంది అంటే ఒకసారి ఏ ఎ ఎవరికో సమ్ రాండమ్ ఇంట్రెస్ట్ ఉన్న ఒక అమ్మాయికి ఎప్పుడో ఐ యామ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అని చెప్పినప్పుడు ద క్వికెస్ట్ రిప్లై గివ్ అస్ సార్ మీరు కొంచెం మాకంటే చాలా పెద్దగా ఉన్నారు సార్ సైజ్‌గా మేము అంత ఐ డోంట్ థింక్ సో వి కెన్ డూ దిస్ సార్. దెన్ చిన్న రియలైజేషన్ ఓకే. అంత వరస్ట్ షర్టు, ప్యాంట్ మొత్తం ఇప్పేసా ఫస్ట్ నుంచుని బాత్రూమ్‌లో తగ్గాలి సార్. అండ్ ఇంకా ఇలా పాండమిక్ వచ్చింది. 29 పాండమిక్ విచ్ ఇస్ బిగ్ హిట్ అండ్ ఆల్మోస్ట్ ఐ గెస్ హాఫ్ ద వరల్డ్స్ ఫిట్‌నెస్ ఇండస్ట్రీ బూమ్ కేమ్ ఫ్రమ్ దట్ టైమ్. ఆ టైంలో ఖాళీగా ఉండి ఎవడు ఇంట్లో ఏం చేయాలో అర్థం కాక మొదలెట్టింది ఫిట్‌నెస్ జర్నీ బేసికల్లీ. నేను అట్లా స్టార్ట్ చేశా. అండ్ దెన్ ఐ యూజ్డ్ టు వర్క్ ఇన్ మై హోమ్. నా ఇంట్లో వర్క్ చేశాను. భయంకరమైన మిస్టేక్స్ రా. లైక్ లైక్ ఇఫ్ ఐ షో యూ ఎ వీడియో ఫ్రమ్ నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటాయి మోస్ట్‌లీ హైలైట్స్‌లో. షో యూ వీడియో చాలా తీస్తూనే ఉన్నాను. అందులో ఏ వీడియో చూసినా కూడా బైసెప్, చెస్ట్ తప్ప అన్ని రాంగ్ ఫామ్‌లే. అన్ని రాంగ్ ఫామ్‌లే. రోయింగ్ చేస్తున్నప్పుడేమో ఇట్లా బ్యాక్ ఇట్లా ఉండాల్సిన బ్యాక్ ఇట్లా ఉంటది ఆల్మోస్ట్. అసలు ఏడ పడుతుందో ఆ ఫామ్‌లో. స్క్వాట్ కొడుతుంటే ఇట్లా 10% ఉంటది. యుల్ ఫైండ్ థీస్ కామెడీకి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూసినావా? వాడు ఇలా అని ఇలా లేస్తాడు మళ్ళీ అంతే. అట్లే నాకు అర్థమయ్యేది కాదు. అట్లా చేసేటోడిని వెయిట్ ఇష్టం వచ్చినట్టు ఇట్లా రాడ్ మొత్తం ఫుల్ లేకపోతే ఫీలింగ్ వచ్చేది కాదు వర్కౌట్ చేస్తున్నట్టు. మనకి ఎట్లా అంటే టోకి కొడుతుండే వర్కౌట్. ఏదో చెయ్యాలి, ఏదో నేర్చుకోవాలి అన్నట్టు కాదు. అది ఇనిషియల్‌గా అందరూ అంతే. మిస్టేక్స్ నుంచినే నేర్చుకుంటారు. ఇనిషియల్‌గా అందరూ అంతే. ఒక పాయింట్‌కి వచ్చిన తర్వాత ఒక ప్రొఫెషనల్ స్టేజ్‌కి రావాలి అంటే మిస్టేక్స్ ఖచ్చితంగా చేయాలి.
ప్రతి ఒక్కరు ఫిట్‌నెస్ క్యారెక్టర్ అట్లా ప్రతి ఒక్కరి జర్నీ అట్లనే ఉంటది. త్రూ టైమ్ ప్రతిది నేర్చుకుంటారు. ఎవరైనా అంతే. అంటే టైం ఇయ్యాలి దానికి. వాట్ డూ యూ థింక్ లైక్ ఇప్పుడు నిన్ను ఎవడన్నా ఇప్పుడు లెట్స్ సే అన్న నేనే జిమ్‌కొచ్చిన. ఇట్లా నేను ఇద్దరు వచ్చిర్రు. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి వచ్చిండనుకో. మార్నింగ్ వచ్చినోడు కొద్దిగా బక్కగున్నాడు. వాడు వచ్చి నేను బల్క్ కొట్టాలన్నా కొద్దిగా నాకు బాడీ ఇట్లా బయట అందరూ కొడితే పడిపోతా ఉంటారు అన్న ఏం చేయమన్నారు అనుకో. వాట్ ఆర్ యువర్ లైక్ 10 టిప్స్ ఫర్ ఎనీ గుడ్ ఫ్యూ టిప్స్ ఫర్ హిమ్ టు స్టార్ట్ ద జిమ్ వర్కౌట్ విచ్ విల్ ఎఫిషియెంట్లీ హెల్ప్ హిమ్ టు గెయిన్ వెయిట్. to gain muscle to become big. టు బికమ్ సింపుల్‌గా ఫస్ట్ ఏ చిన్న ఇండివిడ్యువల్ అన్నా, పెద్ద ఇండివిడ్యువల్ అన్నా, సమస్య పెద్ద ఉన్నా రెసిస్టెన్స్ ట్రైనింగ్ అనేది ఒకటి వాని డైలీ యాక్టివిటీలో యాడ్ చేసిండనుకో ఇమ్మీడియేట్‌గా వానికి గ్రోత్ మసిల్ సింథసిస్ అనేది స్టార్ట్ అయితది. గ్రోత్ స్టిమ్యులస్ అనేది. అది వాడు ప్రైమరీగా చేయాల్సింది రెసిస్టెన్స్ ట్రైనింగ్. డైట్ సెకండరీ. ఫస్ట్ నువ్వు నేర్చుకోవాల్సింది రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటే ఏంది? అది నేర్చుకో. నేర్చుకున్న తర్వాత డైట్. అందరూ ఏమంటారు డైట్ ఇమ్మీడియేట్‌గా డైట్ స్టార్ట్ చేయి. డైట్ వల్ల నువ్వు చేంజ్ అవుతావు అని. నువ్వు రోజు పప్పు అన్నం తిను. రెసిస్టెన్స్ ట్రైనింగ్ స్టార్ట్ చేయి. నీ కర్రీకి ఇంతవరకు నువ్వు వెయిట్లు ఎత్తలేవు. సడన్‌గా ఎత్తడం స్టార్ట్ చేయంగానే నీ బాడీ ఫిక్స్ చేసుకోవడానికి అది అడాప్ట్ అవ్వడానికి ట్రై చేస్తది. దాని తర్వాత ప్రోటీను, కార్బ్స్ అంత పెద్ద సబ్జెక్ట్ అది. అది ఇనిషియల్‌గా అయితే అది రెసిస్టెన్స్ ట్రైనింగ్. ఇప్పుడు సెకండ్ టైమ్ డైట్ అన్నానా? ఈ డైట్ అంటే ఏందంటే డైట్‌లో ఫస్ట్ థింగ్ ఏందంటే నీకు మాక్రోస్ కాలిక్యులేట్ చేయడం రావాలి. మాక్రోస్ కాలిక్యులేట్ చేయడంలో ఫస్ట్ స్టెప్ ఏంది? మెయింటెనెన్స్ క్యాలరీస్ ఏందో తెలుసుకోవాలి. ఈ మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే చాలా మందికి అర్థం కాదు. మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే ఏందంటే నువ్వు ఎంతైతే తింటున్నావో అంతే తింటూ పోతే నువ్వు వెయిట్ పెరగకుండా, తగ్గకుండా అదే మెయింటైన్ చేస్తావు. దాన్ని రాంగ్ మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటారు. ఫుడ్‌ని ఒక యూనిట్‌తో మెజర్ చేయాలి. సింపుల్‌గా నువ్వు పప్పు అన్నం తింటున్నావు, పెరుగన్నం తింటున్నావు, ఏమన్నా తింటున్నావు దానికి ఒక వాల్యూ ఉంటది. నువ్వు డే మొత్తంలో ఎన్ని క్యాలరీస్ తింటున్నావు, ఎట్లా తింటున్నావు అని చెప్పేసి దాన్ని తీసుకోవాలి. ఒక నంబర్ ఏసుకోవాలి. లెట్స్ సే నేను 2300 తింటా. నాది 2900 మెయింటైన్. నేను అట్లా డెఫిసిట్ చేసుకుంటూ 2300కి వచ్చాను. నేను ఇప్పుడు కటింగ్ చేస్తున్నా కాబట్టి. సో ఇనీషియల్‌గా బిగినర్ ఏం చేయాలి అంటే ఫస్ట్ మెయింటెనెన్స్ క్యాలరీస్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు నువ్వు సన్నగా ఉండి లావు అవ్వాలనుకున్నా, మసిల్ గెయిన్ అవ్వాలనుకున్నా, ఫ్యాట్ లాస్ అవ్వాలనుకున్నా ఇనీషియల్‌గా చేయాల్సింది ఏందంటే మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే 200 పెంచితే మసిల్ గెయిన్, 200 పెంచితే ఫ్యాట్ గెయిన్. ఫ్యాట్ లాస్. ఓకే. కామన్ మిత్ ఏమంటారంటే ఫ్యాట్ లాస్ అండ్ మసిల్ గెయిన్ 2 ఒకేసారి చేయలేమని అంటారు. నేను డెఫిసిట్‌లో మసిల్ గెయిన్ చేసిన. అది చేయొచ్చు కూడా. అది ఎవ్వరు చెప్పరు. మసిల్ లాస్ అయితే డెఫిసిట్. చాలా మంది ఏమనుకుంటారంటే దే థింక్ దట్ ఓకే దిస్ పర్సన్స్ ఇప్పుడు నేనంతే ఎవర్ సిన్స్ మై స్టార్ట్ డేస్ సిన్స్ కమింగ్ ఫ్రమ్ ఎ వెరీ హెవియర్ బాడీ ఫ్యాట్ ఏమవుతుందంటే ఇప్పుడు ఇఫ్ ఐ థింక్ ఫర్ ఫ్యాట్ లాస్ మసిల్ గెయిన్ ఈ బల్క్ అండ్ కట్ సైకిల్ ఉంటుంది చూసిన ఒకవేళ నా సైకిల్ రాగా కంటిన్యూ చేసిన అంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు క్రియేట్ ఎ బ్యాలెన్స్. సో నేనేం చేశానంటే ఐ వాజ్ ఆన్ డెఫిసిట్ బట్ ఐ వాజ్ ఈటింగ్ ప్రోటీన్ రిచ్ డైట్. సో దానివల్ల ఏమవుతుంది అంటే నా క్యాలరీస్లో ఇప్పుడు లెట్స్ సే డామినెంట్ ఇప్పుడు 40-20-20 రూల్ ఉంటుంది చూసావా. సో నేను 50-10 50-15 అండ్ సమ్ 5 చేస్తుండే నేను. సో నాకు అందులో బెనిఫిట్ ఏమవుతుందంటే ప్రోటీన్ మ్యాక్సిమం నేను 10 ఎగ్స్ ఒక మిగిలిన తింటుండే. కార్బ్స్ సో మై కార్బ్స్ వాజ్ లైక్ జస్ట్ 120 grams ఆఫ్ కార్బ్స్ పర్ డే అండ్ 250 గ్రామ్ ప్రోటీన్ తింటుండే నేను. అండ్ ఇక రెస్ట్ 50-80 grams ఫ్యాట్ అండ్ నట్స్ అది కూడా. ఇంకా ఆయిల్ కూడా వెరీ లిటిల్ ఆయిల్, చాలా తక్కువ. ఒక స్టేజ్లో ఐ స్టాప్డ్ ఇఫ్ లెట్స్ ఇప్పుడు మీ కార్బ్స్ అయిపోయినాయి అనుకో డేకి ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ ఆకలి వేస్తే బయట ఎక్కడ తినేస్తే నైట్ వచ్చాక ఇంకా ఈవెన్ ఇఫ్ యాడ్ ఆనియన్ ఆర్ టొమాటో ఇట్ విల్ స్టిల్ యాడ్ కార్బ్స్. సో నేను ఏం చేస్తున్నా అంటే ఐ జస్ట్ రా పన్నీర్ని ఈ జస్ట్ దాన్ని కట్ చేసుకొని కొంచెం హీట్ చేసి తినేస్తుండే జస్ట్ ఉప్పు కారం వేసుకొని జస్ట్ టు మెయింటైన్ సస్టైనబుల్ డైట్ ఫర్ డే. అట్లా చేసినప్పుడు ఏమైంది అంటే ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఇన్ లైఫ్ ఐ రియలైజ్ ఓకే వెయిట్ స్కేల్లో వెయిట్ అంతే ఉంది, పొట్ట కనిపిస్తలేదు, కొంచెం ఆర్మ్స్ పెరిగినాయి. ఫర్ ద ఫస్ట్ టైం రియలైజేషన్ ఓకే వెయిట్ కొంచెం ఆన్ ఏ స్కేల్ ఆఫ్ బాడీ దిస్ ఈస్ గ్రోయింగ్ ఎ లిటిల్ బిట్. అంటే ఏంది ఇప్పుడు మెజర్ చేసుకున్నాం అనుకో ఐ స్టార్టెడ్ ఇన్ 14 inch bicep. నౌ ఇట్ ఈస్ అరౌండ్ 16.5 అలా ఉంటుంది ఇప్పుడు ఆల్మోస్ట్. అది 14.5 దాకా వచ్చింది అనుకో ఐ వాజ్ ఆన్ కట్ యాక్చువల్లీ. 14 నుంచి 15.5 దాకా నేను బల్కింగ్ చేయలేదు. నేను బల్కింగ్ చేసింది మొన్న 75 దాకా వెళ్ళిపోయాను. తర్వాత నార్మల్గా న్యాచురల్ వెయిట్ గెయిన్ ఐ వాజ్ నాట్ బల్కింగ్.
naturally when I stopped to when I take a little more calories because అంత కంటిన్యూస్‌గా లో కార్బ్‌లో మెయింటైన్ చేయలేం కాబట్టి. సో, అలా మెయింటైన్ చేసినప్పుడు కొంచెం బాడీ మెల్లిగా బాడీ ఫ్యాట్, బాడీ మసిల్ గెయిన్ చేసుకుంటూ 83 దాకా వచ్చి 83 దాకా 2 ఇయర్స్ ఉన్నాను ఆల్మోస్ట్. 183 డాట్. దాని తర్వాత రీసెంట్‌లీ ఇంటికెళ్ళినప్పుడు మా మమ్మీ తిట్టిందండి మరి బక్కగున్నానని. సో, దెన్ ఐ స్టార్టెడ్ టు బల్క్ అగైన్ అండ్ నౌ ఐ యామ్ 94, 93, 94 ఉంటాను ఆల్మోస్ట్. విచ్ ఈస్ లైక్ 10 కేజీ బల్క్ ఇన్ లైక్ 6 మంత్స్. సో, అప్రాక్సిమేట్‌లీ చాలా మంది ఏమనుకుంటారంటే ఈ ఇప్పుడు నువ్వు చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ చూసావనుకో, దే యూజ్ థీస్ టర్మ్స్ బట్ బల్కింగ్, కటింగ్ అవేవో ఇండిపెండెంట్ టర్మ్స్‌లో చెప్తారు ఆళ్ళు. అండ్ ఫర్ దెమ్ బల్కింగ్ అంటే మసిల్ గెయిన్ చేయడం, కటింగ్ అంటే ఫ్యాట్ లాస్ చేయడం. సో, నీ ప్రకారంగా డిఫైన్ కటింగ్ అండ్ బల్కింగ్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ ఎందులో ఇప్పుడు కటింగ్‌లో వాట్ వి కాంట్ గ్రో మసిల్ ఆర్ ఇన్ బల్కింగ్ కాంట్ వి గ్రో ఫ్యాట్. ఎక్స్‌ప్లెయిన్ ఇన్ యువర్ టర్మ్స్ వాట్ అకార్డింగ్ టు యూ ఈ రెండిటి మీద డెఫినిషన్ ఏంటి నీ ప్రకారంగా? ఓకే. ప్రస్తుతానికి నేను ఒక బేసిక్ ఇండివిడ్యువల్ హూ జస్ట్ గోస్ టు ద జిమ్. వాడికి ఏం బాడీ బిల్డింగ్ లేదు. లెట్స్ స్టార్ట్ విత్ లేమన్ ఇందులో అంటే ఇప్పుడు ఆఫ్ కోర్స్ మనం వీ కెన్ టాక్ అబౌట్ పీపుల్ హు ఆర్ ఇంటర్మీడియట్. బట్ లెట్స్ డూ ఫర్ ఇట్ సంబడి అంటే అసలు వాడికి ఏం తెలియదురా. వాళ్ళ జిమ్ ఫస్ట్ టైం వచ్చిన ట్రైనర్ తిడుతున్నాడు అసలు నీకేం వస్తలేదు అని చెప్పి. వాడికి చెప్పు నువ్వు. ఈ ఇనిషియల్‌గా ఒక ఇండివిడ్యువల్ ఫస్ట్ థింగ్ ఎవడైతే జిమ్ కొత్తగా వచ్చిండో వాడికి అసలు బాడీ బిల్డింగ్ మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. జస్ట్ అద్దంలో చూసుకున్నాడు వానికి అది నచ్చలేదు. వచ్చిండు నా దగ్గరికి వచ్చి నేను ఫ్యాట్ తీసేయాలన్నా నేను లావున్నా అంటాడు. ఇనిషియల్‌గా వాడిని నేను కటింగ్ చేయి, బల్కింగ్ చేయి అని చెప్పి వాడిని కన్‌ఫ్యూజ్ చేయాలి. ఫస్ట్ నీ మెయింటెనెన్స్ క్యాలరీస్ ఏందో క్యాలిక్యులేట్ చేసుకో. క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత దానికంటే ఒక 200 క్యాలరీస్ డెఫిసిట్‌తో స్టార్ట్ చేయి. త్రూ వీక్స్ నీ చేంజెస్ బట్టి నేను చెప్తాను ఎంత తగ్గియాలి. కొన్ని సార్లు 50 తగ్గిస్తా, కొన్ని సార్లు 20 క్యాలరీస్ తగ్గిస్తా. ఓకే. అంత పర్టిక్యులర్ స్ట్రిక్ట్‌గా ఉంటాను నేను డైట్ విషయంలో. నీకు నచ్చిందే తిను కానీ సేమ్ డైలీ అదే తిను. దానివల్ల ఏంటంటే నువ్వు 20 క్యాలరీస్ డ్రాప్ చేసినా కూడా నీకు చేంజ్ బాడీలో తెలుస్తుంది. అంటే ఆ 20 క్యాలరీస్ వల్ల తెలుస్తుందని నీకు తెలుస్తది. 20లో అంత కాదు గానీ 50లో. సో, నేను ఇనిషియల్‌గా వాడిని చెప్పేదైతే అదే. బల్కింగ్, కటింగ్ ఇవన్నీ ఏం చూసుకోకు. ఒకవేళ నీకు బాడీ బిల్డింగ్ ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు అంటే జస్ట్ డూ థట్. మెయింటెనెన్స్ క్యాలరీస్ అండ్ కమింగ్ టు డెఫిసిట్. నువ్వు మసిల్ గెయిన్ అవ్వాలనుకున్నా సరే అదే చెయ్యి. నువ్వు ఫ్యాట్ ఉన్నా, నార్మల్ ఉన్నా ఫస్ట్ మెయింటెనెన్స్‌లో డైలీ తినడం స్టార్ట్ చెయ్యి. నీ బాడీలో ఏమైనా చేంజెస్ వస్తున్నాయా? నువ్వు వెయిట్ గెయిన్ అవుతున్నావా? లేదా? నువ్వు వెయిట్ గెయిన్ అవ్వట్లేదు అంటే ఓ 200 పెంచు. 200 క్యాలరీస్. వెయిట్ గెయిన్ అవ్వట్లేదు. నాకు వెయిట్ గెయిన్ అవ్వకుండా నాకు ఫ్యాట్ తగ్గాలి అనుకుంటే 200 తగ్గి. అండ్ వన్ మోర్ థింగ్. కటింగ్‌లో మసిల్ గెయిన్ అవుతుంది అంటే ఖచ్చితంగా అవుతది. నువ్వు తినాల్సింది ఏంది? ప్రోటీన్ రిచ్ అండ్ కార్బ్ రిచ్. కొంతమంది కార్బ్స్ లేకుండా తింటారు. లైక్ మనోడు తిన్నట్టు. కార్బ్స్ లేకుండా తిన్నా కూడా మసిల్ గెయిన్ అవుతదా అంటే అయితది. బట్ ఫటీగ్ లెవెల్స్ చాలా భయంకరం. యెస్. ఫటీగ్ లెవెల్స్ భయంకరంగా ఉంటాయి. నీ బాడీలో గ్లూకోజ్ ఏమి ఉండదు. నీ వర్కౌట్స్‌కి ఫ్యూయల్ ఉండదు. గ్లూకోజ్ డిప్లీటెడ్ ఉంటుంది నీ బాడీ. నిన్ను ఆ ఫటీగ్ స్టేజ్‌లో పెట్టుకోవడం ఎందుకు అని నేనంటా. ఈట్ ఎవ్రీథింగ్. ప్రోటీన్, ఫ్యాట్స్, కార్బ్స్ 3 సమానంగా తినండి. కాకపోతే ప్రోటీన్‌కి కొద్దిగా ఏందంటే అది రికవరీలో హెల్ప్ చేస్తది. నేనిప్పుడు ప్రస్తుతానికి చేస్తుంది ఫ్యాట్ లాస్ కటింగ్ అవసరం లేదు. ఫ్యాట్ లాస్ చేస్తున్నాను నేను. 150 గ్రామ్స్ ప్రోటీన్ అది. 250 గ్రామ్స్ కార్బ్స్ నాకు. ఓహ్! 250 గ్రామ్స్ కార్బ్స్. అండ్ దట్ ఈస్ కట్ డైట్. చాలా మంది ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ ఇప్పుడు కటింగ్ అంటే వెంటనే కీటో ఉంటది ఒక గో టు బేసిక్ ఇప్పుడు మీ వీధి చివర XYZ అనే ఒక జిమ్ ఉంటదనమాట. అందులో రావు రమేష్ సో నిజంగా ఉండేవాడు ఎందుకంటే మంచిది. సో మిస్టర్ ఎక్స్ అని ఇంకో ట్రైనర్ ఉంటాడు. సో ఆ ట్రైనర్ వెళ్ళంగానే అన్నా నేను బల్కింగ్ నేను కటింగ్ చేద్దాం అనుకుంటున్నాను అనగానే ఏముండదు జస్ట్ క్వికెస్ట్ ఆప్షన్ ఇస్ ఇంటికెళ్ళు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం క్యాబేజు, వాటర్ మిలన్, యాపిల్లు ఇంకా నీకు వాల్నట్లు, ఆల్మండ్లు జస్ట్ ఏముండదు. పొద్దునుంచి రాత్రి దాకా ఆకులు అలమలు తినేసేసి బతికేసేయి అని చెప్తాడు. ఎన్ని ఫ్యాట్ చెప్తాడు. సీరియస్‌గా. ఎస్పెషల్లీ ఏందంటే లేడీస్ ఎట్లా వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు ఫిట్‌నెస్. వాళ్ళు ఏమంటారు అంటే లైక్ ఏజ్ లేడీస్ ఉంటారు కదా! వాళ్ళేంది బేసిక్‌గా వాటర్ మిలన్ డైటింగ్ లేకపోతే ఏదో క్యాబేజ్, జొన్న రొట్టెలు అంటారు. మా ఇంట్లో కూడా ఒక ఆట తెలుసా? రైస్ మానేసి రైస్ ఈక్వల్ అంటే జొన్న రొట్టెలు తింటారు. 2 కార్బ్సే. ఎందుకు గ్లైసెమిక్ ఇండెక్స్‌లో తేడా వస్తుందేమో అంటే అంత డీప్ ఎందుకు ఆలోచించడం? సో రైసే తిను కానీ తక్కువ తిను. నోరాపుతున్నాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ 4 ఇయర్స్‌గా నేను బ్రౌన్ రైస్ తింటున్నాను. ఐ హావ్ స్టాప్డ్ ఈటింగ్ వైట్ రైస్. ఒక 4, 5 ఇయర్స్ అయిపోయింది. యూఎస్‌కి వచ్చినప్పటి నుంచి. అండ్ దీని వెనకాల బ్యాక్‌గ్రౌండ్ ఫిట్‌నెస్ కాదు ఏమీ కాదు.
వైట్ రైస్ అంటే ఇక్కడ మా దగ్గర ఇండియన్ స్టోర్‌లో దొరుకుద్ది. బ్రౌన్ రైస్ వాల్‌మార్ట్‌లో కూడా దొరుకుద్ది. ఓన్లీ డిఫరెన్స్. సో, క్వికెస్ట్ యాక్సెసిబిలిటీ ప్రకారం చూసుకొని కొంచెం మాకు దగ్గరగా బ్రౌన్ రైస్ ఉంటది కాబట్టి అది తినడం. లేదా ఐ ఈట్ కీన్వా. కీన్వా తింటాను. సో, ఈ 2 నాకు ప్రైమరీలీ ఐ హావ్ స్టాప్డ్ ఈటింగ్ వైట్ రైస్ ఫర్ లాంగ్ టైమ్. తర్వాత నేను చాలా రోజులు ఏమనుకున్నానంటే ఏం ఎక్కడికైనా పోతే డూ ఈట్ ఇప్పుడు ఫంక్షన్‌కి గాని, బ్యాక్ హోమ్ వెళ్ళినప్పుడు ఎక్కడికైనా లేదు సార్ నేను వైట్ రైస్ ప్రిఫర్ చేయను. నేను కొంచెం బ్రౌన్ రైస్ తింటా. చెప్పుకోనికి చాలా బావుంటది. అయితే దాని తర్వాత ఏమైంది? సో, దెన్ ఇప్పుడు రూమ్‌మేట్స్‌తోని షిఫ్ట్ అయిపోయినాము. అండ్ దెన్ ఐ హావ్ కపుల్ ఆఫ్ రూమ్‌మేట్స్. కలిసి వండుకుందాం అనే ప్లాన్ స్టార్ట్ అయింది. కలిసి వండుకున్న దాంట్లో ఆడెవడు బ్రౌన్ రైస్ తినడు. సో, ఇక నేను ఏం చేసినామంటే సర్లే లెట్స్ సీ అసలు ఏమైతది వైట్ రైస్ తింటే అని. ఏం ఫరక్ పడలేదు సార్. ఏమి ఫరక్ పడలేదు. హానెస్ట్‌లీ సేమ్ అమౌంట్ తింటున్నా. సేమ్ ప్రోటీన్ అండ్ సేమ్ కంటెంట్ ఆఫ్ వైట్ రైస్. నేను మెజర్ చేసుకొని తింటాం కదా! మనం ఇంత వైట్ రైస్ అని చెప్పి ప్రీ కుక్డ్ మెజర్ చేస్తా నేను. సేమ్ అనిపిస్తుంది నాకు ఇప్పటికి. అండ్ ఐ ఫీల్ సమ్‌వేర్ ఇక్కడ అంటే హానెస్ట్‌లీ వైట్ రైస్ తింటే నా బాడీ డైజెస్టిబిలిటీ ఎక్కువుంది ఇంకా. బికాజ్ చిన్నప్పటి నుంచి అలవాటైపోయి చిన్న చిన్న చేంజెసే. మనకు పెద్ద మేజర్ చేంజెస్ సడెన్‌గా ఒక 2, 3 కేజీస్ నువ్వు బ్రౌన్ రైస్‌కి రాంగానే అదేముండదు. ఒక పర్టిక్యులర్ ఫుడ్‌ని బ్లేమ్ చేయొద్దెప్పుడు. నేను రైస్ మానేస్తా, నేను ఓన్లీ చపాతీలే తింటా, నేను ఐస్ క్రీమ్ తినడం మానేస్తా, నేను పిజ్జా తినడం మానేస్తా. ఇది చేయొద్దు. కొంతమంది బాడీ బిల్డింగ్ ప్రెప్‌లో నాకు పర్సనల్‌గా తెలిసినోళ్ళు బాడీ బిల్డింగ్ ప్రెప్‌లో కూడా పిజ్జాలు, బర్గర్‌లు తింటారు. కానీ వాళ్ళు క్యాలరీస్ ఏవైతే ఉంటాయో ఆ క్యాలరీస్ లెవెల్‌లో మెయింటైన్ చేసుకొని తింటారు. హూ వాస్ దట్ గై హూ వన్ అగెయిన్స్ట్ రానీ? రానీ కాల్‌మన్‌తోని జే కట్లర్. జే కట్లర్ తినేటోడు. ఐ రిమెంబర్ వెరీ వెల్. వన్ ఆఫ్ దిస్ నేను ఇట్ వాస్ ఆఫ్ కోర్స్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రానీ కాల్‌మన్. బట్టలు చింపేసుకుంటుండే. రానీ కాల్‌మన్, ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ చూసి జీవితంలో ఫస్ట్ టైమ్ అసలు బాడీ అంటే ఇదిరా అని ఫీల్ అయిన మూమెంట్స్ అవి. నా రూమ్‌లో ఇప్పటికి యాహ్! మీ యాహ్! ఐ స్టిల్ హావ్ ఇట్. మేజర్ బిగ్ పోస్టర్ ఉంటుంది నా రూమ్‌లో. పొద్దున్న లేవగానే ఫస్ట్ కనిపించేది అదే. సో, అంటే ఏదంటే ఫీలింగ్ ఎట్లా అంటే పొద్దున్న లేచాక ఏదన్నా పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు గో బ్యాక్ అండ్ స్లీప్ అండ్ స్కిప్ జిమ్. ఎట్లా అంటే అది చూడడానికి గుర్తొస్తది. వద్దు వెళ్దాం సార్ వద్దు నిద్ర రాదు సార్. ఈడ పడుకున్న నిద్ర రాదు ఎట్లైనా మనకి. సో, జే కట్లర్ గారి వీడియోస్ ఫాలో అయ్యేటప్పుడు నాకు బాగా గుర్తు. హి యూజ్డ్ టు ఈట్ వాడు ఈ పెప్పరోని పిజ్జా ఉంటది చూసావా? విచ్ ఈస్ హెవియర్. ఈవెన్ దట్ పెప్పరోని ఈస్ ఫ్యాట్. ఈ రైస్ బై డిఫాల్ట్ హాస్ ఎ లాట్ ఆఫ్ కార్బ్స్ అండ్ ఫ్యాట్. చీజ్‌లో ఉండేది కొంచెం 50% ప్రోటీన్ ఉన్నా కూడా మోస్ట్‌లీ డామినెంట్ ఈస్ కార్బ్ అండ్ ఫ్యాట్. హి యూజ్డ్ టు ఈట్ ఇట్ ఇన్ ప్రెప్. ఇఫ్ టుమారో ఈస్ గెట్టింగ్ ఆన్ ద స్టేజ్ వాడు తినేటోడు ఆ టైంలో. మరి అంత ప్రొఫెషనల్ ఎలైట్ లెవెల్‌లో బాడీ బిల్డింగ్ చేస్తున్నోళ్ళే పట్టించుకోరు. లైక్ కార్బ్స్ వాటికా చాలా డీప్‌గా చూస్తారు. లైక్ మనమంటే నార్మల్ చూడం. వాళ్ళు సోడియం, ఇంకా వైటమిన్స్, మినరల్స్ అవన్నీ డీప్‌గా చూస్తారు. ఇంపార్టెంట్ సోడియం ఎక్కువున్నా కూడా వాళ్ళకి వాటర్ రిటెన్షన్ అయిపోతది. స్టేజ్ మీద మంచిగా యాహ్! వాళ్ళు చాలా డీప్‌గా చూస్తారు. అట్లాంటోళ్ళే ఆలోచించి డీప్‌గా క్యాలరీస్‌లన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఒక స్లైస్ తింటారు వాళ్ళు కూడా పిజ్జా. వీళ్ళు ఇంకా అబ్బా! చెప్పలేము అసలు. వాటర్ మిలన్ డైటింగ్ చేస్తారు. కెట్ బేస్డ్ డైటింగ్ చేస్తారు. ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అంటారు. కీటోజెనిక్ అంటారు. అహా! కొత్తగా ఐ హావ్ హర్డ్ దిస్ సంథింగ్ న్యూ. పీపుల్ హావ్ స్టార్టెడ్ డూయింగ్ వాటర్ డైట్. వాడు జస్ట్ లిక్విడ్ డైట్స్ ఉంటాయి. అంటే ఏంటంటే ఏదైనా జ్యూసే. ఫ్లూయిడ్ ఎళ్తే ఫ్లూయిడ్ బయటకొచ్చేస్తది అంతే. అంటే హానెస్ట్‌లీ ఇఫ్ కొంచెం ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు నీకు సిక్స్త్, సెవెంత్ క్లాస్ బయాలజీలో నేర్పిస్తారు నీకు ఐడియా ఉంటే. మన నోట్లో సలైవా ఉండేది ఎందుకంటే డైజెస్టిబిలిటీని కాంప్లెక్స్ మాలిక్యూల్స్ మ్యూకస్ ఉండేది బ్రేక్ డౌన్ చేసి రెస్టోర్ డైజెషన్ స్టమక్‌లో అవ్వడానికి. నువ్వు లిక్విడ్ పోసినావు. నీ నోట్లో ఎక్కువ సేపు ఉండదది. ఆటోమేటిక్‌గా ఇట్ గోస్ ఇంటు యువర్ స్టమక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని నుంచి నీ అబ్జార్ప్షన్ రేట్ తగ్గిపోతది. తర్వాత సెకండ్ దాని నుంచి వచ్చే బెనిఫిట్ ఏం లేదు. యూ ఆర్ జస్ట్ యూ విల్ డ్రింక్ ఔట్ సంథింగ్ అండ్ యూ విల్ పీ ఔట్ సంథింగ్. అంతే తప్ప అసలు నాకు అర్థం కాని విషయం ఏందంటే ఇంత స్మాలెస్ట్ కన్సెప్ట్ ఆఫ్ బయాలజీ నువ్వు చిన్నప్పుడు నేర్చుకున్న కన్సెప్ట్ కూడా ఎవడు యూజ్ చేయడు ఈ విషయాల్లో. ఎందుకంటే ఐ గెస్ జో రోగన్ పాడ్‌కాస్ట్ అనుకుంటా అది. వన్ ఆఫ్ ద గైస్ ఐ డోంట్ నో వాడి పేరు గుర్తుపెట్టు. నువ్వు బనానా తినడానికి, బనానా తాగడానికి చాలా డిఫరెన్స్ వస్తది. నీ బాడీ ఫ్యాట్‌లో. నువ్వు బనానా తింటే నోట్లో బ్రేక్ డౌన్ అయితది కాబట్టి ఒక బెనిఫిట్ ఉంటది. బనానా షేక్ తాగినావనుకో యువర్ బాడీ విల్ గ్రో వెయిట్ మచ్ ఫాస్టర్. దాని కార్బ్ కంటెంట్ వల్ల, వాటర్ కంటెంట్ వల్ల దానిలో ఉన్నది. బికాజ్ నీ నోట్లో బ్రేక్ డౌన్ అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని కాంప్లెక్స్ అది. ఐ రిమెంబర్ ఇట్ ఫ్రమ్ నాకు ఫర్ ద ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ట్రస్ట్ చేసేది ఈ ఈ కీటో డైట్స్ కూడా. ఇఫ్ ఐ రిమెంబర్ వన్ ఆఫ్ యువర్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ అది లింక్ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఇన్ విచ్ ఐ కమెంటెడ్ ఇట్ కేమ్ ఫ్రమ్ బాలీవుడ్. చాలా మంది అదే ఇప్పుడు ఇది మనకు అంతమంది సబ్స్క్రైబర్స్ లేరురా పర్లేదు. ఎవడి కంటెంట్ ఆడే చేసుకుంటాడు.
ఏమో ఒకటి రీచ్ అయిపోయి సడన్‌గా ఎవడన్నా రియాక్ట్ అయ్యాడంటే బికాస్ ఐ రిమెంబర్ వెన్ ఐ వాజ్ ఎ కిడ్ ఆల్సో. ఇప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు ఇన్‌స్టాగ్రామ్ చూస్తున్నప్పుడు కొన్ని ఛానెల్స్ ఉంటాయి. ఈ సమ్ స్పెసిఫికలీ హూ హోస్ట్ ఈ ఇంటర్వ్యూ షోస్ ఫర్ యాక్ట్రెసెస్. ఆళ్ళేందంటే హౌ ఆర్ యూ మెయింటైనింగ్ యువర్ షేప్ అని అడిగిందనుకోండి రాంగ క్వికెస్ట్ ఆప్షన్ ఈజ్ నేను తినను జస్ట్ వెజిటబుల్స్ తింటా, కీటో డైట్ చేస్తా, నేను మిల్క్ తాగను, నాకు కార్బ్ ఉండదు నా దాంట్లో. అదెవడో ఎవరు సరే వరుణ్ ధవన్ మెన్షన్ చేసేసిన. సో యూ టేక్ వే ఐసోలేట్. ఇట్ ఈస్ స్టిల్ 0 క్యాలరీస్. బికాస్ ఇట్ ఈస్ వే ఐసోలేట్. సో దేర్ ఈస్ నో ఇట్ గివ్స్ యూ ప్రోటీన్ అండ్ నో క్యాలరీస్. సో పాయింట్ ఈజ్ అక్కడి నుంచి ఇప్పుడు అగైన్ ఇప్పుడు నేను ఇందులో మై స్టేట్మెంట్ ఈస్ నాట్ దట్ బాలీవుడ్ హ్యాస్ స్టెరాయిడ్స్ ఎవ్రీవేర్. నో. పాయింట్ ఈస్ దే ఆర్ యాక్టర్స్, దే ఆర్ నాట్ ట్రైనర్స్. ఇక్కడ కూర్చుంది వాడు చదువుకుని వచ్చి కూర్చుండు. సో ఈ టాకింగ్ సంథింగ్ దట్ మేక్స్ సెన్స్. అండ్ యూ హ్యావ్ ట్రైన్డ్ ఓవర్ అట్లీస్ట్ 20+ క్లయింట్స్ ఆర్ సంథింగ్. సో ఒక సబ్సెట్ ఆఫ్ శాంపుల్ స్పేస్ లేకుండా వాడు కంప్లీట్ నాలెడ్జ్ లేకుండా సంథింగ్ యూ హ్యావ్ హర్డ్ అది ఇస్తారు. అండ్ ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ హూ డస్ దీస్ థింగ్స్. లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆల్సో చెప్తే ఇనరాళ్ళు. ఇలా అర్థం కాదు వాళ్ళకి. అబ్బబ్బబ్బా! ఇందాక మావాడు ఇప్పుడే జస్ట్ ఒక 1 అవర్ బ్యాక్ మావాడు కాల్ చేసి, "మామ నేను మైక్రోన్యూట్రియంట్ లైక్ మల్టీవిటమిన్స్ ఓకే. అవి తినడం ఆపేసిన అందుకే వెయిట్ గెయిన్ అయినా" అంటాడు. లైక్ సింపుల్ లాజిక్ అది. పర్టిక్యులర్‌గా ఒక దాని మీద ఇట్లా బ్లేమ్ చేసేయాలి. ఎవరైనా సరే ఇప్పుడు నార్మల్ హ్యూమన్ నేచర్ అది. నేను ఎక్కువ తింటున్నా అందుకే ఫ్యాట్ అయితున్నా అని ఒప్పుకో. అదే మెయిన్ రీజన్ అది. అట్లా ఒప్పుకోవడం స్టార్ట్ చేసినావు అనుకో, ఇనీషియల్‌గా నీకు ఫస్ట్ స్టెప్ క్యాన్సర్ వచ్చేసింది. నువ్వు ఫుడ్ తగ్గియాలి. అది తగ్గించి చూడు. అయిపోయింది. అక్కడనే ఆన్సర్ వచ్చింది. లేదు నేను పిజ్జా తినడం వల్ల అయితుంది. లేదు నేను ఐస్ క్రీమ్ తినడం వల్ల అయితుంది. కాదు. నువ్వు ఐస్ క్రీమ్ తింటున్నావు. ఎక్కువ తింటున్నావు ఐస్ క్రీమ్. అదే ఒక 2 స్పూన్లు తిని వదిలేయ్. వేడి తగ్గుతావు అప్పుడు కూడా. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ ది ఐడియా? లాట్ ఆఫ్ పీపుల్ చెప్తారు కృష్ణ, దిస్ పాలసీ ఆఫ్ ఈటింగ్ అంటారు. సో ఈట్, ఇఫ్ యు ఆర్ ఈటింగ్ 3 meals, eat your breakfast like king, your lunch like middle class guy, and then your dinner as a poor man. అంటే బేసికలీ ఈట్. అంటే నేను అట్లా చేస్తా ఎందుకు అంటే నాకు మాక్సిమం నాకు షిఫ్ట్స్ గానీ, నేను చెప్పే క్లాసెస్ గానీ మధ్యాహ్నం ఉంటాయి. ఓకే. మధ్యాహ్నం అంటే ఇంటికొచ్చేసరికి 3, 4 ఆ టైం అయితది. నాకు లంచ్ 12 తర్వాత లేకపోతే 12, 1కి చేయడానికి కుదరదు. అట్లాంటప్పుడు నేనేం చేస్తానంటే ఎర్లీ మార్నింగ్ నాకు ఉండే 2300 క్యాలరీస్ ఎర్లీ మార్నింగ్ నేను 900 కంప్లీట్ చేసేస్తాను. 900 to 910. నాకది దగ్గర దగ్గర 2, 3 దాకా నాకు ఆకలి లేకుండా చూసుకుంటదది. అప్పుడు 3 తర్వాత ఇంటికొచ్చిన తర్వాత ఒక 500 క్యాలరీస్ లంచ్, నైట్ ఒక 700, 800 క్యాలరీస్ డిన్నర్ తినేస్తా. సరిపోతది. నా కన్వీనియన్స్‌కి తగ్గట్టు నేను డిజైన్ చేసుకున్నాను నా వర్కౌట్ ప్లాన్. ఎందుకంటే నాకు ఏ టైంకి ఎట్లా డే అంతా నాకు తెలుసు. కొంతమంది ఉంటారు ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అంటాడు. 6 లోపు తినేయాలంటాడు. వాడు ట్రాఫిక్‌లో ఇరుక్కుంటాడు, ఆఫీస్‌కి పోతాడు 5:00కి. అక్కడి నుంచి ఇంటికొచ్చేసరికి 7, 8 అయితది. వాడు 6:00 ఆ ట్రాఫిక్‌లో ఏడ తింటాడు ఆపి. ఇంటికి పోతాడు. అయ్యా! నేను ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్‌లో నేను 6 అయిపోయింది. నేను తినా అని వాడుకుంటాడు. బ్రెయిన్‌లెస్ లాజిక్ అసలు నీకు ఏది కన్వీనియంట్ ఉందో అది తిను. 6 తర్వాత నీ బాడీ డైజెస్టివ్ సిస్టమ్ స్విచ్ ఆఫ్ అయిపోద్ది. అప్పుడే ఇంకా నువ్వు కరెక్ట్ పడుకొని నువ్వు 10 తర్వాత తిన్నా కూడా 8 అవర్స్ స్లీప్ ఇచ్చినావు అంటే 8 అవర్ విండోలో నీ బాడీ చాలా తెలివైనది. నీ బాడీ చూసుకుంటది. ఇప్పుడు దీన్ని ఎట్లా తీసేయాలి. అండ్ మోర్ ఓవర్ చాలా మంది అనుకుంటారు లైక్ యువర్ బాడీ ఈజ్ లైక్, మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు ఐ గివ్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్. ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సీ దిస్. ఇది నా లిటిల్ ఫింగర్ అండ్ దిస్ లిటిల్ ఫింగర్ హ్యాస్ అ బోన్ నాక్ హియర్. ఎందుకంటే నేను ఫోన్ ఇలా పట్టుకుంటా కాబట్టి. దిస్ క్లెవర్ ఆర్ హ్యూమన్ బాడీస్. చాలా మంది జస్ట్ ఎక్కువ మీ రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్, మీ డామినెంట్ లిటిల్ ఫింగర్ కొంచెం నాక్ ఉంటుంది లెఫ్ట్ దానికంటే. బికాజ్ ఇంత క్లెవర్ మీ బాడీ. అంటే ఒక ఫోన్ని ఈ యాంగిల్లో పట్టుకొని దీనికి అలవాటు అయిపోయింది. ఇది పట్టుకుంటే వాడు గ్రిప్ అవుతుంది అని చెప్పి ఆటోమేటికలీ మై బాడీస్ అడాప్టేషన్ ఇది. ఇంత క్లెవర్ బాడీని పట్టుకొని రాత్రి తింటే అరగదు, పొద్దున తింటే నాకు నేను మిగతా డే అంతా క్యాలరీస్లో నాకు సెట్ అయిపోతుంది. కానీ రాత్రి నేను 9:00 తిని పడుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి నాకు. అప్పుడు లేకపోతే నేను కొంచెం జస్ట్ వర్కౌట్లో ఒక ఎక్స్ట్రా మసిల్ యాడ్ చేయంగానే ఎనర్జీ డ్రాప్ అయింది అనుకో, డ్రాప్ అవ్వగానే వేస్ట్ మామ. అసలు బాడీ తట్టుకుంటలేకపోతుంది మామ ఈ మధ్య. నాకేదో ప్రాబ్లం ఉంది మామ, టెస్టోస్టెరాన్ లేదంటావు మామ. నాకు క్వికెస్ట్ ఆప్షన్ రా మొగోనికి అయితే. ఇఫ్ యూ హ్యావ్ ఫస్ట్ థింగ్ నీకు బాడీలో నీకు మసల్ లేదు, ముఖం మీద గడ్డం లేదు,
కొంచెం నీకు ఇష్యూలా నీకు ఏంది ఎనర్జీ లెవెల్ ఇష్యూ వచ్చింది. లేకపోతే నీకు మూడ్ అప్‌లిఫ్ట్‌మెంట్ ఇష్యూ టెస్టోస్టెరాన్ లేదు మనకంతా అయిపోయింది. వేస్ట్ మనం. అసలు ఏందంటే ఎవడు చెప్తుండో వీళ్ళకి నాకు అర్థం కాదు గానీ, క్వికెస్ట్ బ్లేమ్ ఈజ్ అయితే హార్మోను లేకపోతే ఫుడ్. సింపుల్‌గా ఏంటంటే ఇట్లానే బ్రాడ్‌కాస్ట్‌లకి మనం చేస్తుంటే ఎక్కడనో డాక్టర్ అని పేరు పెట్టుకొని వస్తాడు. ఒక వీడియో వచ్చింది. ఏదో ఛానల్ టీవీ దాంట్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. దాంట్లో ఏందంటే వాడు కూర్చొని ఇట్లా చేస్తే ఇక్కడున్న ఫ్యాట్ ఇక్కడికొస్తదంట. ఇట్లా చేస్తే ఇక్కడున్న ఫ్యాట్ ఇక్కడికొస్తదంట. లైక్ లిటరల్లీ వాడు డాక్టర్ అంట పాడ్‌కాస్ట్ నుంచి చెప్తున్నాడు. అది మా బాడీ లోపల పురుగు అనుకుంటున్నా లేకపోతే ఫ్యాట్ ఇక్కడి నుంచి ఇక్కడికొస్తదంట, ఇక్కడి నుంచి ఇక్కడికొస్తదంట. అట్లా మెల్లగా బాడీ నుంచి అంతా జరిపేస్తే ఫ్యాట్ వెళ్ళిపోతదంట బాడీ నుంచి. సరే కాదు. మొత్తం ఇప్పుడు ఇక్కడి నుంచి ఈడికొచ్చింది. అసలు ఇట్లా ఈడి నుంచి ఈడికొచ్చింది. ఈడి నుంచి ఈడికొచ్చింది. నెక్స్ట్ నేను ఇట్లా చేస్తా. మళ్ళీ అప్పుడు ఈడికొస్తది. పోనీ మొత్తం అంతా నేను ఈడ మొత్తం అంతా తీసుకుపోయి లాస్ట్ కాలాల దాకా తీసుకొచ్చిన. ఆడికెళ్ళి బయటకి ఎట్లా వస్తది? ఏందది ఏం లాజిక్ అది నాకు అర్థం కాదు. వాళ్ళని చూసి చాలా మంది కామెంట్స్‌లో నేను కూడా అందుకే ఇట్లా చేస్తున్నాడేమో. నాకు నిజంగా మైండ్ పోయింది. అసలు ఒక్కొక్కడు ఆ వీడియోలో కామెంట్ సెక్షన్‌లో చూసావనుకో దే అగ్రీ విత్ దట్ స్టేట్మెంట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆహ్, టు బి హానెస్ట్ సిన్స్ వి ఆర్ డూయింగ్ ఇప్పుడు నేను తెలుగులో చేస్తున్నాను కాబట్టి ఐ టేక్ ఫ్యూ నేమ్స్ ఆఫ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ హూ ఆర్ వర్కింగ్ రియల్లీ గుడ్ అకార్డింగ్ టు మీ దట్ ఐ వాచ్. దేర్ ఈస్ దిస్ గై నవీన్ గోల్డెన్ బాండ్. ఐ హావ్ సీన్ దట్ పర్సన్ ఇన్‌స్టాగ్రామ్‌లో అకేషనల్‌గా నేను చూస్తుంటా. బట్ తను వైరల్ నా దాకా వచ్చినది మాత్రం ఫిట్‌నెస్ వల్ల కాదు. సమ్ కాంట్రోవర్సీ వల్ల వచ్చిండు. బట్ నేను ఒకసారి బ్రౌజ్ చేసినప్పుడు ఇట్లాంటి ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఏందంటే దే విల్ అట్‌లీస్ట్ టెల్ పీపుల్ దట్ చేసే వర్కౌట్ చక్కగా చేస్తే సరిపోతది. ఐ హావ్ సీన్ హిమ్ పోస్టింగ్ చికెన్ పైన తింటే వీడియోలు పెడతాడు. నేను తింటున్నా నా బాడీ ఇంక ఇట్లనే ఉంటది. ఐ లైక్ దట్ వీడియో. నేను లిటరల్లీ లైక్ కొట్టిన వీడియోకి. ఎందుకంటే ఆ వీడియో చూసినప్పుడు అనిపించింది ఏంటంటే దట్ ఈస్ ద రైట్ ఇన్‌ఫ్లుయెన్స్ ఆన్ పీపుల్. ఎందుకంటే తెలుగు ఫిట్‌నెస్ ఇండస్ట్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నాట్ వెరీ హ్యూజ్. వెరీ హ్యూజ్ కాదు. చాలా హ్యూజ్. అంటే లైక్ ఇఫ్ యూ సీ ఇప్పుడు నార్త్‌కెళ్ళాం అనుకో దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ నీకు లిటరల్లీ ఏదో ఎమినెమ్ వర్సెస్ బిగ్ డి లాగా నీకు రాండమ్‌గా దాని లోపలే నీకు బ్యాటిల్స్ ఉంటాయి ఆళ్ళకి. ఒకడు బాడీ బిల్డింగ్ చేసి వర్కౌట్ పెట్టి నువ్వు మ్యాగీ తిని బాడీ వస్తదంటాడు. దానికి రిప్లైలో ఇంకొకడు నేను మ్యాగీ తింటున్నా నాకేం వస్తలే అంటాడు. ఒకడేమో నువ్వు మెక్‌డానల్డ్స్ తినేసేయి. రాత్రి నేను క్యాడ్‌బరీ చాక్లెట్ తింటా అంటాడు. ఇగ ఇంకొకడొస్తాడు. ఒకడొచ్చి నువ్వు గ్రామ్స్ కాదు ఎంజీ ఫోకస్ చెయి అంటాడు. అంటే నార్త్‌లో చాలా మంది మిలియన్స్ ఉన్నారు ఫాలోవర్స్. చాలా మంది యాహ్! తీసుకుంటే ప్రేమి కాశీ, రోహిత్ ఖత్రి, ఆరుష్ బొల్లా అని ఇంకా చాలా మంది ఉన్నారు. ఇట్లా పేర్లు తీసుకుంటూ పోతే వస్తారు. సింగా, యాహ్! అభిషేక్ పేర్లు తీసుకుంటూ మన తెలుగు ఫిట్‌నెస్ ఇండస్ట్రీ‌లా ఇప్పుడు డిజర్వింగ్ అంటే నవీన్ గోల్డెన్‌కి ఒకడికి వస్తదేమో 1,000,000 హోప్‌ఫుల్లీ. డిజర్వింగ్ క్యాండిడేట్ అసలు నిజంగా. ఇంకా చాలా మందికి అట్లా రావాలనుకుంటాయంట. ఎందుకంటే తెలుగులో ఫిట్‌నెస్ చేసేటోళ్ళు ఏందంటే మాక్సిమం వాళ్ళు ఏజ్ ఫేక్ చేయరు. వాళ్ళ నేచురల్ స్టేటస్ ఫేక్ చేయరు. వాళ్ళు చెప్పేదంతా ఓపెన్ హార్టెడ్‌గా చెప్తారు. ఈ నార్త్‌లో హిందీ మాట్లాడి హిందీ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఉంటారు కదా! మాక్సిమం ఫేక్ ప్రాక్టీసే. మాక్సిమం. వాళ్ళ దాంట్లో మంచి యూనిటీ ఉండదు. మన దాంట్లో చాలా మంచి యూనిటీ ఉంటది తెలుసా? ఐ రిమెంబర్ యాహ్! చాలా మంచి యూనిటీ ఉంది. ఇట్లా కమ్యూనిటీ ఫార్మ్ అయ్యారు మంచిగా. ఇంకా ఈ కమ్యూనిటీలో చాలా మంది జాయిన్ అయితుర్రు. మంచిదే ఇట్లా ఒక తమ్ముళ్ళు, మనోళ్ళు వాళ్ళు కూడా ఫిట్‌నెస్‌లోకి రావాలి. బాడీ బిల్డింగ్ అనే స్పోర్ట్‌ని ముందుకు తీసుకోవాలి. మంచి వాళ్ళు ఇదితోని ఉన్నారు. మంచిదే. వాళ్ళు ఇంకా నేచురల్ బాడీ బిల్డింగ్‌నే ఫోకస్ చేస్తున్నారు వాళ్ళు. అందుకే దే ఆర్ స్మాలర్ ఇన్ సైజ్ అండ్ స్మాలర్ ఇన్ ద నంబర్ ఆఫ్ ఫాలోవర్స్. అదే ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ ఈస్ దట్. అయితున్నారు మెల్లగా. మంచిదే వాళ్ళు కాంటెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. పిల్లలు చూస్తున్నారు. మనకి అల్టిమేట్‌గా ఏందంటే మన గోల్ ఏందంటే పిల్లల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయాలి. ఎగ్జాక్ట్‌లీ. పొద్దున్న లేసి గంజాయి కొట్టుడు, సిగరెట్ తాగుడు, మందు తాగుడు వీటికి పోకుండా మంచిగా ఇంట్లో నీకు జిమ్‌కి పోతావు ఆటోమేటిక్‌గా అన్ని బాధ్యతలు తెలుస్తాయి. యాక్చువల్లీ డిసిప్లిన్ వస్తది ఫస్ట్. పాజిటివ్‌గా ఏందంటే వీళ్ళంతా జిమ్‌ని బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఇక అది ఇండైరెక్ట్‌గా పిల్లల మీద మంచి ఇన్‌ఫ్లుయెన్స్ పడుతుంది. నువ్వు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే వీడు వీడిని ట్రోల్ చేస్తున్నాడు. వీడు వాడిని ట్రోల్ చేస్తున్నాడు. అమ్మాయిలైతే టూ మచ్ అబ్బా! ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది పర్టిక్యులర్ షీ ఈస్ ఎ గుడ్ డాన్సర్. ఇప్పుడు నువ్వు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి డాన్స్ అంటే ఒక అమ్మాయి చేస్తుంది అంటే ఏమైపోయింది? డాన్స్ పేరు మీద వాళ్ళు ఇది చూపియాలి, అది చూపియాలి అయిపోయింది. ఒక మంచి డాన్సర్‌ని నువ్వు నీ ఫీల్డ్‌లోకి వచ్చినా కూడా నువ్వు ఇగ అదే రకంగా చూస్తావు కదా! యాహ్! డాన్స్ అయిపోయింది ఆల్రెడీ. అమ్మాయిలైతే టూ మచ్ ఆళ్ళ ఇన్‌ఫ్లుయెన్స్ పిల్లల మీద అయితే చాలా దారుణంగా ఉంది. దట్ ఈస్ ఇన్ సమ్ సెన్స్ ట్రూ. లైక్ వీళ్ళు ఇట్లాంటోళ్ళని ఇంకా ఫాలో అవ్వడైతారు ఎక్కువ. ఇక దట్ హాస్ ఇట్స్ ఓన్ బెనిఫిట్స్ అండ్ ప్రోస్ అండ్ కాన్స్ రెండుంటాయిలే ఆ ఇష్యూకి గానీ. హానెస్ట్‌లీ
ఈ పిల్లలు ఎవరిని ఫాలో అవ్వాలని కరెక్ట్‌గా తెలవట్లేదు. ఈవెన్చువల్‌గా వస్తున్నారులే అందరు పిల్లలు. వీళ్ళకి కూడా ఫాలోవర్స్ వస్తున్నారు. మంచిదే నాకు కూడా ఫాలోవర్స్ వస్తున్నారు. యా వాడు కంటెంట్ క్రియేట్ చేస్తాడు. ఐ విల్ పుట్ హిస్ ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. గో చెక్ ఔట్. అనీష్ రెడ్డి హిట్ అని ఉంటది కదా! దేర్. సో నవీన్ గోల్డెన్ బాయ్ యాస్ ఐ మెన్షన్డ్ ఈస్ డూయింగ్ ఫిట్‌నెస్. నాకు తెలిసినంత వరకు ఫిట్‌నెస్‌లో హి ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. సో మూవింగ్ ఆన్ ఇప్పుడు నువ్వు అన్నట్టు సిన్స్ యూ ఆర్ ఆన్ డైట్ టాపిక్ విల్ మూవ్ టు ఎక్సర్సైజ్ సిన్స్ యూర్ ఆన్ డైట్ టాపిక్. చూసిన రోజు మార్నింగ్ లేచాడు, రోజు మార్నింగ్ డే వారానికి 2 సార్లు తాగుతారు చూసిన. ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? దీస్ ఆర్ ద సేమ్ పీపుల్ ర్యాండమ్ కమెంట్ చేస్తుంటారు అనమాట. వేరే ఎవరో ఒకడు ఎవరో ఒకడు ఉంటాడు. ఇప్పుడు నేనే పెట్టినా ఫర్ ఎగ్జాంపుల్. నేను మస్తు మంది చూసిన నా పబ్లిక్ అకౌంట్ ఫ్రమ్ ఎవర్ సిన్స్ ఐ హ్యాడ్ ఇన్‌స్టాగ్రామ్. ఎందుకో నాకు తెలియదు. నేను ఎప్పుడు ఐ నెవర్ కీప్ ఇట్ ప్రైవేట్. అండ్ నా దాంట్లో ఏందంటే ఎప్పుడైనా వర్కౌట్ ఫోటో గాని, నేను ఎప్పుడైనా ప్రోటీన్ చెక్ చేసిన ఫోటో గాని పెడుతుంటే ఐ యూజ్డ్ టు గెట్ స్టెరాయిడ్స్ తాక్కూడదు బ్రో కిడ్నీలు పోతాయి. క్రియేటిన్ తాక్కూడదు బ్రో కిడ్నీలు పోతాయి. వే ఐసోలేట్ కాదు వే తాగాలి బ్రో. మళ్ళీ ఈడేం చేస్తాడంటే రోజు రాత్రి జస్ట్ ఒక సింగిల్ మాల్ట్ విస్కీ లేకపోతే 2 షాట్లు వోడ్కా తాగి పడుకుంటాడు అన్న. బాటిల్ మీద రాసుంటది బ్యాగ్. చచ్చిపోతామని. ఇంకా మేము దాంట్లో తాగిందంటే కనీసం రాసుంటది రాసేసి ప్రోటీన్ సప్లిమెంట్ అని. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ హౌ సేఫ్ ఆర్ సప్లిమెంటేషన్స్? అండ్ ఇప్పుడు ఐ టేక్ సప్లిమెంటేషన్స్ నేమ్ హోప్‌ఫుల్లీ ఇఫ్ యూ ఆర్ నాట్ ఫెమిలియర్ విత్ దెమ్ బికాస్ ఐ హావ్ గాన్ టూ డీప్ ఇంటు ద స్టోరీ ఆఫ్ సప్లిమెంటేషన్. ఎందుకంటే నాకు ఏమైంది అంటే ఐ యూజ్డ్ టు ఫాలో సంబడీ కాల్డ్ గౌరవ్ తనేజా, ఫ్లయింగ్ బీస్ట్. అండ్ పుట్టింగ్ అసైడ్ వాటెవర్ ది స్టేటస్ ఆఫ్ హిస్ న్యాచురల్ స్టేటస్ ఇస్. సో నేను ఎందుకు ఫాలో అవుతుండే అంటే ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ వర్కౌట్ గాని ఆర్ లాజిక్ బిహైండ్ ద వర్కౌట్ వాస్ సంథింగ్ వాస్ వెరీ ఫెమిలియర్. ఎందుకంటే ఆయన చేసేది ఏంటంటే మోస్ట్‌లీ ఫ్రీ వెయిట్ వర్కౌట్స్ ఉండే మెషిన్ డామినెంట్ కాకుండా. అండ్ దెన్ ఎక్కడ ఫీల్ అవ్వాలి, మైండ్ మసిల్ కనెక్షన్ ప్రైమరీలీ మేము దాని గురించి కూడా మాట్లాడదాం వెన్ వి టాక్ అబౌట్ వర్కౌట్స్. సో నేను దాని నుంచి ఐ స్టార్ట్ టు లెర్న్ అబౌట్ సప్లిమెంట్స్ విచ్ ఆర్ ప్రైమరీలీ రిక్వైర్డ్ ఫర్ బాడీ అండ్ నేను అలా తీసుకోవడం స్టార్ట్ చేశాను. సో ఐ విల్ టేక్ నేమ్స్ ఆఫ్ ద సప్లిమెంట్స్ అండ్ టెల్ మీ అకార్డింగ్ టు యూ ఆర్ దే సేఫ్, ఆర్ దే రిక్వైర్డ్ ఆల్సో? బికాజ్ ఇప్పుడు నేను వాడా అని చెప్పి మీరు అందరూ వాడకండి. ఇఫ్ సంబడీ ఈస్ వాచింగ్ దిస్, నేను వాడే దానికి రీజన్స్ వేరే ఉన్నాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ వేరే అంటే ద పాయింట్ ఇస్ I had my own journey. So have your own journey. If I made mistakes, don't repeat them. Do something that is really rightful. So let's learn from the actual personal trainer. So we'll start at the basic. First thing, నువ్వు ఏ అడుగు పెట్టండి ఫస్ట్ ప్రోటీన్ సప్లిమెంటేషన్ వే ఆర్ వే ఐసోలేట్ చెప్పేది నీకు. సో వాట్ ఈస్ ప్రైమరీ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్? ఈజ్ ఇట్ సేఫ్ అండ్ ఈజ్ ఇట్ రిక్వైర్డ్? ఓకే. ఏ ప్రోటీన్ బేసిక్‌గా తయారయ్యేది ఏంటి? మిల్క్. వే అన్నా అంతే, వే కాన్సంట్రేట్ అన్నా అంతే, వే ఐసోలేట్ అన్నా అంతే, వే హైడ్రోలైజ్డ్ అన్నా అంతే. ఎస్. ఇన్ని పేర్లు ఉన్నాయి వే ప్రోటీన్. సింపుల్‌గా వీటికి తేడా ఏందంటే ఫిల్టరేషన్. ఎక్కువ ఫిల్టర్ చేయడం వల్ల కార్బ్స్ వెళ్ళిపోతాయి. ప్రోటీన్ ఎక్కువొస్తది. వాళ్ళు ప్రోటీన్ అప్ చేయడానికి చూస్తారు. ఒక స్కూప్ సర్వింగ్‌లో మనకి ప్రోటీన్ అప్ చేయడానికి చూస్తారు. వాళ్ళ మార్కెటింగ్ పర్పసెస్‌కి, వాళ్ళ క్వాలిటీ పర్పసెస్‌కి వాళ్ళు ప్రోటీన్ పైకి చేయడానికి చూస్తారు. సో ఈవెన్చువల్‌గా ఏందంటే ఈ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు గాని, బాడీ బిల్డర్స్ గాని వే ఐసోలేట్‌ని రికమెండ్ చేస్తారు. ఎందుకంటే దే ఆర్ సీరియస్ ఇన్ దర్ కెరీర్. వాళ్ళకి ఈ 4 గ్రామ్స్ కూడా మ్యాటర్ అయితాయి. 4 గ్రామ్స్ కార్బ్స్ కూడా మ్యాటర్ అయితాయి. కొన్ని సార్లు బాడీ బిల్డర్స్ ఏందంటే 0 గ్రామ్స్ కార్బ్స్‌కి వెళ్ళిపోతారు డైరెక్ట్. ఈ 4 గ్రామ్స్ కార్బ్స్ కూడా వాళ్ళకి మ్యాటర్ అయితది. వాళ్ళు అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే హైడ్రోలైజ్డ్ వే ప్రోటీన్ అని ఉంటది. ఓకే. 0 గ్రామ్స్ కార్బ్స్ ఉంటాయి. అది ట్రై చేస్తారు. నేను జనరల్ పబ్లిక్ గురించి మాట్లాడాలంటే వే ప్రోటీన్ తీసుకోండి బెస్ట్. అందులో కార్బ్స్ ఒక 4, 5 గ్రామ్స్ ఉన్నా కూడా మనకు పెద్ద మ్యాటర్ పడదు. ఎస్. సో బేసికల్‌గా వే ప్రోటీన్ ఎలాగంటే వే ఐసోలేట్ ఎందుకంటే కాస్ట్‌లీ ఉంటది. పిల్లలు అఫోర్డ్ చేయలేరు. అవును. వే ప్రోటీన్ నార్మల్‌గా ఏదైనా ఉందా అంటే ఒక చిన్నది ఓకే. 2000లో 2000, 2500లో బేసిక్‌గా వచ్చేస్తది. అది నువ్వు ఐసోలేట్ తిన్నావు అనుకో 5000 కొట్టది. హానెస్ట్‌లీ నేను ఇప్పుడు చెప్తున్నా నేను ఇంతవరకు ఐసోలేట్ అయ్యా. ఓకే. అండ్ డాలర్స్ ఇఫ్ యూ ఆర్ టాకింగ్ బికాస్ వి సిట్ ఇన్ అమెరికా. నాకు గుర్తున్నంత వరకైతే ఇఫ్ యూ గెట్ వే ఇఫ్ 1 కేజీ లైక్ ఇఫ్ యూ గెట్ 2 పౌండ్స్ ఆఫ్ వే ఇస్ లైక్ $20 ఉంటే వే ఐసోలేట్ విల్ బి అరౌండ్ 35, 36 ఉంటది. ఇఫ్ నాట్ డీల్స్. యాహ్! బ్రాండ్స్. బట్ నేను తీసుకునేది ఒక స్పెసిఫిక్ బ్రాండ్ ఉంది. ఐ విల్ నాట్ మెన్షన్. మై ప్రోటీన్ ఈస్ వాట్ ఐ యూజ్. నాకు పర్సనల్లీ సేఫ్ అనిపిస్తది. బట్ ఇట్స్ వెరీ బాడీ డిపెండెంట్. బికాస్ ఎనీథింగ్ యూ సే హియర్ కాంట్రోవర్షియల్ అయిపోతది. దీనిపై ఎవడో ఒకడు వాడి నాకేందుకు పీకిందని చెప్పి నా మీద కేసేసిండనుకో నాకెందుకు. సో బాడీ మీద చాలా డిపెండ్ అయి ఉంటది. బట్ నాకు పర్సనల్లీ నేను ఎంజాయ్ చేసే ప్రోటీన్ అయితే మాత్రం ఐ లవ్ మై ప్రోటీన్ ఫర్ లాస్ట్ 6 ఇయర్స్. 6 ఇయర్స్ నుంచి నేను తాగేది ఏది తాగినా ఎనీ సప్లిమెంట్ ఐ టేక్ ఇస్ ఫ్రమ్ మై ప్రోటీన్.
సో ఫర్ మీ దట్ హ్యాస్ బీన్ సస్టైనబుల్. అండ్ అంటే ఒకటంటే దాని అబ్జార్ప్షన్ రేట్ కానీ, మిక్సబిలిటీ ఆర్ ద టేస్ట్, ఇవి కూడా మ్యాటర్ అవుతాయండి. ఇప్పుడు మీరు రోజు తాగేటప్పుడు యూ హ్యావ్ టు మేక్ టేస్ట్ పర్సన్ సంపూర్ణ తినాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ టు బి కీప్ థింగ్స్ దట్ ఆర్ వెరీ నార్మల్. అండ్ ఇప్పుడు వే ఐసోలేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డిఫరెన్స్ వస్తుంది. రెండోది ఏంటి అంటే వే ఐసోలేట్ నేను పర్సనల్ బెనిఫిట్ ఏంటి అంటే ఇట్స్ జస్ట్ నీకు ప్రోటీన్ ఎంత ఇప్పుడు 19 గ్రామ్స్ ఒక స్కూప్‌లో ఉంటే 21 గ్రామ్స్ అవుతది ఐసోలేట్. కొంచెం సరే ప్రోటీన్. ఆ కొంచెం నువ్వు ఒక ఎగ్‌లో తిని తెచ్చుకోవచ్చు. అనవసరం. పాయింట్ ఏంది అంటే దీన్ని యూ కెన్ సీ ఇట్ యాస్ ఎ బిజినెస్ స్ట్రాటజీ ఆల్సో యాహ్! ఇన్ సమ్ సెన్స్. కోర్స్. యూ కాంట్ బి అంటే యూ బ్లైండ్‌గా దీన్ని నేను ఐ కాంట్ సే దట్ లేరా వాల్యూ ఉంటది. బికాస్ 2 ఆర్ 3 ఆర్ మాక్సిమం 4 గ్రామ్స్ అంటే ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు యూ హాడ్ ఎ మీల్. ఇప్పుడు నేను 10 ఎగ్స్ తిన్నా అనుకో ఒక మీల్‌లో. ప్రాబబిలిటీ ఆఫ్ మై ప్రోటీన్ అబ్సార్ప్షన్ ఇస్ 50% టు 60 మాక్సిమం. ఇఫ్ మై బాడీ ఈస్ ఆన్ పీక్ మేనేజ్మెంట్ ఆర్ ఎంత తిన్నా 30 గ్రాముల కంటే ఎక్కువ అవ్వదనేది జనరల్ బిలీఫ్. మెటబాలిజం. మెటబాలిజం డిఫరెన్స్ బట్ డిపెండ్స్ యావరేజ్‌గా. ఇప్పుడు మన పర్సనలైజ్డ్ బాడీ ప్రకారంగా ఇట్ విల్ అప్ ఇన్ ద స్కేల్ ఆర్ డౌన్ ఇన్ ద స్కేల్. సో, ఆ ప్రకారం చూసుకుంటే ఈ మనం 10 ఎగ్స్ తింటే ఆల్మోస్ట్ నీకెంత 6 టైమ్స్ 10 60 గ్రామ్స్ వస్తది ప్రోటీన్. అందులో నువ్వు సగం పోయింది వేస్ట్. నువ్వు ఇప్పుడు 4 గ్రామ్స్ అనుకో. లెట్స్ సే నువ్వు దాని ముందు టైమింగ్ మ్యాటర్స్. నువ్వు దాని ముందు ఎప్పుడు ఫుడ్ తిన్నావు. సో, దాని ప్రకారంగా ఎట్లనో 4 గ్రాములు వస్తదా రాదా గ్యారంటీ కూడా లేదు. ఫర్ దట్ యూ ఆర్ స్పెండింగ్ ట్వైస్ ది అమౌంట్. ఈస్ ఇట్ రిక్వైర్డ్? థింక్ అబౌట్ ఇట్. సో, పిల్లలకి చెప్తాను నేను ఇది. ఈ నార్మల్‌గా ఆఫీస్‌కి వెళ్ళేటోళ్ళు మీ ఇష్టం, మీకు టేస్ట్ కావాలి, మంచి క్వాలిటీ బ్రాండెడ్ కావాలి అంటే కొనుక్కోండి పర్లేదు. ఈ పిల్లలు ఏందంటే అఫోర్డ్ చేయలేరు. వాళ్ళు పోయి పేరెంట్స్ అడగడం, లేకపోతే ఏదో ఒక దాంట్లో పని చేసి సేవింగ్స్ చేసుకొని మరీ కొంటారు. యాహ్! సేవింగ్స్ చేసుకో 1 మంత్ కోసం ప్రోటీన్ కొంటారు. అట్లా చేయొద్దండి. నేనేందంటే మీకున్న బడ్జెట్‌లోనే మంచి బ్రాండ్‌ని సెలెక్ట్ చేసుకొని, ఓకే దీని అబ్సార్ప్షన్ రేట్ ఇవన్నీ మంచిగున్నాయి. నేను ట్రై చేస్తా. నాకేం బ్లోటింగ్ సెన్సేషన్ ఎగ్జాక్ట్‌లీ. నాకు మంచిగానే ఉంటుంది. ఎవ్రీ డే మార్నింగ్ నీకు దట్ ఇండైజెషన్ అవ్వకుండా మంచిగా ఉంటుంది అంటే గో విత్ ఇట్. నీ బడ్జెట్‌కి సరిపోతుంది. నేను ఏ బ్రాండ్ గురించి చెప్పట్లే. మీకు ఏది కంఫర్టబుల్ ఉంది, ఏది బడ్జెట్‌లో ఉంది, ఏది కన్వీనియంట్ ఉందో గో ఫర్ ఇట్. ద మోస్ట్ కాంట్రోవర్షియల్ supplement రా creatine. Some people, there are podcasts, there are interviews by professional cricket player coaches who suggest that చాలా మంది from Virat Kohli to including today's almost 42-year-old MS Dhoni. Okay. Goated player వీళ్ళందరూ. They are the best of the world. And they say these people claim on these interviews, ఎంత నిజం ఎంత అబద్ధం మనకు తెలియదు కానీ, that వీళ్ళందరూ క్రియేటిన్ వాడతారు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఆన్ క్రియేటిన్ ఆఫ్ అట్లీస్ట్ 5 to 8 గ్రామ్స్ లో పక్కా ఉంటారు వీళ్ళందరూ, డిపెండింగ్ అపాన్ దేర్ దట్ పర్టికులర్ మంత్ ఆర్ యాన్యువల్ సైకిల్ ఆఫ్ దేర్ ఫిట్నెస్. సో వాట్ డూ యూ థింక్? ఈజ్ ఇట్ రిక్వైర్డ్? ఈజ్ ఇట్ సేఫ్? అండ్ హౌ హెల్దీ ఈజ్ ఇట్ ఫర్ కిడ్నీస్? క్రియేటిన్ తీసుకుంటే కిడ్నీస్ డ్యామేజ్ అయితాయా అని అంటారు. సర్ప్రైజింగ్‌గా యెస్ అయితది. కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్. ఓ సింపుల్‌గా చెప్పాలంటే సీరమ్ క్రియేటిన్ అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటది. అది చేయించుకోండి. కొంతమంది కిడ్నీస్‌లో నేచురల్‌గా ప్రొడ్యూస్ అయితది క్రియేటిన్ అనేది. నువ్వు అది ప్రొడ్యూస్ అయితున్నంక నువ్వు ఎక్స్టర్నల్‌గా అడిషనల్‌గా యాడ్ చేసినావనుకో నీ కిడ్నీస్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఇప్పుడు నువ్వు లెట్స్ సే ఒక 80% నీ కిడ్నీస్ ఆటోమేటిక్‌గా జనరేట్ చేస్తున్నాక నువ్వు ఎక్స్ట్రా 50 చేసినావనుకో నీ బాడీలో టాక్సిసిటీ పెరిగిపోయి నీ కిడ్నీ తట్టుకోలేదది. ఇప్పుడు Yes. నా కిడ్నీ 20% యాడ్ చేస్తుంది. సో, నాకు ఏటీపీ ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది. నేను ఎక్కువ చేయలేకపోతున్నాను అంటే, నేను అడిషనల్ తీసుకున్నానంటే సరిపోతది. అందుకే బిగినర్స్ ఎవరైనా ఉన్నారా అంటే సీరమ్ క్రియేటిన్ అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటది. అది ఒక 200 ఎంతో ఉంటది. ఇండియాలో ఉన్నోళ్ళకి. ఇక్కడ కూడా మహా అంటే $10 ఎంతో. I guess here it is, and you can go for health, basic health fitness, and it should be, if you have insurance, it will be covered. తీసుకొని అట్లా తీసుకొని వాడుకుంటే సరిపోతది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే క్రియేటిన్ అనేది నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్. అవును. నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్ అంటే ఏంటంటే నీ బాడీ అదంతట అదే ప్రమోట్ చేసుకొని ప్రొడ్యూస్ చేసుకుంటది. ఎసెన్షియల్ అమినో యాసిడ్ అంటే నువ్వు ఎక్స్టర్నల్ గా తీసుకోవాలి. నాన్ ఎసెన్షియల్ అంటే నీకు ఆల్రెడీ ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ అది ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది అనేది వి కాంట్ జస్ట్ టెల్. Yeah, we have to have a medical test. Yes. మెడికల్ టెస్ట్. దాని తర్వాతనే నువ్వు ఎంత తీసుకోవచ్చు, ఎంత తీసుకోకూడదు అనేది డిపెండ్ అయి ఉంటది. సింపుల్ గా ఒక ఫిట్నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ వచ్చి 6 గ్రామ్స్ తీసుకోమన్నాడు, లేకపోతే నీ డాక్టర్ వచ్చి, నీ ట్రైనర్ వచ్చి 10 గ్రామ్స్ తీసుకోమన్నాడు కదా అని తీసుకోవద్దు. ఫస్ట్ ట్రై చేయండి ఇనీషియల్‌గా. మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వస్తున్నాయి, కడుపు పెయిన్ గాని, లేకపోతే ఏమన్నా అన్‌ఈజీ ఫీలింగ్, డిజీనెస్ అట్లాంటివి ఏమన్నా వచ్చిందా అంటే ఇమ్మీడియేట్‌లీ కట్ చేయండి దాన్ని.
రీసెంట్‌గా ఒక రీసెర్చ్ పేపర్ కూడా రిలీజ్ అయింది. దాంట్లో ఏందంటే ఒక 10, 20 రగ్బీ ప్లేయర్స్ మీద ఈ క్రియేటిన్ మోనోహైడ్రేట్ ఒక 7, 8 వీక్స్ దాకా ఎంతో ట్రైన్ చేసిరంట. వాళ్ళకి హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిందంట. ఓహ్! అయితే నేనేమన్నా నేను దాని మీద ఒక వీడియో సచ్చినా తీసుకోడు ఎవడిగా. అదే గదా! ఒక వీడియో కూడా చేసిన. ఈ 20 రగ్బీ ప్లేయర్స్ అనేది చాలా చిన్న డేటా సెట్ అది. నువ్వు ఒక 200, 2000 ఇష్టం అంటే నువ్వు జనరలైజ్ చేయొచ్చు. నార్మల్ ఒక అడల్ట్ మేల్‌కి ఇంత అయితుందని. సో, సింపుల్‌గా దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేసేసారు చాలా మంది. పాయింట్ నేను ఇప్పటిదాకా చూసిన దాంట్లో క్రియేటిన్ అనేది హానెస్ట్‌లీ ఇప్పుడు నేను చెప్పిన ఐ హావ్ టేకెన్ దట్ సీరమ్ క్రియేటిన్ టెస్ట్ నేను తీసుకున్నది. ఐ హావ్ టేకెన్ టెస్టోస్టెరాన్ టెస్ట్ ఆన్ మై బాడీ. ఐ హావ్ టేకెన్ సీరమ్ క్రియేటిన్ టెస్ట్ ఆన్ మై బాడీ. అండ్ ఐ హావ్ టేకెన్ మై ఐ హాడ్ గ్లూకోజ్ మానిటర్స్ అని ఉంటాయి. కొనకండి రేయ్! దండం పెడతాను. ఆగండి మీరు. కొంచెం రిలాక్స్. నేను చెప్పేవన్నీ ట్రై చేయకండి. మాకు కొంచెం దూలెక్కువ కొన్నాం మేము. ఎక్స్‌క్యూజ్ ఫర్ ద లాంగ్వేజ్. బట్ సో నేను ఈ పార్ట్ ఆఫ్ మై ఆర్మ్‌లో ఐ యూజ్డ్ టు హావ్ లైక్ అరౌండ్ ఈ స్పేస్‌లో గ్లూకోజ్ మానిటర్ ఉండేది. అది జనరల్‌గా షుగర్ పేషెంట్స్ వాడతారు. అదే ఇన్సులిన్. యెస్. సో నేనేం చేశానంటే ఐ గాట్ దట్ టు ఐడెంటిఫై ద స్పైక్ ఆఫ్ మై గ్లూకోజ్. సో అసలు ఎంత నీకు నా ప్రోటీన్ నుంచి గాని, నా ఇంటేక్స్‌లో ఐ హావ్ డిడ్ ఎవ్రీథింగ్ ఇన్ దీస్ థింగ్స్. నేను ప్రోటీన్ తాగితే హౌ మచ్ ఈస్ బాడీ ఈస్ టేకింగ్ ఇన్. అసలు నిజంగా నేను అరుగుతోందా? తీసుకుంటుందా? లేదా జస్ట్ వేస్ట్‌లో పోతుందా? అసలు ఏమైతుంది బాడీలో అని చెప్పి నేను ఐ హావ్ ట్రైడ్ ఆల్ థీస్. ఇందులో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే పర్సనల్లీ మై క్రియేటిన్ ప్రొడక్షన్ ఇన్ బాడీ ఈస్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 80% దట్ ఈస్ రిక్వైర్డ్. 75, 76% వచ్చింది నాకు. సో ఆఫ్టర్ దట్ రిపోర్ట్ ఐ వాస్ సజెస్టెడ్ టు టేక్ 2.2 గ్రామ్స్ మాక్సిమం. 5 గ్రామ్స్ అని రాసి ఉంటది. టు ఎనీ సప్లిమెంటేషన్ దాని మీద. సో నేను పర్సనల్‌గా తీసుకునేది 2.2 గ్రామ్స్ మాత్రమే. అండ్ యాస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ 6 మంత్స్ నేను తీసుకుని 6 మంత్స్ కట్ చేస్తాను. బికాస్ మై బాడీ స్కేలబిలిటీ ఎలా ఉంటది అంటే ఐ పర్సనల్లీ ట్రస్ట్ ఇన్ దిస్ వే ఆఫ్ బిల్డింగ్ ఎ బాడీస్. ఇప్పుడు చాలా మంది సేఫ్టీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బట్ బిల్డింగ్ యువర్ బాడీ విత్ ద మోస్ట్ రా ఫార్మ్ ఈస్ ద బెస్ట్ వే టు ప్రొడ్యూస్ బెస్ట్ రిజల్ట్స్. ఎందుకంటే ఇప్పుడు నేను లెట్స్ సే నువ్వు ఐడియల్ ఫుడ్ ఇప్పుడు నేను డైలీ తినే ఫుడ్ కాకుండా లెట్స్ సే ఇప్పుడు ఒక టైంలో ఇది బాగా ఫేమస్ అయింది. ఐ కట్ దిస్ పార్ట్ యాస్ రీల్ ఆల్సో. విరాట్ కోహ్లీ ఎవియన్ వాటర్ తాగుతాడని బాగా ఫేమస్ అయింది. ఎవియన్ అనేది ఆల్ప్స్ వాటర్ ఉంటాయి. ఐ హావ్ ట్రైడ్ ద వాటర్. ఏం డిఫరెన్స్ ఉండదు. నాకైతే పర్సనల్‌గా ఏం డిఫరెన్స్ తెలవలేదు. మేబీ కొంచెం పీహెచ్ పైన కిందకి ఉంటదేమో. ఇట్ విల్ హెల్ప్ ఫర్ బాడీ ఓవరాల్ ఫిట్‌నెస్ గానీ అది ఓహ్, సమ్ హాఫ్ లీటర్ 500, 500, 600 రూపీస్. అండ్ ఇన్ డాలర్స్ ఇట్ ఈస్ అరౌండ్ 1 వాటర్ బాటిల్ ఆఫ్ నార్మల్ ఈ పోలాండ్ స్ప్రింగ్ ఈస్ లైక్ $1. And if you go for smart water, it's around $2.59. The same way, Evian is almost $8.5 or $10 at some places. The difference of price is almost times 10 from normal water bottle, Poland Spring. And after that one reel being famous of Virat Kohli, lot of people have started to try it out in gym, thinking it will help in fitness. సింపుల్ చాలా ఇన్‌ఫ్లుయెన్స్ ఉంటది. మనం ఏదో రీల్ చూసినాం చూడు లైక్ రొనాల్డో కోక్ తీసి Coke sales పడిపోయినాయి. హ్యూజ్ ఫిగర్స్ అన్నమాట. వీళ్ళ పేరు నుంచి బ్రాండ్ బతుకుతాయి. సింపుల్‌గా చెప్పాలంటే. సో వీళ్ళు చేసే చిన్న చిన్నవి కూడా జనాలు చూసి పిచ్చి పిచ్చిగా వాడాలనుకుంటారు. ఆయన అక్కడ బేసిక్‌గా ప్రమోట్ కూడా చేయలేడు ఆ వీడియోలో. జస్ట్ తాగుతున్నది చూసి కొనాలనుకున్నారు. ఎందుకు మీకు ఆ దూల నాకు అర్థం కాదు. $1, $2 వచ్చేదాన్ని $10 దాకా తీసుకుపోయి నీళ్ళు తాగే దగ్గర ఎందుకు? మహా నీ బాడీ అసిడిటీయో, పీహెచో చాలా తగ్గుతది. అది నీకు ఇనీషియల్‌గా తగ్గది. త్రూ టైమ్ 6, 7 మంత్స్ లేకపోతే 6, 7 వీక్స్ ఆర్ 8 వీక్స్ దాకా నువ్వు అట్లా కంటిన్యూ చేస్తా ఉంటే నీ బాడీలో యాక్చువల్ చేంజ్ వస్తది. నువ్వు అంతవరకు అఫోర్డ్ చేయగలుగుతావు కదా! Actually, I dug into the story more. Basically ఏంటంటే విరాట్ కోహ్లీ హ్యాస్ అ స్టమక్ ఇష్యూ. ఈ లింక్ టు ద స్టోరీస్ ఒక సర్టెన్ టైప్ ఆఫ్ మీట్ తినడు. ఎందుకంటే తనకు స్టమక్ పీహెచ్ క్యారీ ఆన్ చేయలేకపోయింది ఆఫ్టర్ అ పాయింట్ ఆఫ్ టైం అసిడిటీ వలన సంథింగ్. సో ఈ మెన్షన్ ఇన్ ఇంటర్వ్యూ దానివల్ల ఒక సెట్ ఆఫ్ ఈటింగ్ మీట్ కానీ ఒక వే ఆఫ్ ఈటింగ్ కానీ అడాప్ట్ చేసుకున్నాడు తను. దాన్ని ప్రాసెస్లో అడాప్ట్ చేసుకుంది. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ స్ట్రెంత్ ఆర్ ఫిట్నెస్. చాలా మందికి అసలు బేసికలీ ఏంటంటే విరాట్ కోహ్లీ వాడుతున్నా రాత్రి మా ఇంట్లో కావాలి నాకు అది. అది ఇట్లనే ఏమైపోయిందంటే ఆన్ లేబుల్ క్రియేటిన్ లేబుల్డ్ యాస్ 5 గ్రామ్ ఇంటేక్. దీన్ని చాలా మంది ఏం చేసిర్రు
నీకు కూడా పంపిస్తా ఇఫ్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ కంటెంట్. ఐ హావ్ రెడ్ కపుల్ ఆఫ్ బ్లాగ్స్. దే సేట్ క్రియేటిన్ లోడింగ్ ఫేస్ లోడింగ్ విచ్ ఈస్ 20 grams, 15 grams, 10 grams తీసుకున్నాడు క్రియేటిన్ ఆడు. 1 weekకి or 2 weeks తీసుకొని లోడ్ చేసి బాడీని ఓవర్ సర్ప్లస్లో పెట్టి తర్వాత 5 grams దించుతాడు. 5 grams. అండ్ ఐ సీ అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళకి ఎలా ఏమనిపిస్తుంది అంటే వాట్ ఐ పర్సనలీ ఫీల్ రెడ్ ఇన్ దట్ థింగ్ ఇస్ నాకు వాడు రాసిన టోన్ ప్రకారం అనిపించింది ఏంటంటే ఐ డోంట్ నో హూ రోట్ ఇట్ ఆల్సో. ఇట్స్ లైక్ అసలు నీ బాడీలో ఎగ్జిస్టెంట్ ఉండదు ఇది, బయటకెళ్ళి వేయాలి అది. సో బయటకెళ్ళి నేను నీ నోట్లో వేయాలి కాబట్టి 10 grams తీసుకో ఫస్ట్, తర్వాత 5 grams దించు అని రాసిన అందులో. వేర్ ఇన్ ద సేమ్ ప్లేస్ ఇప్పుడు అది ఆర్టికల్కి ఆల్మోస్ట్ హ్యాడ్ లైక్ వ్యూస్ ఆఫ్ like 20 or 30K. But 30K people who read this. Offset 10% తీసేసి who knows the topic. Which is almost నీకు ఒక 300 మంది వేరు అనుకుందాం. 300 మంది పోతే మిగతా 29,700 people are trusting the fact is నేను 15 gram క్రియేటిన్ లోడింగ్ ఫేజ్ లో ఒక 1 month తీసుకుంటే నా బాడీకి మంచిది. 95% అందులో ట్రస్టింగ్ ఈ పీపుల్ ఎవరైతే ట్రై కూడా చేస్తారు. ఎగ్జాక్ట్లీ. డేంజరస్ థింగ్ అసలు. మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి మీ బాడీని కానీ హెల్దీ మేనర్ చేయండి. లైక్ లెట్స్ సే కొంచెం క్యాలరీస్ తగ్గిస్తే ఏమవుతుంది, కొంచెం క్యాలరీస్ తగ్గిస్తే పెంచితే ఏమవుతుంది, నా బాడీ స్ట్రెంత్ ఎట్లా ఉంటుంది. కానీ హోల్ ఫుడ్స్ తోనే చేయండి ఎక్స్పెరిమెంట్, సప్లిమెంట్స్ తో. ఇప్పుడు మీరు అనొచ్చు నాకు తెలుసు సమ్ ఎవడో ఒకడు వస్తాడు, లెట్స్ ఎగ్జాంపుల్ అడొచ్చి కమెంట్ చేయొచ్చు దీని కింద, అన్న మరి నువ్వు సప్లిమెంటేషన్ చేయొద్దండి నాకు ఎట్లా తెలుస్తుంది అన్న, నేను రైట్ సప్లిమెంటే తీసుకుంటున్నా లేదా అని చెప్తే, అట్లా అని చెప్పి నువ్వు రేపు పొద్దున్న జస్ట్ డీ బాల్ అని ఒకటి దొరుకుతుంది, నువ్వే కొట్టుకున్నావు కొట్టేద్దామని ఏమైతే తెలుసా సేమ్ థింగ్. రేపు తర్వాత నుంచి చాలా పని చేయవు బాడీలో, ఇంకొద్దు మనకి అందుకే. సో మనం తెచ్చుకోవడానికి కానీ నాన్ ప్రిస్క్రైబ్డ్ డ్రగ్స్ ఇవి బేసిక్ గా చెప్పాలంటే ఇవి లీగల్ డ్రగ్స్. ఎగ్జాక్ట్లీ. ఎందుకు సప్లిమెంట్స్ తీస్తున్నారు అంటే ఇప్పుడు ఆఫీస్ కి దన్నదాన్ని ఉరికేటోళ్ళు ఉంటారు మన దాంట్లో, మనం లైఫ్ అంతా ఎప్పుడు హడావిడిగా ఉంటది. అలాంటి వాడు ఇప్పుడు ఒక 30 grams 25 grams ప్రోటీన్ కావాలి అనుకో, వాడు కుక్ చేసుకునే టైం ఉండదు. అది స్కూప్ తీసి రప్పర కూపేసి తాగేసిందని కొంచెం అయిపోతుంది పని. అట్లాంటి వాళ్ళకి మాత్రమే ఇది ఇంకా ప్రమోట్ చేయడానికి ఇన్ఫ్లుయెన్సర్లు పిల్లలు వీళ్ళందరూ ఇది బాగా ప్రమోట్ అయ్యేసరికి పిల్లలు బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు దీనికి. బట్ వద్దు, మీకు అవసరం లేదు, మీకు మనీ లేదు అంటే ఇంటికి పోయి డాడీ నీకు ఎగ్స్ కావాలి చికెన్ కావాలని అడగాలి తప్ప సప్లిమెంట్ మీరు అఫోర్డ్ చేయలేకపోతే అండ్ మోర్ క్రియేటిన్ ఇస్ ఎక్స్పెన్సివ్ యాజ్ వెల్. క్రియేటిన్ మంచి, మా దగ్గర ఆల్మోస్ట్ నువ్వు ఇఫ్ యూ గెట్ లైక్ సమ్ 2 pounds or something, 2 pounds of creatine is close to 100 servings వస్తుంది అనుకో. లెట్స్ సే 100 servings నాకు ఆల్మోస్ట్ $20 to $30 పడుతుంది, విచ్ ఈజ్ ఫర్ ఎ రీజన్ అన్నోన్. నేను ఎందుకు తీసుకుంటున్నా నాకు తెలియదు సమ్ టైమ్స్. సో నేనేం చేస్తానంటే దిస్ ఈజ్ వన్ థింగ్ దట్ ఐ పర్సనలీ సే క్రియేటిన్ ఈజ్ వెరీ పర్సనల్ అని అడిగితే. అంటే చాలా మంది మేము తీసుకోమని చెప్పొచ్చు, చాలా మంది వద్దని చెప్పొచ్చు, బట్ నేను తీసుకోవాలి వద్దనే దానికంటే ఐ వుడ్ సే ఇట్స్ వెరీ వే ఐసోలేట్ అంత రిక్వైర్డ్ అయితే కాదని నేను ఐ వుడ్ నాట్ ర్యాంక్ ఇట్ ఈక్వల్. వే ఐసోలేట్ కాదు, ఒక వేతో ర్యాంక్ ఇట్, ఐ వోంట్ ర్యాంక్ ఇట్ ఈక్వల్. ఎందుకంటే దాని రిక్వైర్మెంట్ కి దీని రిక్వైర్మెంట్ కి చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు క్రియేటిన్ ఏంటంటే ఒక అడిషనల్ సప్లిమెంట్ దేనికి, నీకు ఏటీపీ ప్రొడక్షన్ కి, నీ మసిల్ లో వాటర్ హోల్డ్ చేసుకోవడానికి, ఇంకా స్ట్రెంగ్త్ పెంచడానికి హెల్ప్ అయ్యేది క్రియేటిన్. ఇది ఎవరు చేయాలి? నిజంగా ఫిట్నెస్ శరీరంలో కొంచెమన్నా స్ట్రాంగ్ అవ్వాలి, నేను లెట్స్ సే నువ్వు ఒక పవర్ లిఫ్టర్ అవ్వాలనుకుంటున్నావు, బాడీ బిల్డర్ అవ్వాలనుకుంటున్నావు, ఇట్లాంటి వాళ్ళు వాడాల్సినవే ఈ సప్లిమెంట్స్. నువ్వు ఒక బేసిక్ కామన్ ఫిట్నెస్ చేయాలి అనుకుంటున్నావు, వే ప్రోటీన్ గురించి నువ్వు ఏది తీసుకోవాల్సిన అవసరం లేదు. నీ ట్రైనర్ నీ దగ్గరకు వచ్చి అన్న ఫ్యాట్ బర్నర్ వచ్చిందన్న తీసుకోవాలన్నా, అన్న దగ్గర ఇది వచ్చిందన్న, అన్న దగ్గర అది వచ్చిందన్న అన్నాడు, నేను తీసుకోను భయ్య, నాకు మా వాళ్ళు చెప్పేటోళ్ళు నేను అవే తీసుకుంటా, నాకు డాక్టర్ వద్దనని చెప్పేసి వాడి దూరం పెట్టేయండి. వాళ్ళది ఏముంది, వాళ్ళకి అమ్మిరా అంటే మా అంటూ 200 బిజినెస్ ఇస్ ద స్టోరీ. ఎవడి లైవ్లీహుడ్ వాడు చేసుకుంటుండు. పాయింట్ నువ్వు యూ డోంట్ వాంట్ టు బి ద జోకర్ ఇన్ దిస్, సింపుల్ అంతే. ప్రోటీన్ మాత్రం అది దట్స్ ట్రూ. ఇంకొకటి నెక్స్ట్ మూవింగ్ ఆన్, వన్ ఆఫ్ ది నా ఉద్దేశంలో యాజ్ అ పర్సన్ ఆఫ్ ట్రైడ్ ఫర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం, BCAA ఇస్ నాట్ యూజ్ఫుల్ అనేది నేను నమ్ముతాను, బట్ నీ ఒపీనియన్ చెప్పు. ఆల్సో బ్రాండ్స్ చైన్ అమినో యాసిడ్స్ ఇవి కూడా అంతే, కాకపోతే ఇది నాన్ ఎసెన్షియల్ లో 3 లూసిన్,
ఈ 3 అమినో యాసిడ్స్ బీసీడబ్ల్యూలో తాగేయొచ్చు గ్రేడ్స్. కానీ మీరు వెయ్ ప్రోటీన్ ఏదైతే తీసుకుంటారో అందులో కూడా నీ బాడీకి ఎంతైనా ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. వెయ్ ప్రోటీన్ నువ్వు ఈ స్కూప్‌లో తీసుకుంటావు అందులో బీసీడబ్ల్యూ ఉంటది. నువ్వు అడిషనల్‌గా బీసీడబ్ల్యూ తీసుకొని వేస్ట్. ఓన్లీ ఇంకా వాడు ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ యాడ్ చేస్తాడు. వీళ్ళు చాలా నేను పర్సనల్‌గా ఇంట్రా వర్కౌట్‌లా తాగేటోడిని దాన్ని. అడిషనల్ ఎనర్జీ వస్తదేమో, బొచ్చొస్తది ఏం రాదు అక్కడ. ఇంట్రా వర్కౌట్ వాళ్ళు ఫ్లేవర్స్ యాడ్ చేస్తారు. ఆ ఫ్లేవర్స్ తాగుతా ఉంటే ఏందంటే మనకి ఏదో తాగుతున్న ఫీలింగ్ వస్తది. యెస్. వర్కౌట్ చేసినప్పుడు. ఎందుకు వాటర్ బాటిల్ తీసుకెళ్ళొచ్చుగా సరదాగా వాటర్ తాగొచ్చుగా. సరిపోతుంది. నేను చాలా ఇయర్స్ కాదు. ఒక ఇనిషియల్‌గా ఐ గాట్ బీసీడబ్ల్యూ. ఈ సమ్ బ్లూబెర్రీ ఫ్లేవర్ ఉండే. చాలా బాగుండేది. మంచి రిఫ్రెషింగ్ ఉంటదని చెప్పి నేను తెచ్చుకొని, అమ్మ మస్తు ఎనర్జీ వస్తుందిరా! అసలు అది తీసుకున్న వర్కౌట్ చాలా డిఫరెన్స్ అనిపించింది నాకు కొత్తలో. ఒక సమ్ టైమ్ అయింది. ఒక లెట్స్ సే సమ్‌వేర్ అరౌండ్ 3 మంత్స్ దాకా అయింది. 3 మంత్స్ తర్వాత ఏమైంది అంటే, ఆ ప్యాకెట్ అయిపోయింది. ఇంకోటి తెప్పించుకోవడానికి టైం పట్టింది నాకు. ఈ గ్యాప్‌లో ఆల్‌మోస్ట్ ఒక 2, 3 వీక్స్ టైం పట్టింది. ఈ గ్యాప్‌లో నేను రియలైజ్ అయిన విషయం ఏంటి అంటే, ఫస్ట్ 3 డేస్ బాడీ వాస్ అనేబుల్ టు పుష్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ వెయిట్ దట్ ఐ కుడ్ డూ విత్ బీసీడబ్ల్యూ. సో, ఏమైందంటే బాడీకి బేసికల్లీ ఆ ఎక్స్‌ట్రా ఎనర్జీ బయట నుంచి ఏదైతే ఉంటదో, ద అడిషనల్ పుష్ వి ఆర్ పుట్టింగ్ ఆన్ బాడీ దట్ నేచురల్‌గా నువ్వు అప్లై చేసే ఫోర్స్ కంటే, ఆ చిన్న లెవరేజ్ ఏదైతే ఇచ్చినావో బాడీకి, అది బాడీ పిక్ చేసుకొని ఈవెంచువల్లీ ఏమైపోతది అంటే, నేను ఒక 3 డేస్ ఫేస్ చేసిన. ఎంత పుష్ చేసినా కూడా వీక్ అనిపిస్తుంది. మెంటల్లీ కూడా అయ్యుండొచ్చు. వీక్ అనిపిస్తుంది. ఫర్ ఎ మూమెంట్ ఐ వాస్ లైక్ లైక్ యూ ఆర్ నాట్ వెరీ మోటివేటెడ్ టు డూ ద వర్కౌట్. ఆఫ్టర్ ఎ వీక్ ఐ వాస్ లైక్ నార్మల్. దాని తర్వాత నేను యాక్చువల్లీ పెట్టింది కూడా క్యాన్సిల్ చేసిన. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఈ ఇంట్రా వర్కౌట్ దిస్ ఈస్ నాట్ సంథింగ్ దట్ ఈస్ రియల్లీ రిక్వైర్డ్. మనకి ఇనిషియల్‌గా చూసే చేంజెస్ కూడా ఓకే. దానివల్లనేమో అని బ్లేమ్ చేయొద్దు. త్రూ టైమ్ 1 వీక్, 2 వీక్, 3 వీక్స్ అట్లా వీక్స్ పరంగా నీ బాడీ ఎలా ఫీల్ అయితుందని చెప్పి నువ్వు చూసుకున్నావనుకో, నీకే క్లారిటీ వస్తది. అప్పుడు నువ్వు కరెక్ట్‌గా ఫింగర్ లేపి దాని మీద పాయింట్ ఔట్ చేయొచ్చు. పర్ఫెక్ట్. నౌ అగైన్ అనదర్ సప్లిమెంట్ దట్ ఐ పర్సనల్లీ ఫీల్ నాట్ రిక్వైర్డ్. చాలా హై అమౌంట్ ఆఫ్ నీకు దీని సేల్స్ నువ్వు కొడితే నీకు మామూలుగా ఉండదు. నువ్వు ఒకటి ఇది రిలీజ్ చేసినావనుకో, బట్టలు దింపేసుకోవచ్చు రేపటి నుంచి నువ్వు ప్రీ వర్కౌట్. ఒకడు కెఫీన్ అన్‌హైడ్రస్ అంటాడు. ఒకడేమో నీకు అందులో టీ ట్రీ ఎక్స్ట్రాక్ట్ బేస్డ్ కెఫీన్ అంటాడు. ఒకడేమో నీకు దాంట్లో నీకు బీటా అలనైన్ యాడ్ చేసేస్తాడు. దురదలొచ్చేస్తాయి ఒళ్ళంతా. నీకు ఏడ పడదు. నీకు అందులో దే విల్ యాడ్ 10-12 such substances that will create your focus because you can't focus. And eventually అది ఏమైపోతది అంటే నీకు బాడీ మొత్తం చిరాకులేస్తది. అండ్ people will think that this is letting them to lift heavier weights. Now, what according to you and what according to science that you know, how contributing is this? బేసిక్‌గా ఏందంటే ప్రీ వర్కౌట్ అనేది ఓన్లీ కాఫీన్ అని చెప్పేసి చాలా మంది అంటారు. కాదు. ప్రీ వర్కౌట్‌లో మనకి తెలియని చాలా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ యాడ్ అయి ఉంటాయి. ఇంకా చాలా స్టిమ్యులెంట్స్ యాడ్ అయి ఉంటాయి. కొన్ని ప్రీ వర్కౌట్స్ తీసుకుంటా ఉంటే కొంతమందికి ఇమ్మీడియేట్ తీసుకోగానే షిట్ ఎళ్ళాల్సి Exactly. కొంతమందికి ఇక్కడ చెవుల దగ్గర దురదొస్తది. కొంతమందికి ఇక్కడ ఐస్ అంటారు. నాకు ఈడొస్తాయి. ఈ ఏరియాలో బాగా దురదలొస్తాయి. చిరాకొస్తది. హైపర్ స్టిమ్యులెంట్స్ ఇవన్నీ. అది సింపుల్‌గా చెప్పాలంటే ఈ స్టిమ్యులెంట్స్ వల్ల నీకేమైతది అంటే ఓకే. నా బాడీ ఏదో ఎనర్జీ ఫీల్ అయితుంది. అడ్రినలిన్ రష్ అంటే ఇదేనేమో అన్న ఫీలింగ్‌లో ఉంటారు ఈళ్ళు. ఆ చిరాకు నాకైతే వర్కౌట్ నేను ఫస్ట్ ఒకటేసారి తీసుకున్నా నా లైఫ్‌లో. సైకోటిక్ అని ఒకటేసారి తీసుకున్నా ఓహ్! వర్కౌట్. ఫస్ట్ టైమ్ తీసుకున్నా చెవులు మొత్తం బాగా దురదలు పుడుతున్నాయి. నేను వర్కౌట్ చేయాలని చెవులు ఇట్లా గోకుంటూ ఎగ్జాక్ట్‌లీ. సో, నేను అప్పటి నుంచి కట్ చేసిన. నీకు ఓన్లీ ప్రీ వర్కౌట్ కావాల్సింది గ్లూకోజ్. ఆ గ్లూకోజ్ ఎక్కడి నుంచి వస్తది? కార్బ్స్. కార్బ్స్ తినండి చాలు. సింపుల్ 2 బ్రెడ్ స్లైసెస్, ఒక పీనట్ బటర్, ఒక బనానా. సింపుల్ కార్బ్స్ 45 మినిట్స్ బిఫోర్ వర్కౌట్. నీ బాడీ సింపుల్‌గా దాన్ని డైజెస్ట్ చేసుకుంటది. అలా తిన్న తర్వాత అలా వాకింగ్ చేసినా కూడా నీ బాడీకి సరిపోతది. ఆ గ్లూకోజ్ రిజర్వ్స్ నీ బాడీ చూసుకుంటే అదే యూజ్ చేస్తది. మీరు అడిషనల్‌గా సప్లిమెంట్స్, ప్రీ వర్కౌట్ అనేది నేను రికమెండ్ చేయ. ఇలా తీసుకున్న తర్వాత కూడా నైట్ 3 AM దాకా రీల్స్ చూసుకుంటా కూర్చోవడము. నిద్ర క్లిక్ ఎ పిక్చర్ ఇన్ బిట్వీన్. హైలైట్ ఏందంటే దిస్ ఈజ్ అనదర్ పార్ట్. నేనొక్కటే నా లైఫ్‌లో 2 సార్లు ట్రై చేసిన. 2 సార్లు మాక్సిమం ఐ హావ్ ట్రైడ్ ప్రీ వర్కౌట్ ఈస్ 2 టైమ్స్. కెఫీన్ ఇప్పుడు ఎవడన్నా నన్ను రోజు జిమ్‌లో చూసేవాడు చూస్తే మాత్రం ఎవ్రీడే నేను కెఫీన్ భయంకరంగా తాగుతానండి. కెఫీన్‌కి నాకు వేరే అవినాభావ సంబంధాలున్నాయి. అవి మనం తర్వాత మాట్లాడదాం ఎప్పుడన్నా. ప్రీ వర్కౌట్ అనేది పర్సనల్‌గా నేను చాలా నాకు ఫస్ట్ వన్ ఆఫ్ ద సప్లిమెంట్స్ నేను లైఫ్‌లో అరే! ఇది కొనడం కాదు కదా! ఇది దేనికి పనికిరాదు.
అనేది ఫర్ ద వెరీ ఫస్ట్ టైం నేను నా లైఫ్‌లో ఫీల్ అయిన వర్కౌట్ వాస్ ప్రీ వర్కౌట్. ఎందుకంటే అది వర్కౌట్ నేను ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు నా ఫీలింగ్ ఏందంటే తీసుకున్నా 5 రాసుందనమాట. ఇట్ టేక్స్ అప్ టు 10, 15 మినిట్స్ టు కిక్ ఇట్ ఇన్ ఆర్ సంథింగ్. నేను ఒకసారి 10 మినిట్స్ కూర్చున్నాం. ఒక 1 మినిట్ అయింది. 2 మినిట్స్ అయింది. 10 మినిట్స్ మెల్లగా ఏందంటే ఈ పార్ట్ అంతా గూస్ బంప్స్ రావడం స్టార్ట్ అయింది. మెడంతా. మెల్లగా ఈ ఏరియా అంతా నాకు స్టార్ట్ అయ్యి ఈ పార్ట్ అంతా దురదలు రావడము. ఇట్ ఫీల్స్ లైక్ ఏదో ఇరిటేషన్ వస్తుంది. సంథింగ్ ఒక బర్నింగ్ సెన్సేషన్ స్టార్ట్ అయింది బాడీ అంతా. సరే కిక్కిన ఎదురపా వర్కౌట్ చేస్తున్నా. నాకు మైండ్ మసిల్ కనెక్షన్ వస్తలేదు. ఐ కుడెంట్ ఫీల్ ఏ పార్ట్ కొడుతున్నా అర్థమైతలేదు నాకు. ఇప్పుడు నేను ఇఫ్ ఐమ్ పుషింగ్ మై చెస్ట్, నేను చెస్ట్ కొడుతున్నప్పుడు ఐ నో ఈ సెంటర్ చెస్ట్ పార్టిషన్ ఉంటుంది. సో పార్టిషన్ మీద ఫోకస్ చేస్తే ఐ గెట్ ద పర్ఫెక్ట్ కాంట్రాక్షన్ అండ్ స్క్వీజ్ అని వస్తాయి. నాకు ఐ కుడెంట్ ఫీల్ దట్. నాకు తెలుస్తలే ఆ పార్ట్. నేను ఇంకొక పాయింట్ నాకు ఎట్లా తయారైందంటే నీ అమ్మ ఏం తాగిచ్చినోరా నాకు ఏందిరా ఇది అని చెప్పి ఫస్ట్ ఐ టుక్ సమ్ టైమ్ చాలా వాటర్ తాగి ఫ్లష్ అవుట్ చేసి గంట సేపు జిమ్‌లో ఖాళీగా కూర్చొని ఫ్లష్ అవుట్ అయ్యాక వర్కౌట్ చేసిన. సెకండ్ టైమ్ తీసుకున్నది కూడా ఎందుకు అంటే సెకండ్ టైమ్ ఐ థాట్ దేర్ వాజ్ బీసీడబ్ల్యూ ఇన్ ఇట్. అది ప్రీ వర్కౌట్ కూడా యాడ్ చేసిన అందులో. మళ్ళా ఇదే ప్రాబ్లమ్ అయింది. నాకు ఐ హేట్ ప్రీ వర్కౌట్స్ టు ఎనీ ఎక్స్‌టెంట్. నాకు కెఫీన్ చాలా ఇష్టం. ఇప్పుడు స్టిమ్యులెంట్ జస్ట్ నీకొక ఇది ఇస్తది. కిక్ ఇస్తది. ఇప్పుడు కెఫీన్‌లో కూడా చాలా మందికి తెలవని విషయం ఏంటంటే దేర్ ఈస్ 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ కెఫీన్స్ ఉంటాయి. అన్‌హైడ్రస్ కెఫీన్ ఉంటుంది. కెఫీన్ నార్మల్ మన కాఫీ బేస్డ్ కెఫీన్ ఉంటుంది. టీ ఎక్స్ట్రాక్టెడ్ కెఫీన్ ఉంటుంది. అన్‌హైడ్రస్ ఈస్ బేసికల్లీ ఇట్స్ మోర్ జస్ట్ లైక్ వే ఐసోలేట్. ఇంకా ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ కెఫీన్ అది ఆల్మోస్ట్. అందులో ఏంది అంటే అది తాగినామంటే ద కిక్ 200 గ్రామ్స్ ఆఫ్ అన్‌హైడ్రస్ కెఫీన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ కాఫీ బేస్డ్ కెఫీన్ దట్ యూ టేక్ ఫ్రమ్ కాఫీ. చాలా డిఫరెన్స్ వస్తది రెండిటికి. చాలా మంది అంటే 2 కప్స్ ఆఫ్ కాఫీకి కెఫీన్ అండ్ హైడ్రస్ బోత్ ఆర్ ఆల్మోస్ట్ సిమిలర్ సార్. దట్ ఈస్ వన్ మోర్ థింగ్. అండ్ రెండోది టీ ఎక్స్ట్రాక్ట్ కెఫీన్ ఉంటుంది. కెఫీన్ అండ్ హైడ్రస్ కూడా టీ ట్రీ నుంచి వస్తది ఒకటి. లైక్ టీ బేస్డ్ కెఫీన్ ఉంటది ఒకటి. అది ఎక్కువ కిక్ ఉండదు దానికి. ఇప్పుడు నువ్వు కాఫీ తాగినావు అనుకో, లెట్స్ సే ఇఫ్ యూ హావ్ ఎ వార్మ్ కాఫీ విచ్ ఇస్ బ్లాక్, యూ విల్ ఫీల్ ఎ స్టిమ్యులేషన్ ఇన్ యువర్ బ్రెయిన్. ఇఫ్ యూ ఆర్ వెరీ స్మార్ట్ ఎనఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ఎ బిట్. వెన్ యూ హ్యావ్ ద సేమ్ చాయ్ తాగినావు అనుకో నీకు అంత అనిపియదు. చాయ్ తాగితే అంతా నీకు దట్ కైండ్ ఆఫ్ కిక్ ఉండదు హెడ్‌కి. బికాస్ ద డిఫరెన్స్ ఆఫ్ కెఫీన్ క్వాంటిటీ అండ్ కెఫీన్ ఫార్మేషన్ ఆర్ మాలిక్యూల్ డిఫరెన్స్ ఉంటుంది. ఇట్స్ వెరీ మైన్యూట్ లెవెల్‌లో. సో అట్లాంటి డిఫరెన్సెస్ ఉంటాయి. సో అలాంటివి వాటిని ఏంటంటే పీపుల్ అండర్స్టాండ్ ఇస్ ప్రీ వర్కౌట్ అంటే ఏంటంటే జస్ట్ కాఫీ లాంటిది. బీటా అలనైన్ అనే కాంపోనెంట్ ఇఫ్ సంబడీ నోస్ బీటా అలనైన్ వి విల్ టాక్ అబౌట్ ఇట్ దట్ ప్రీ వర్కౌట్ తీసుకున్న దాంట్లో నీకు 5% తెలిసుంటది. వాడెవ్వడు ప్రీ వర్కౌట్ ఇట్లా లేపి అసలు దీనికి ఉంటాయా అని ఎవ్వడు చదవడురా. చాలా మందికి లాస్ట్ కాలమ్ కెఫీన్ క్వాంటిటీ. అరే 200 గ్రాములు ఉందిరా. ఆగుడే. బీటా ఆర్టిఫిషియల్ కలర్స్, ఫ్లేవర్స్ ఏవో యాడ్ చేస్తాడు. ఆడికి ఎన్ని స్టిమ్యులెంట్లు యాడ్ చేస్తాడు అంటే మళ్ళీ కొన్ని పెడతాడు ఒక విటమిన్ ఏ, బి, సి అని పెడతాడు. ఓ ఇందులో విటమిన్స్ ఉన్నాయా అనుకుంటాం మనం చూసి. దాని క్వాంటిటీ. అడిక్టివ్ డ్రగ్ అంటే చాలా అడిక్టివ్ డ్రగ్. లేకపోతే కొంతమంది పిచ్చోళ్ళ 3:00 లేచి వర్కౌట్ చేయడం చూసి. లిటరల్లీ 3:00 లేచి వర్కౌట్ చేయడం చూస్తున్నా. అట్లనే ఉంటుంది 3:00 దాకా నిద్ర పట్టదు. సింపుల్ గా అడిక్ట్ అయిపోతుంటారు పిల్లలు. ఇంకోటి హైలైట్ ఏంటంటే 3:00 ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర పట్టకపోవడం పిచ్చిలేసి ఉంటుంది. థాట్స్ ఓ ఇది చేసేయాలి, అది చేసేయాలని. ఈస్ హైలీ కెఫినేటెడ్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ వాట్ డూ యూ థింక్ అబౌట్ డ్రై స్కూపింగ్? పట్మన్ నోట్లో కూడా వాటర్. అన్నీ అవ్వండి అసలు ప్రీ వర్కౌట్ అవాయిడ్ చేయమంటారు డైరెక్ట్. ఇంకా డ్రై స్కూపింగ్ అంటే ఇంకా దానికంటే చదువుకోండి. పీపుల్ ఎవరైనా తెలియదంటే కొంతమంది అని చనిపోయారు వెన్ దే డిడ్ డ్రై స్కూపింగ్. వాడు వెంటనే డ్రై స్కూప్ చేసి అన్నాడు అంతే. ముక్కులో కొట్టింది. అది ఏది కాకుండా అంత పవర్ఫుల్ ఉంటుంది అది. కాంపోనెంట్ బ్లాక్ అయిపోయింది. అది కాంపోనెంట్ కి బ్లాక్ అయ్యేసరికి I've heard couple of cases where people are dead. ఈ టిక్‌టాక్ వీడియో చేస్తూ డ్రై స్కూప్ బటన్ అన్నాడు. వీడియోలో ఉంటది యాక్చువల్లీ అది. వాడు కింద కూర్చుంటాడు. కూర్చోంగానే వాడు హాస్పిటల్ తీసుకెళ్తే ఐ హర్డ్ దట్ పర్సన్ హ్యాడ్ డ్రై స్కూపింగ్ ఎంత డేంజరస్. మీరు ఇంకా సింపుల్ గా ఒక గ్లాస్ తీసుకొని కలిపితే కలుస్తుంది. దాన్నే రావచ్చు కదా. బాడీ లాంటి సలైవల్ లేనప్పుడు అది కలవలేదు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? దేర్ వాజ్ అనదర్ వీడియో నీకు గుర్తుంటే ఐ డోంట్ నో ఇఫ్ యూ హావ్ ఎవర్ సీన్ ఇట్. ఇట్స్ లైక్ ఎ మీమ్ లాగా వస్తది. ఇద్దరు మొత్తం బిగ్
జైంట్ డూడ్స్ ఉంటారు ఇద్దరు. ఏంటంటే కెఫిన్ క్యూఆర్ కోడ్ డబ్బా తీసుకుంటాడు, తీసేసి అందులో 5-6 స్కూప్లు ఒక డబ్బాలు వేస్తాడు. అందులో వాటర్ పోస్తాడు, ఇందులో వాటర్ పోస్తాడు, ఇందులో మళ్ళీ మాన్స్టర్ పోస్తాడు, మొత్తం కలిపి అది మొత్తం తాగుతాడు. నాకైతే కళ్ళు నొప్పైనా తెలుసా లిటరల్ వీడియో చూసినాక. ఎట్లా ఈ మనుషులు ఇంకా బతుకున్నారు, హార్ట్ అటాక్ వస్తుంది. యా ఎగ్జాక్ట్లీ. అయినా వాళ్ళు చాలా ఉండుంటారులే, అంటే ఏమంటున్నావు, వాళ్ళు ఆల్రెడీ చాలా స్టెరాయిడ్స్ మీద ఉండుంటారు. I mean, see, if you are on very heavy level of enhancements, Sada, sometimes your body might take it, but people might not understand. And honestly, I would still say, if you just ఇప్పుడు మన జీవితంలో మనము చాలా నాటుగా రాగా చెప్పాలి అంటే, ఇప్పుడు మీరు యూట్యూబ్కి వెళ్ళి ర్యాండమ్గా దేవర టైటిల్ సాంగ్, దేవర ఫిలిం ట్రైలర్ అని కొడతారు కదా, అదే చేతితోటి సింపుల్గా గూగుల్ ఓపెన్ చేసి హౌ మచ్ కెఫీన్ కెన్ కిల్ మీ అని కొట్టండి. 1 గ్రామ్ ఆఫ్ కెఫిన్ టచ్ కాగానే చాలా మందికి దే విల్ హ్యావ్ హార్ట్ అటాక్స్ అండ్ ఇష్యూస్ విత్ యువర్ బ్లడ్. 700 దగ్గర 500 దాటిన తర్వాతనే పీకుతారు నేను. అంటే దే సే 1 గ్రామ్ ఇస్ లైక్ యావరేజ్ అప్రాక్సిమేట్ ఆల్ ఓవర్ ద గ్లోబ్. అంటే బికాస్ యూ విల్ హ్యావ్ టాలర్ డూడ్స్, షార్టర్ పీపుల్, బ్లడ్ పంపింగ్ లెవెల్స్ యావరేజ్ లెవెల్స్ దే సే 1 గ్రామ్ దాకా అంటారు. అలాంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 గ్రామ్ అండ్ ఇప్పుడు ఎట్లా అంటే 1 గ్రామ్ ఇస్ ద లిమిట్ అని కాదు నాన్న. 1 గ్రామ్ అంటే కరెక్ట్ 900 గ్రామ్స్ తాగేసి కూర్చుంటాం కాదు. సో అట్లాంటిది ఇఫ్ యూ హ్యావ్ వెన్ యూ సీ దీస్ కైండ్ ఆఫ్ రీల్స్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ లెట్స్ జస్ట్ గోయింగ్ బ్యాక్ అండ్ రీసెర్చింగ్ దట్ ఇందులో ఎంత సేఫ్ కాదు అనేది ఒక పర్సనల్ లెవెల్ ఆఫ్ జస్టిఫికేషన్ అనేది మీకు కూడా ఉండాలి. అండ్ వర్కౌట్కి వచ్చినప్పుడు ఐ టాక్ మోర్ అబౌట్ కపుల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాడు ర్యాండమ్ ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు వాడు పుషప్ చేస్తుండే, పుల్అప్ చేస్తుండే, వాడు అసలు ఏ వర్కౌట్ చేస్తుండే వాడికి కూడా తెలియదు. అండ్ ఒక రీల్ పాయింట్ చేశారు, లైక్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉంటాడు నకల్ హెడ్ వారియర్ అని, చూసిన ఐ saw it. అది మనకు 200-300 Was it that వాడే కదా లైక్ పుష్ పాస్ట్ యువర్ లిమిట్స్. యా ఒక వీడియో అంటే 5000 మిలీగ్రామ్స్ ఆఫ్ కెఫిన్ తీసుకుంటాడేమో అని అన్నాడు. 5000 milligrams 1000 మిలీగ్రామ్స్ ఆఫ్ కెఫిన్ అంటే నాకు మైండ్ పోయింది. చాలా మంది ఆ వీడియోని లిటరలీ ట్రోల్ చేశారు. వాడికి ఉన్న రీచ్ ఏంది, నీ కనీసం సోషల్ రెస్పాన్సిబిలిటీ పక్కన పెట్టి నీ ఫాలోవర్స్ రెస్పాన్సిబిలిటీ అని ఉండాలి కదా. 5000 మిలీగ్రామ్స్ ఆఫ్ కెఫిన్ నేను తాగుతున్నా అని చెప్తే నీ ఇట్లా పిల్లలు చూస్తారు. 5000 mg అంటే నేను ఓకే, నేను 2000 mg తీసుకుంటా అని కొట్టిండు అనుకో స్కూప్ చూసుకుంటాడు, ఏం లేదు. 5000 ఇంజక్షన్ తీసుకొని అన్ని నువ్వు కెమెరా ఒకటి ఏం చెప్పినా వాళ్ళు నమ్ముతారు. ఎగ్జాక్ట్లీ. క్లాస్ లో 5000 mg ఉందంటే నువ్వు నమ్మేస్తావు. వాడు తీసుకో 5000 mg అంటే అప్రాక్సిమేట్లీ ఒక కాఫీ కప్ లో 200 mg ఉందనుకో, చచ్చిపోతారు. వాడు ఎన్ని తాగుంటాడు రా కాఫీలు. అరే కాదు, అని తాగిండు అనుకో అప్రాక్సిమేట్లీ. ఇంకొకటి తెలుసా, లెట్స్ సైడ్ తాగిండు అనుకుందాం, మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ శాంపుల్ ప్లేస్ తీసుకుంటే కాఫీలో 200 mg ఉంది, 5000 డివైడ్ బై 200 వేసుకో, నీకు ఎంత వస్తుంది? 25 cups వస్తుంది ఆల్మోస్ట్. 25 cups కాఫీ తాగినాడు, క్విక్గా తాగలేడాడు, మధ్యలో వాడు ఏ వాష్రూమ్కో వేయండు, ఫ్లష్ అవుట్ అయిపోయింది కొంచెం, మళ్ళీ తాగుతాడు, మళ్ళీ ఫ్లష్ అవుట్ అవుతుంది, మళ్ళీ తాగుతాడు. 5000 grams సింగిల్ షాట్ లో కొట్టిండు చచ్చిపోవడం అనేది 5000 mg సింగిల్ షాట్ లో వాడు తాగిండు చచ్చిపోవడం అనేది అది బాండ్ పేపర్ మీద రాసుకొచ్చాడు. తర్వాత మధ్యలోనే యూ కాంట్ ఫినిష్ ఇట్. Then now I'll come down to few amino chain components that people, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే they'll push it out, but నీ ఒపీనియన్ చెప్పు. If you have heard about L-arginine, so it's like capsules కూడా వస్తుంది and పౌడర్ కూడా వస్తుంది. So it basically helps people for their heart health and vascularity. సో చాలా మంది ఏంటంటే ఇఫ్ దే వాంట్ టు గెట్ వాస్కులర్ కదా, ఇప్పుడు నాలుగు కనపడాలనగానే ఏం చేస్తారంటే దే సజెస్ట్ సమ్ కాంపోనెంట్ కాల్డ్ L-arginine. సో L-arginine ఏం చేస్తుంది అంటే ఇట్ బ్రాడన్ యువర్ వెయిన్స్ నీ బాడీలో. సో దానివల్ల ఏమవుతుంది, బ్లడ్లో ర్యాపిడ్గా అవుతుంది, పంప్ ఎక్కువ వస్తుంది. పంప్ ఎక్కువ రావడం వల్ల ఏమవుతుంది, ఈవెన్చువల్లీ యువర్ వెయిన్స్ విల్ షో డెన్స్ అండ్ యువర్ మసిల్ పంప్ వెన్ యువర్ వర్కింగ్ అవుట్ ఇస్ మ్యాసివ్. కానీ బ్లడ్ ఫ్లో ఎంత ఎక్కువ వెళ్తుందో ఎక్కువ పంప్ వస్తుంది ఆబ్వియస్లీ. మీ ఇంకోటి అబ్జర్వ్ చేయాలి, బ్లడ్ ఫ్లో ఎంత ఎక్కువ అవుతుంది హార్ట్ రేట్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ ఎల్-arginine కాంపౌండ్ వర్కింగ్ గురించి మనం ఆల్రెడీ అయిపోయినాం, నేను పెద్ద చెప్పాల్సింది ఏం లేదు. నీ వెయిన్ డెన్స్ అవ్వాలి,
నీ హార్ట్ పంప్ ఎక్కువ అవ్వాలి అంటే ఇమ్మీడియట్ గా ఏదో ఒక పాయింట్కి వచ్చిన తర్వాత హార్ట్ రేట్ ఎక్కువైపోయి నీ బ్లడ్ ప్రెషర్ అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంటుంది. నువ్వు సింపుల్ గా ఇప్పుడు చెప్పింది ఏంటంటే వెయిన్ డెత్ అవుతుందంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఎస్. సో నేను నేనైతే సజెస్ట్ చేయాలి. So generally, this is something that people take, which I don't know for what reason. నేను తీసుకునే again, I'll tell you something. నేను steroids తప్ప almost I've tried every legally available drug as a part of my fitness journey, and I have chosen what are right for me. ఇది మీరు చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే I have tried because there was no right guidance. మీకు చాలా మంది రైట్ గైడెన్స్ రైట్ ఉంది. This is the podcast prime reason అది. So think twice before you choose any of these products that we are talking about. And there is one more called L-glutamine. దట్ ఈస్ నేను అది కొంతమందికి సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు లెట్స్ సే నువ్వు చికెన్ తింటున్నావు, అది నీకు బాగా డైజెస్ట్ అవుతుంది, నాకు బాగా డైజెస్ట్, నాకు ఇండైజెషన్ అవుతుంది, బట్ నాకు ఆ ప్రోటీన్ అవసరం ఉంది. అట్లాంటి వాళ్ళు ఈ గ్లూటమైన్ అంటే ఏంటంటే నీకు Protein breakdown course. Yes. ఇక డైజెషన్ లో హెల్ప్ అవుతుంది. యూ కెన్ గో ఫర్ గ్లూటమైన్. అది ప్రోటీన్ తో పాటు కలుపుకుందా, లేకపోతే ఆఫ్టర్ వర్కౌట్ లో ప్రోటీన్ అది రెండు కలుపుకుందా అయినా నడుస్తుంది. లేకపోతే ఇఫ్ యూ డోంట్ వాంట్ టు బై గ్లూటమైన్ ఆర్ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్, ఈట్ వెజిటబుల్స్. Yeah, fiber is ఎంత మీరు ఎక్కువ ఎంత leafy vegetable and you add fiber to your food, the more digestion is of course. Of course అది యాడ్ అయిపోతుంది. వెజిటబుల్స్ ముంగట వేసుకోవాలి. Exactly. And నేను I have tried glutamine personally. When I used to, as I told, when I was on low calorie diet and I was trying to eat 10 eggs, 12 eggs తింటుండే ఒక మీల్లో. ఇప్పుడు ఆబ్వియస్లీ ఏంటంటే నా డే లైఫ్ ఎలా ఉంటే మనం ఆఫ్ కోర్స్ స్టూడెంట్స్ కాలేజ్కి వెళ్తాం, వస్తాం ఇంటికి. ఆఫ్ కోర్స్ క్లాస్ మధ్యలో కూర్చొని నేను వాళ్ళు తింటా అంటే కుదరదు, అసైన్మెంట్స్ ఉంటాయి. సో నేను వెన్ ఐ వాజ్ అబౌట్ టు స్లీప్ నేను ఐ యూస్ టు ఈట్ ఎ మ్యాసివ్ 10 egg డైట్. 10-12 eggs తింటుండే ఒకటే షార్ట్ ఫట్ మంది తినేస్తుండే. ఆఫ్ కోర్స్ నాకు ప్రోటీన్ వేస్టేజ్ అవుతుండే. సో నేనేం చేస్తుండే అంటే ప్రోటీన్ వేస్టేజ్ కాకుండా ఐ యూస్ టు టేక్ గ్లూటమిన్. సో దానివల్ల నా బ్రేక్ డౌన్ అనేది బికమ్స్ క్వికర్. అండ్ నేను ఇంకా పడుకునే ఒక 3-4 hours ముందు తిన్నా కూడా బ్రేక్ డౌన్ అయిపోయి డైజెస్ట్ అయిపోతుంది. I can peacefully sleep. That was the reason why I started to take it. And eventually I have replaced that with carrots. Even now what I do is నేను almost literally, you can ask my mom or anybody, నేను హ్యాండ్ ఫుల్ ఫిస్ట్ ఫుల్ 2-3 కాదు, నేను ఒక 1 pound ఉందనుకో, ఐ హ్యావ్ లైక్ ర్యాండమ్ బేబీ క్యారెట్స్ ఉంటాయి 1 pound. 1 pound of baby carrots come for me for 2 days or 3 days max. సో ఐ సిట్ డౌన్, ఐ వర్క్, తినేసి లాస్ట్ మీల్ అయిపోయిన తర్వాత పడుకునే ముందు వర్క్ చేసుకుంటా దన్న క్యారెట్లు తింటా ఉంటాను ర్యాండమ్ కూర్చొని. మిగతా కూడా యాడ్ చేసుకోవచ్చు, లైక్ Yeah. లేకపోతే క్యారెట్స్, స్పినాచ్, లెటస్, చాలా మంచి మంచి ఉంటాయి. ఇంకా అన్నిట్లో బెస్ట్ ఈ కింగ్ అంటే బ్రాకలీ. ఎస్. కుకుంబర్, ఇవన్నీ మంచి వెజిటేబుల్స్ లో మనకు తెలియదు కానీ మోస్ట్ ఇంపార్టెంట్ మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి. గో ఫర్ ఇట్. సో ఈ గ్లూటమైన్ అనేది నేను ఐ విల్ You will suggest to people who are struggling with proteins. మీరు తింటుంది వేస్ట్ వెళ్ళిపోతుంది, నాకు ఇండైజెషన్ అవుతుంది బాగా అంటే మళ్ళీ రేపు పొద్దున్న బ్లోటింగ్ రాగానే కొనుక్కోకండి అన్న గ్లూటమిన్ అర్జెంట్గా. జస్ట్ ఇట్లా పొద్దున్న డాడీ ఒక్కరోజు తాగి ప్రోటీన్ తాగండి బ్లోటింగ్ వస్తుంది, గ్లూటమిన్ కూడా వేసారు అర్జెంట్గా. వద్దు అలాంటివి చేయకండి. వస్తుంది అంటే ఇట్ ఇస్ రాంగ్ బ్రాండ్. ఎస్. సింప్లీ రాంగ్ బ్రాండ్. వాడు ఆ ఫ్లేవర్స్ యాడ్ చేసి టేస్ట్ పెంచడానికి వాడు క్వాంటిటీ సాటిస్ఫై చేస్తున్నాడు, సాక్రిఫైస్ చేసి. అండ్ అందులో కూడా కొన్నిసార్లు సమ్ టైమ్స్ మోర్ దెన్ బ్రాండ్ ఇట్ మైట్ బి ఆల్సో ఆజ్ మనకి సెట్ అయ్యి ఇప్పుడు నేను వేసుకునే నాకు ఒక వే ఆఫ్ నా బాడీ మీద ఐ లైక్ సర్టెన్ క్లోత్ టైప్స్. సో నేను ఒకసారి ఇప్పుడు సర్టెన్ క్లోత్ టైప్స్ వేసుకుంటే నాకు ఐ గెట్ ర్యాష్ ఆర్ నాకు ఇరిటేషన్ వస్తుంది, పడుకోలేను, నిద్రపోలేను నేను. సో అలాగే ఎవడి పర్టికులర్ చాయిస్ బట్టి, ఎవడి బాడీ క్వాలిటీ బట్టి వాడు తీసుకోవడం అనేది ఐ పర్సనలీ సజెస్ట్ ఆల్వేస్. ఎందుకంటే సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే ఐ హావ్ సీన్ మై ఫ్రెండ్స్ హు టేక్ నైట్రోటెక్ అని ఉంటుంది, ఇఫ్ యూ ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. వాడు ఏంటంటే నైట్రోటెక్ రిబ్డ్ అని వస్తుంది ఒకటి, అందులో నైట్రోటెక్ రిబ్లో ఏంటంటే వాడు హీ హ్యాస్ లిటిల్ ఫ్యాట్ బర్నర్స్ ఆర్ సంథింగ్. నేను ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు నాకేమనిపించింది అంటే ఐమ్ హ్యావింగ్ ఎ లిటిల్ ఇష్యూ విత్ బ్లోటింగ్. నాకు అన్ని కాంపోనెంట్స్ పడలే బాడీలో. నా ఫ్రెండ్ తీసుకుంటాడు, వాడు మస్తు ఎంజాయ్ చేస్తాడు, వాడు ఫుల్ వాడు తాగుతాడు, వాడికి ఏం ప్రాబ్లం లేదు, వాడికి మస్తు ఈజ్ బీయింగ్ హ్యాపీ విత్ ఇట్, హీ మేడ్ పీస్ విత్ ఇట్. నాకు కాలే అది. సో ఇప్పుడు నౌ ఐ కాంట్ బ్లేమ్ ద బ్రాండ్ బై సేయింగ్ ఏ వేస్ట్ రా ఇది. పర్సెంట్ డిఫర్ అవుతుంది అది కూడా. Absolutely. And one more is, as I said,
సిన్స్ ఫ్యాట్ బర్నర్స్ కేమ్ టు ద టాపిక్, ఎల్ కార్నిటిన్ ఒక ప్రోడక్ట్ దొరుకుతుంది. కార్నిటిన్, సారీ. ఎల్ కార్నిటిన్‌లో మీకు 2 రకాలు వస్తాయి మళ్ళా. ఇంజెక్టబుల్ వస్తది, టాబ్లెట్స్ వస్తాయి. అండ్ ఈ 2 మీకు సింపుల్ ఎనీ మెడికల్ స్టోర్, ఎనీ ప్రోటీన్ బేస్డ్ వెబ్‌సైట్‌కెళ్ళి ఎల్ కార్నిటిన్ కొడితే ఫట్మని దొరుకుద్ది. పెద్ద కష్టపడక్కర్లేదు ఇంట్లో. యూ డోంట్ నీడ్ ప్రిస్క్రిప్షన్, నథింగ్. అండ్ ఇది ఏం చేస్తదంటే బాడీ టెంపరేచర్ కూడా రైజ్ చేస్తది బాగానే. సో, ఐ నో దిస్ ఈస్ నాట్ రిక్వైర్డ్ 100%. ఇట్ ఈస్ 100% నాట్ రిక్వైర్డ్. టెల్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ మోర్ దెన్ యూసేజ్. ఎందుకంటే ఇప్పుడు నేను యూసేజ్ చెప్పినా అనుకో, ఎవడో ఒకడు ట్రై చేస్తాడు. సింపుల్‌గా చెప్పాలంటే ఇంకోటైతే నేను కూడా యూజ్ చేసిన. ఓరల్ యూజ్ చేసిన. ఇంజెక్టబుల్ అనేది మనం కొంచెం దూరంగా ఉంటది ఇంజెక్టబుల్ అంటే. ఓరల్ యూజ్ చేసినా బట్ నాకేం చేంజ్ అనిపియలేదు. నీకు అనిపించినట్టు నాకు ఐ హావ్ ట్రైడ్ ఎల్ కార్నిటిన్. నాకు ఐ డోంట్ ఫీల్ ఇట్ గుడ్. అంటే హానెస్ట్‌లీ నేను ఎల్ కార్నిటిన్ తీసుకున్నప్పుడు నాకేమనిపించిందంటే పర్సనల్లీ ఐ యామ్ టేకింగ్ సంథింగ్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ డూయింగ్. నాకు ఒక్క డిఫరెన్స్ ఏం తెలిసింది అంటే ఆన్ ఎ వెరీ హైయర్ లెవెల్ నోట్, సో నేను ఐ యూజ్ వూప్ విచ్ ఈస్ వెరీ హైలీ ప్రమోటెడ్ దీస్ డేస్, అండ్ ఐ యూజ్ యాపిల్ వాచ్ ఆల్సో. సో, యాపిల్ వాచ్ అండ్ వూప్ 2 వాడతా నేను. సో, నాది ఏంటంటే స్కిన్ టెంపరేచర్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ ఆల్సో ట్రాక్. నేను అబ్జర్వ్ చేసింది ఆ ఫేజ్ ఆఫ్ టైమ్‌లో ఏంటంటే మై స్కిన్ టెంపరేచర్ గాట్ హైయర్. అది తీసుకున్న ఫేజ్ ఆఫ్ టైమ్‌లో. సో, దానివల్ల నాకొచ్చిన ఓన్లీ ఇష్యూ ఏంటి అంటే ఐ యూజ్డ్ టు స్వెట్ ఎ లాట్. నాకు స్వెట్టింగ్ ఎక్కువ వచ్చేది రాత్రి పడుకున్నప్పుడు. అండ్ దట్స్ ద రీజన్ వై ఐ స్టాప్డ్ ఇట్. ఎందుకంటే నాకు తప్ప నేను ఏదో ర్యాపిడ్ ఫ్యాట్ లాస్ అవ్వడం గానీ, ఆర్ ఏదో అది ఏసుకోగానే పొద్దున్న లేవగానే యాప్స్ వచ్చేసి, క్రియేటిన్ తీసుకొని బాడీ వచ్చేసి ఇట్లాంటివి ఉండవు. సో, ఆఫ్ కోర్స్ వాట్ డు యూ థింక్ లైక్ సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి? లెట్స్ సే ఇఫ్ సంబడీ ఈస్ యూజింగ్ ఎల్ కార్నిటిన్ యాస్ ఓరల్ ఓన్లీ. బట్ నేను యాస్ ఎ హోల్ ఫ్యాట్ బర్నర్ గురించి యాహ్! దట్స్ ఆల్సో. సింపుల్ అంటే దే ఆర్ బీయింగ్ ప్రమోటెడ్ యాస్ ది మ్యాజిక్ పిల్స్. ఈ ఫ్యాట్ బర్నర్స్ ఏంటంటే నువ్వు సింపుల్‌గా ఫ్యాట్ బర్నర్ అన్నట్టు మనోడు స్కిన్ టెంపరేచర్ పెంచి స్వెట్ వస్తది. వస్తది. జనాలు ఎలా అనుకుంటారు అంటే స్వెట్ వస్తుంది అంటే మన ఫ్యాట్ బర్న్ అవుతుంది అని. స్వెట్ కమింగ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాట్ బర్న్. నేను పెద్ద ఏసీ జిమ్ ఉంది. మంచి హైటెక్ సెంట్రలైజ్డ్ జిమ్ ఉంది. నేను అక్కడ కార్డియో చేస్తున్నా. గంట నుంచి చేస్తున్నా. ఏసీ లేదు, ఫ్యాన్ లేదు. హీట్ టెంపరేచర్ భయంకరంగా ఉన్న దగ్గర కార్డియో చేస్తున్నా. ఇక్కడ బర్న్ అవుతది నా క్యాలరీస్, ఇక్కడ బర్న్ అవుతాయి నా క్యాలరీస్. ఇప్పుడు నేను ఫ్యాట్ బర్నింగ్ ఎలా చేస్తది? స్కిన్ టెంపరేచర్‌ని పెంచుతుంది కదా! దానివల్ల నీకు చెమట వస్తది. నువ్వేమనుకుంటున్నావు చెమట నుంచి మళ్ళా ఫ్యాట్ బర్న్ అవుతుంది. ఈ మిస్టేక్ చేయొద్దు. చెమట లైక్ స్వెట్ ఈస్ నాట్ స్వెట్ ఈస్ నాట్ ఈస్ ప్రపోర్షనల్. వాళ్ళు బాగా క్యాష్ చేసుకుంటున్నారు. జనాలు ఇది నమ్ముతారు కాబట్టి. ఈళ్ళు ఏముంది దీంట్లో ఫ్యాట్ బర్నర్స్‌లో ఎల్ కార్నిటిన్, ఎల్ ఆర్జినిన్, సిట్రిన్ యెస్. ఈ స్కిన్ టెంపరేచర్ నుంచి చెమట లాగైనా చేస్తాయి. వాడేముంది ఓకే సప్లిమెంట్ బాగా పనిచేస్తుంది అనుకుని అది తీసుకుంటాడు. కానీ వెయిట్ స్కిన్ మీద వెయిట్ ఏం తగ్గదు. వెయిట్ ఏం తగ్గదు. ఐ నెవర్ సీన్ ఎ పర్సన్ హూ యూజెస్ ఫ్యాట్ బర్నర్స్. నేను క్యాలరీ సప్లిమెంట్స్ నుండి ఫ్యాట్ బర్నర్స్ తీసుకుంటే ఫ్యాట్ తగ్గుతదా? తగ్గదు. తగ్గదు. సింపుల్ లాజిక్ అది. ఇట్స్ ఆల్వేస్ కమ్స్ డౌన్ టు డయాగ్నోస్. ఇంకొకటి చాలా మంది ట్రస్ట్ చేసే ఫ్యాక్ట్ ఏంటి అంటే వెరీ బేసిక్ లెవెల్ ఆఫ్ సైన్స్ దిస్ ఇస్ ఆల్సో. చెమట ఎందుకు పడుతుంది అంటే వెన్ యూర్ ఇన్ హైయర్ టెంపరేచర్ జోన్ స్కిన్ తట్టుకోవాలి కాబట్టి దాని మీద ఒక కూలెంట్ లాగా స్వెట్ వస్తుంది బాడీ. నీ బాడీలో ఉన్న వాటర్ వదిలేస్తుంది. యా, బేసికలీ దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. దీన్ని వాటర్ వదిలేయడానికి ఫ్యాట్ వదిలేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది. పీపుల్‌కి ఇప్పుడు ఐ హావ్ ఎ పెట్. ఇట్స్ వెరీ బిగ్ అలాస్కన్ మాలమ్యూట్ ఉంటది. ఇట్స్ ఎన్ అలాస్కన్ డాగ్. వింటర్ బేస్డ్ డాగ్ అది. ఇప్పుడు ఐ యామ్ ఇన్ జోన్ వేర్ సమ్మర్ ఈస్ ఆల్సో పీక్, వింటర్ ఈస్ ఆల్సో పీక్. సమ్మర్ పీక్ ఉన్నప్పుడు నా రూమ్‌లో ఏసీ ఉంటది. మై డాగ్ నెవర్ ప్యాంట్స్. ఇప్పుడు ఇదే డాగ్ నేను తీసుకొని బయట వదిలేసినా అనుకో 10 మినిట్స్‌లో ప్యాంట్ చేస్తది. నాట్ ఈవెన్ 10 మినిట్స్, 5 మినిట్స్‌లో ఇట్ విల్ స్టార్ట్ టు ప్యాంటింగ్ అండ్ ఇట్ విల్ సిట్ డౌన్ ఫర్ ఎ బిట్. ఇట్ విల్ పుట్ ఇట్స్ టంగ్ ఔట్. ఎందుకంటే దానికి టెంపరేచర్ బాడీ రెగ్యులేట్ అయితలేదు, బాడీ టెంపరేచర్. సింపుల్ అంతే. అండ్ ఇది చాలా మంది దీన్ని ఎట్లా చూస్తారంటే ఐ రిమెంబర్ ఈ వెన్ మై డాడ్ కేమ్ ఫర్ ద ఫస్ట్ టైమ్. మా డాడ్ ఎప్పుడైతే మా డాగ్‌ని చూసినప్పుడు మా డాడ్స్ ఫస్ట్ క్వెషన్ ఇస్ ఏంటిది కుక్క ప్యాంట్ చేస్తలేదు, అదేంటి సౌండ్ చేస్తలేదు, జస్ట్ ఇలా అని కూర్చుంది ఏంటి అని సైలెంట్‌గా. మొత్తం అంతా కూల్ రూమ్‌లో ఉన్నాం కదా డాడీ, దానికేం అవసరం, బాడీ టెంపరేచర్ నార్మల్‌గా ఉంది దానికి, బయట వదిలేస్తే చేస్తది కాసేపు ఉరికిస్తే అని. చాలా మందికి అది అర్థం కాదు. వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే చెమట పట్టకపోతే కార్డియో అవ్వట్లేదు. నేను చెప్తున్నా దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ మోర్ ఓవర్ ఫిట్‌నెస్ ఈస్ హైలీ కనెక్టెడ్ టు ది ఐడియా ఆఫ్ చాలా మంది ఇది కూడా ఇఫ్ ఐ హావ్ టు పుట్ సమ్ లైట్ ఆన్ ఇట్. చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఈ మనం చెప్పిన సప్లిమెంట్స్‌లో లాట్ ఆఫ్ సప్లిమెంట్స్ హెల్ప్ టు హార్ట్ హెల్త్ అండ్ వాస్కులారిటీ, బ్లడ్ పంపింగ్ అండ్ ఎలార్జిన్ లాంటివి అండ్ ప్రీ వర్కౌట్స్ కూడా చాలా వాటిలో ఈ ఎలార్జిన్స్ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎవడో ఒకడు ఉంటాడు సమ్ ర్యాండమ్ ఇన్‌ఫ్లుయెన్సర్.
వాడు ఏం చెప్తాడంటే వెన్ యూ ఆర్ గోయింగ్ టు మీట్ యువర్ గర్ల్ ఫ్రెండ్ జస్ట్ టేక్ ఎల్ఆర్సిన్ పిల్ ఆర్ టేక్ అ ప్రీ వర్కౌట్ ఇట్ విల్ హెల్ప్ యూ సమ్వేర్. అండ్ వీడికి ఎట్లా అంటే అఫ్ కోర్స్ మన వాళ్ళకి ఈ ఉన్న నాలెడ్జ్కి ఉన్న క్లారిటీకి ఎట్లుంటారంటే ఇది అయిపోయింది ఇవాళ రాత్రి ఇవాళ ఎల్ఆర్జిన్ 2 పిల్స్ తీసుకున్నా అంటే అయిపోయింది కుమ్ముడే. అరే పాయింట్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ వెరీ మినిమల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్. చాలా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ ఇంకోటి ఏంటంటే మన వాళ్ళకి ఎవ్రీ పాయింట్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సిన ప్రైమరీ ఇష్యూ ఏంటంటే ఎవడన్నా వచ్చి నాన్ జనరలైజ్డ్ టాపిక్ మీద మాట్లాడుతుందంటే టాకింగ్ అబౌట్ అన్ ఇన్సెక్యూరిటీ. సింపుల్. ఎప్పుడైతే అసలు ఇప్పుడు నన్ను వీడిని కంపేర్ చేయాలి. ఇప్పుడు ఇద్దరం ఇదే ఫ్రేమ్లో ఉన్నాం కదా. ఇప్పుడు నేను కొంచెం పైకి వచ్చాను ఇదే ఫ్రేమ్లో. నేను వీడికంటే ఆల్మోస్ట్ 3 ఇంచెస్ ఆర్ 4 ఇంచెస్ ఐఎమ్ టాలర్ దాన్ యూ. వాడికంటే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 10 కేజీస్ ఎక్కువ ఉంటున్నాను. నువ్వు ఆర్ ఆల్ 80 అండ్ ఐఎమ్ నాట్ 90. 10, 12, 13 కేజీస్ ఉన్నాను ఆల్మోస్ట్ వాడికంటే ఎక్కువ. అండ్ ఐ లుక్ బిగ్గర్ దాన్ ఇమ్ ఇన్ సైజ్. ఇప్పుడు మరి ఇద్దరం కూర్చున్నాను. నేను ఎంత పొడుగో తెలియదు, నువ్వు ఎంత పొడుగో తెలియదు. చూసినోడికి ఎట్లా అనిపిస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్గా ఇప్పుడు లెట్స్ సే సంబడి ఇప్పుడు నేనే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఈ వీడియో కింద కమెంట్ చేస్తా సేయింగ్ చెప్పేటోడి కంటే ఐడోడే పెద్దగా ఉండడానికి కమెంట్ చేస్తాను నేను ఫర్ మై పర్సనల్ బెనిఫిట్. ఓకే, చదివి నీకు ఏమనిపిస్తుంది? అరే ఫర్ ఎ మూమెంట్ నీకు థాట్ వస్తుంది ఇఫ్ యు ఆర్ ఇన్సెక్యూర్ అబౌట్ యువర్ సైజ్ ఆఫ్ బాడీ. సేమ్ థింగ్ బికాస్ నో ఇట్ ఈస్ నాట్ జనరలైజ్. నీ హైట్ వేరు, నా హైట్ వేరు. నీ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ వేరు, నాది వేరు. బికాస్ ఐఎమ్ షర్ట్ వేసుకుని ఇఫ్ ఐఎమ్ బిగ్ సెకండ్ కొంచెం లేదు అప్పటి నుంచి ఇట్స్ బిన్ రికార్డింగ్. ఇట్స్ ఫర్ యూ ఐ గెస్ ఇట్స్ ఫైన్. సో జస్ట్ బికాజ్ ఇప్పుడు నేను షర్ట్ వేసుకుని ఉన్నా, నేను షర్ట్ లోపల ఉన్నా కాబట్టి చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే ఈ ఇప్పుడు యాబ్స్ నాకు యాబ్స్ లేవు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఐ టాక్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మై బాడీ. ఇప్పుడు బికాస్ మై సైజ్ ఈస్ బిగ్గర్ జస్ట్ లైక్ దిస్ ఏమైతే అంటే నాన్ జనరలైజ్డ్. ఇప్పుడు నా బాడీ వెయిట్ నీ బాడీ వెయిట్ ప్రకారం చూసుకుని నేను పెద్ద నీకండి అని చెప్పిన అనుకో స్టూపిడిటీ. బికాస్ మై ఫ్రేమ్ ఈస్ బిగ్గర్. సో నేను ఇంకెక్కువ ఉండాలి యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ టు లుక్ మచ్ బల్కియర్. నీకు సిమిలర్లీ నువ్వు నా వెయిట్ ఉన్నావు అనుకో, నువ్వు లావు ఉంటావు మోర్ దెన్ మసిల్ బికాస్ ఎగ్జాక్ట్లీ హైట్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నా స్ట్రాంగర్ మసిల్స్ ఒకటి ఉంటాయి, నీ స్ట్రాంగర్ మసిల్స్ ఒకటి ఉంటాయి. మేబీ యువర్ లెగ్స్ ఆర్ స్ట్రాంగర్ దాన్ మైన్. ఇప్పుడు ఇలాంటివి దీస్ ఆర్ నాన్ జనరలైజ్డ్. చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే ఎవ్రీథింగ్ ఈజ్ జనరలైజ్డ్. సో అక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది తెలుసా? ఎవడన్నా వచ్చి మీకు వాడి ఒక నాన్ జనరలైజ్ టాపిక్ గురించి చెప్తుండు అంటేనే అర్థం చేసుకోవాలి అంటే ఈ టాకింగ్ అబౌట్ ఇన్సెక్యూరిటీ అండ్ యూ హ్యావ్ దట్ ఇన్సెక్యూరిటీ బికాస్ నువ్వు ఇక్కడ వెంటనే కరెక్ట్ అని ఇస్తావు దానికి. అరే కరెక్ట్ అవునా, ఏదో బాగుంది. ద మూమెంట్ యూ థింక్ దట్ యూ హ్యావ్ దట్ ఇన్సెక్యూరిటీ జస్ట్ యూ నాట్ అగ్రీయింగ్ ఇట్. బైసెప్స్ నాకంటే పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు లెట్స్ నీ బైసెప్స్ నాకంటే పెద్దగా ఉన్నాయి. ఎందుకు పెద్దగా ఉన్నాయి? నేను బనానాలు ఎక్కువ తింటాను. జనరల్ నార్మల్ టాప్ నేను 2 బనానాస్ ఎక్స్ట్రా తింటున్నా కాబట్టి నాకు ఎక్కువ ఉన్నాయి అనుకో. వాడు నెక్స్ట్ డే పోతున్నా వాడి బైసెప్స్ నిజంగా ఒకరితో కంపేర్ చేసుకుంటాడు. ఓకే వాడు 2 బనానాలు ఎక్కువ తింటే నేను కూడా తింటాను స్టార్ట్ చేస్తాడు. అంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇంకా ఇందులో పీక్ లెవెల్ ఏంటి అంటే యాక్టివిటీలో లైక్ చాలా మంది ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారంటే నువ్వు చెప్పినట్టు ఇప్పుడు నేను పర్సనల్లీ ఇప్పుడు ఐ పోస్టెడ్ దిస్ మార్నింగ్ స్టోరీ ర్యాండమ్గా. సో దే లుక్ ఎట్ మై బైసెప్ విచ్ ఇస్ ఇన్ పంప్. నేను అప్పటికి ఆల్మోస్ట్ 4 వర్కౌట్స్ ఆఫ్ ఆర్మ్స్ ట్రైసెప్ కొట్టిన. 4 వర్కౌట్స్ టైమ్స్ 3 దట్ ఈస్ 12 సెట్స్ కొట్టిన. 12 సెట్స్ కొట్టి నాకున్న బ్లడ్ ఫ్లోకి నేను అంతా అయిపోయాక వీడియో పోస్ట్ చేసాను. చూసినట్టుగా ఏమనిపిస్తుంది? షిట్ వీడి న్యాచురల్ బైసెప్ ఎంత పెద్దగా ఉంది అని. నా వెన్ దే సీ మీ నార్మల్లీ ఎవడైనా పర్సనల్గా చూసినానుకో అంత ఉండదు. ఇప్పుడు ఐ డోంట్ నో ఇఫ్ ద కెమెరా యాంగిల్ ఇస్ కవరింగ్ ఇట్. దిస్ ఇస్ మై ట్రైసెప్. ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ బిగ్ థ్యాంక్ యూ సో మచ్ బట్ జనరలీ ఐ పర్సనలీ అది నా పంపు బైసెప్ చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? బైసెప్ నా ట్రైసెప్ నా ఆర్మ్ చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇట్ ఈస్ 6.5 వితౌట్ మై ఎనీ పంప్. విత్ పంప్ ఇట్ గెట్స్ క్లోజ్ టు 17, 17.5, 17.3 దాకా వెళ్తుంది. 17.3 is a big bicep than normal. సో ఇప్పుడు ఏమైపోతుంది? ఆ 1 ఇంచ్ పంప్ వచ్చేసరికి వాడికి ఎట్లా అనిపిస్తుంది అంటే బ్రో నువ్వు ఏం చేస్తావు బ్రో, నేను ఏదో చెప్తా వాడికి. నేను ఈ కొత్తగా ఎక్సర్సైజ్ ట్రై చేస్తున్నా బ్రో అని చెప్తావు. యాడ్ చేసుకుంటాడు పొందాన్ని ఇమీడియట్ గా యాడ్ చేసుకుంటాడు. అది ఎంత కష్టంగా ఉన్నా వాడు చేయలేకపోయినా వాడికి నచ్చకపోయినా ఇస్తాడు. వాడికి అసలు అంత ఇన్సెక్యూరిటీ ఉండాల్సిన అవసరం ఫస్ట్ డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ టు అదర్.
నువ్వు ఒక బ్యాక్ డబుల్ బైసెప్ పోజ్ చేసినావు. నేను ఇద్దరం బ్యాక్ డబుల్ పోజ్ చేసినాం అనుకో. మా బాడీ అనాటమీ స్ట్రక్చర్ కూడా డిఫరెంట్ ఉంటుంది. యా నా లాట్స్ కిందకేని వస్తాయి, మీ లాట్స్ పైకేని వస్తాయి. దేవుడు అందరూ ఒక్కోటి లేసి, లేకపోతే మీ ఫేస్ నా ఫేస్ డిఫరెంట్ ఎందుకు ఉంటది? సింపుల్ కంపేర్ చేసుకోవద్దు అట్లా ఒకటితోని. ఇప్పుడు డిఫరెంట్. మోరోవర్ ఐ టాక్ అబౌట్ వన్ మోర్ థింగ్. నాకు నా ఇన్స్టాగ్రామ్ ఇఫ్ యూ ఐ పుట్ ఇట్ ఇన్ డిస్క్రిప్షన్ ఎనీవే. చూస్తే నా ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక ఫ్రెండ్ ఉంటాడు. ప్రతి క్లోజ్ లైక్ ఫ్రెండ్ ఈజ్ మోర్ దెన్ ఆల్మోస్ట్ నా బ్రదర్ అంటాడు, సాత్విక్ అని. హీ 6'2", సేమ్ నేను వాడు ఒకటే హైట్ ఉంటాం. అండ్ రైట్ నో ఆల్మోస్ట్ ఫ్రమ్ ద లాస్ట్ 2-3 వీక్స్ నేను వాడు ఒకటే వెయిట్లో కూడా ఉన్నాం. అండ్ వాడి ఆర్మ్స్ నాకంటే పెద్దవి, నా బ్యాక్ వాడికంటే పెద్దది. మేము ఇద్దరం ఒకటే హైట్, ఒకటే వెయిట్ ఉన్నాం ప్రస్తుతం ఇద్దరం. సేమ్. అండ్ ఆల్మోస్ట్ మా ఇద్దరు జర్నీ ఆఫ్ ఫిట్నెస్ ఇస్ ఆల్సో లాస్ట్ 4.5 years వెరీ సిమిలర్ స్టేజ్. అండ్ ఇద్దరం కలిసి వర్కౌట్ చేస్తాం ఈ రోజు కూడా. ఆల్మోస్ట్ సేమ్ ప్లాన్ ఆఫ్ వర్కౌట్ ఫాలో అవుతాం. తినే డైట్ నెంబర్స్ ఆర్ వేరీడ్ లిటిల్ బిట్ బికాస్ ఆఫ్ ద బాడీ కంపోజిషన్. అండ్ వాడి ఆర్మ్స్ నాకంటే దేర్ ఆర్ హాఫ్ ఆర్ క్లోజ్ టు 0.5-0.6 ఇంచ్ పెద్దగా ఉంటాయి. నా బ్యాక్ వాడికంటే ఆల్మోస్ట్ 2-3 ఇంచెస్ పెద్దగా ఉంటుంది. ఇఫ్ ఐ పుట్ మై లాట్స్ అవుట్, వాళ్ళ లాట్స్ కనిపించవు. నా లాట్స్ ఆల్మోస్ట్ నా బాడీ నుంచి సపరేట్ అవుతాయి. అండ్ ఇప్పుడు ఇఫ్ ఐ ఆమ్ ఇన్సెక్యూర్ అబౌట్ హిస్ ఆర్మ్స్ ఆర్ ఈజ్ ఇన్సెక్యూర్ అబౌట్ మై బ్యాక్, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాట్స్ బీయింగ్ ప్రాబ్లమ్ ఇస్ అవర్ ఓన్ జర్నీ. యూజ్ ఏముండదు దాంట్లో. ఇప్పుడు నేను కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేసినాం అనుకో, ఇప్పుడు నేనే చూసి కొన్ని క్యాబ్స్ ఉన్నాయి నాకు లేవు, రేపటి నుంచి నేను ఏం చేస్తా, తిండి మానేస్తా. నీకున్న బాడీ కూడా పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గెయిన్స్, కంపారిజన్ కిల్స్ గెయిన్స్ అంటారు జనరల్ ఇందులో. ప్రాసెస్ ని మీ బాడీని ఎక్స్ప్లోర్ చేయండి, ఎక్స్పెరిమెంట్ చేయండి. యూజ్ యువర్ బాడీ యాజ్ అ టూల్. దట్ ఈస్ ట్రూ. డైట్ విషయంలో ఎక్స్పెరిమెంట్ చేయండి, సప్లిమెంట్ విషయంలో నేను రికమెండ్ కానీ చేయండి. అది కూడా నేర్చుకోండి. మీ బాడీ ఎలా వర్క్ అవుతుంది ఏంటి. మనోడు అన్ని ట్రై చేసిండు, తెలుస్తుంది ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పేసి ట్రై చేయండి. I swear I remember the phase when I got into fitness. అండ్ ఆ టైంలో ఏంటంటే ఫిట్నెస్ ఇండస్ట్రీలో కూడా ఉండేటోళ్ళు నార్త్ వాళ్ళు ఎక్కువ, మన వాళ్ళు తక్కువ. ఐ హావ్ నెవర్ స్పాటెడ్ సంబడి ఫ్రమ్ అవర్ రీజియన్ అలాట్. 4-5 years సో నేను ఆ టైంలో నేను బాగా చూసేది వీళ్ళని చూసినప్పుడు నాకేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు చేసే వర్కౌట్ నేను చేసే వర్క్ ఒకటే ఉండేది. వాడు చెప్పిన ఫుడ్ మొత్తాన్ని తింటుండే. బట్ స్టిల్ అసలు ఏం మూల రిజల్ట్స్ వచ్చేవి కావు. ఈవెన్చువల్లీ నేను గూగుల్ చేసుకుని, నేను వెరిఫై చేసుకుని, అది చూసి మెల్లమెల్లగా ట్రై చేసుకుని, ఐ హావ్ ట్రైడ్ ఈవెన్ ఇన్సులిన్ స్పైకర్. సో ఇట్స్ బేసికలీ ఏమవుతుంది అంటే వాడకండి, ఇట్స్ నాట్ రిక్వైర్డ్. బట్ నేను ట్రై చేసి ఎందుకంటే, ఇప్పుడు లెట్స్ సే ఇఫ్ ఐ గో అండ్ ఈట్ అ మీల్, యా ఎంత అవుతుంది అని చెప్పి. ఇందులో సర్ప్రైజింగ్ ఫైండింగ్ ఏం తెలుసా? ఇఫ్ లెట్స్ సే నేను ఇంట్లో చపాతీ తిన్నా, జస్ట్ చపాతీ అండ్ పన్నీర్ కూడా తిన్నా, నా ఇన్సులిన్ స్పైక్కి ఇఫ్ ఐ గో అవుట్ అండ్ ఈట్ ఎ బర్గర్ అండ్ అ సాలెడ్, అక్కడ ఇన్సులిన్ స్పైక్కి డిఫరెన్స్ ఏమొస్తుంది తెలుసా? యాజ్ అ మ్యాటర్ దట్ ఈస్ లెస్. ఇఫ్ ఐ ఈట్ ఎ బర్గర్ విత్ ఎ సాలెడ్, లెటస్, టొమాటోస్, ఆనియన్స్ అండ్ ఐ పుట్ సమ్ కుకుంబర్ అండ్ స్టఫ్, అది తిని దాంతో పాటు ఒక జంక్ ఫుడ్ తిన్నా, మై ఇన్సులిన్ స్పైక్ ఇస్ లెసర్ దాన్ ఇంట్లో ప్యూర్గా మా అమ్మ చేత్తో చేసిన 4 రోటీలు విత్ ప్యూర్ పనీర్ కర్రీ. అది మా ఇంట్లో చేసిన 2 దానికంటే. సో చాలా మందికి దిస్ ఈస్ అన్ అదర్ ఎగ్జాంపుల్ దట్ గో ఈట్ వాట్ యూ వాంట్, బట్ మేక్ షూర్ ఇట్ ఫాల్స్ ఇన్ ద రేంజ్ ఆఫ్ క్యాలరీస్ యూఆర్ ప్లానింగ్. యాడింగ్ మోర్ వెజిటబుల్స్. ఫైబర్, యూ ఈట్ గ్రీన్ వెజిటబుల్స్ కూడా తినాలంటారు. పాయింట్. అండ్ యాజ్ వీ స్పోక్ ఇనఫ్ అబౌట్ డైట్, విల్ మూవ్ ఫార్వర్డ్ టు అ వెరీ క్విక్ సెగ్మెంట్ ఆఫ్ వర్కౌట్స్. అసలు సో యాజ్ అ ట్రైనర్, బికాజ్ ఇప్పుడు వర్కౌట్ అనేది ఐ గెస్ నవ్ వీ హ్యావ్ ఇనఫ్ సూపర్ సాచురేటెడ్ టాపిక్ ఇది. అండ్ థ్యాంక్స్ టు ఇఫ్ తెలుగు కమ్యూనిటీ హ్యావ్ టు టాక్ అబౌట్ నవీన్ గోల్డెన్ బాయ్ అండ్ లాట్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్ అబౌట్ ప్రమోటింగ్ ద వర్కౌట్స్, దేర్ ప్లాన్స్, హౌ వాట్ టు డూ, వాట్ ఆర్ దేర్ డైలీ షెడ్యూల్స్, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. చాలా మంచివి, డూ ఫాలో దెమ్. అండ్ అవి వాళ్ళకు కూడా నేను, ఇఫ్ సంబడి డజంట్ హ్యావ్ ఎన్కౌంటర్డ్ దెమ్ యెట్, ఐ విల్ పుట్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఐ డోంట్ థింక్ సో యూ హ్యావ్ నాట్ ఎన్కౌంటర్డ్ దెమ్ యెట్. బట్ సో యాజ్ అ ట్రైనర్, నీ ఒపీనియన్, వాట్ ఆర్ క్విక్ మిస్టేక్స్ దట్ యూ థింక్ దట్ పీపుల్ మేక్ ఇన్ ద జిమ్ ఇన్ వర్కౌట్స్? అంటే డైట్ అనేది మనం మాట్లాడాం కాబట్టి, ఇప్పుడు ఫస్ట్ ప్రైమరీగా ఇప్పుడు కొత్త ఒకటి జిమ్లోకి వచ్చిండ్రా, వాడు అసలు చేసే మిస్టేక్స్ ఏముంటాయి జనరల్గా? పేరెంట్స్ ఇప్పుడు ఒక పెద్ద బాడీ బిల్డర్ చేస్తాడు. నార్మల్గా జిమ్లోకి వెళ్ళినారంటే వాళ్ళు కట్ బర్నింగ్ చేసుకొని దే రోమ్ అరౌండ్ విత్ డూయింగ్ హెవీ వెయిట్స్. లెట్స్ సే వాడు ఒక బెంచ్ ప్రెస్ చేస్తున్నాడు అనుకో, వాడికి 45 degrees కాకుండా 60 degrees దగ్గర ఇంక్లినేషన్ లో మంచి చెస్ట్ యాక్టివేషన్ దొరికింది అనుకో, వాడు అది ఎట్లా నేర్చుకున్నాడు? ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ తర్వాత వాడికి అది అర్థమై వాడు చేంజ్ చేసుకున్నాడు.
ఇమ్మీడియట్‌గా వీడు వాడిని చూసి చేంజ్ చేస్తది. దీనివల్ల ఏమైతది? వాడికి షోల్డర్ యాక్టివేషన్ కాదు. నీకైతది. ఈ కంపారిజన్ వన్ ఆఫ్ ద బేసిక్ మిస్టేక్ ఇది ఎవడో చేసింది. డోంట్ కంపేర్. నీ బాడీ నువ్వే తెలుసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ ఏందంటే టాక్ టు ట్రైనర్స్. మేమున్నదే ఆ పనే మాది. మా దగ్గర రండి. మేము ఎన్ని సార్లు అడిగినా సేమ్ టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మాకేం ప్రాబ్లమ్ లేదు. మళ్ళీ మళ్ళీ చెప్పమన్నా సరే నీకు ఏ రకంగా నువ్వు నీ పెయిన్‌ని ఫీల్ అవుతున్నావో, నువ్వు షోల్డర్స్ ఫీల్ అవుతున్నావో, నువ్వు చెస్ట్‌ని ఫీల్ అవుతున్నావు ఈవెన్చువల్‌గా నువ్వు చెప్తావు అన్న. నేను ఒక యాంగిల్ సెట్ చేసి పెట్టినా నీకు. నువ్వు ఆ ఎక్సర్సైజ్ పర్ఫార్మ్ అన్న ఇది బాగుంది అన్న అని చెప్తావు. నేను గుర్తుపెట్టుకొని లేకపోతే నువ్వే గుర్తుపెట్టుకొని చేసుకుంటావు. ఈవెన్చువల్‌గా ఏంటంటే ట్రైనర్స్ దగ్గర నుంచి నువ్వు తీసుకోవాల్సింది వాళ్ళ నాలెడ్జ్. నేను ఏ ఫార్మ్ ఎట్లా చేయాలి? ఏది ఎట్లా చేయాలి? వర్కౌట్ ఎలా చేయాలి? ఏది ఎంత చేస్తే బాగుంటదో వాళ్ళ నాలెడ్జ్‌ని తీసుకో. ఒక 3 మంత్స్ వాళ్ళని హైర్ చేసుకున్నావు అనుకో, ఫోర్త్ మంత్ నువ్వే చేసుకునేటట్టు. లేదు నాకు 3 మంత్స్ సరిపోదంటే 6 మంత్స్ తీసుకో. ఐ రికమెండ్ 6 మంత్స్. 6 మంత్స్ తీసుకో. వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో అట్‌లీస్ట్ 35-40% నేర్చుకో. తర్వాత అంతా నువ్వే ఎక్స్‌ప్లోర్ చెయి. నీ బాడీ ఎట్లా అయితుంది? ఏంది అంతా. ఇది సెకండ్ థింగ్ నేను చెప్పేది. ట్రైనర్స్ దగ్గరికెళ్ళకుండా దూరంగా ఎవడో ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పింది నార్మల్‌గా వచ్చి అప్లై చేయడం ఇది చేయొద్దు. థర్డ్ థింగ్ ఏందంటే ఇది ఔట్ ఆఫ్ ద వర్కౌట్స్. ఈ థర్డ్ థింగ్ ఏందంటే జిమ్ డిసిప్లిన్ ఉండదు వాడికి. వెయిట్స్ వాడతాను, ఈడ వాడతాను ఒకటేసి. మొన్న ఏందంటే నాకు చాలా బాధ అనిపించింది. మనం నార్మల్‌గా మేల్ వాష్‌రూమ్‌లో యూరినేట్ చేస్తాం కదా! అక్కడ చూయింగ్ గమ్స్ ఉంచుతారు. అరే! ఒక్కసారి ఆడు క్లీన్ చేసేటోని గురించి కూడా ఆలోచించాలి కదా! వాడు అది చేయమనుకోని తీస్తాడు. వాడు వాళ్ళ ఫ్యామిలీ కోసమే కష్టపడతాడు. వాడు క్లీనర్ జాబ్ అన్న టాయిలెట్ క్లీన్ చేసేటోడన్న. నాకు చేయి పెట్టి అది తీయాల్సొస్తది. లేకపోతే కవర్ పెట్టి తీస్తాడో, గ్లౌస్ ఏసుకొని తీస్తాడో అది పక్కన విషయం. ఆడికి ఎంత బాధ అనిపిస్తది అది ఎవడో ఉంచిందని నేను అది తీయాలి. ఎందుకది కొంచెమన్నా it could avoid, yeah. యాహ్! కొంచెం ఇంకా వెయిట్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు 50 కేజీ డంబుల్స్ ఎత్తుతున్నావు. యూ ఆర్ గ్రేట్. నేను ఒప్పుకుంటాను. నువ్వు 50 కేజీ డంబుల్స్ ఏసి ఆడ పడేస్తావు వెళ్ళిపోతావు. జిమ్ క్లీనర్స్ ఉంటారు జిమ్‌కి. ఆళ్ళ బాడీ వెయిటే 45, 50 కేజీస్ ఉంటది. Yes. అసలేంది క్లీనింగ్ చేస్తా ఉంటారు. ఈ ఓనర్ ఏముంది అది పెట్టేసి అమ్మ అది పెట్టేసి పో అని అంటాడు. ఆడ 45 కేజీస్ ఉన్నోడు 50 కేజీ డంబెల్‌ని ఎట్లా పెడతాడు అక్కడ? వాడి షోల్డర్ జాయింట్ ఏదో డిస్‌లొకేట్ అయిందనుకో ఎవడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు? ఓనర్‌ది ఏముంది? ఇది ఇట్లా యాక్సిడెంట్ అయిందని చెప్పి హాస్పిటల్‌కి ఇంత ఖర్చులకు ఒక 5,000 ఇస్తాడు. వాడు ఆ ఊరికి వెళ్ళిపోతాడు. ఇక్కడికైనా వచ్చి పని చేస్తున్నాడు. వాళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచించాలి. పిల్లలే చేస్తారు మాక్సిమం ఇది. పిల్లలు ఏం చేస్తారు? 50 కేజీ డంబెల్స్ ఎత్తుతారని. కొంచెం డీసెన్సీ లేకుండా చేస్తాయి. అవుతుంది. ఇది బాగా నేర్చుకోండి. అవతలోళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వడం That is fair because what happens is చాలా సార్లు నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే రాంగ్ అంటే ఇప్పుడు 2 రకాలు ఉంటాయి ఇందులో. ఒకడేంటంటే తీసింది 70 పౌండ్ డంబెల్ తీస్తాడు అటు మూల నుంచి. ఇటు తీసుకుపోయి 30 పౌండ్ దానిలో పెట్టేస్తాడు క్లోజెస్ట్ పొజిషన్‌లో. మళ్ళా నేనెళ్ళి నేను బెంచ్ కొట్టనీకి 75 పౌండ్ డంబెల్ ఎత్తుకుంటా. 75 పౌండ్ డంబెల్ నేను బెంచ్ కొట్టేటప్పుడు నేను ఎత్తుకుంటే నాకది కనిపియదు. ఓ అరగంట ఎళ్ళిన తర్వాత ఓ షిట్ ఈడుందని తెలుస్తది. పోయి పెట్టింది ఎవడిని ఏమంటాం? ఎవడిని ఏమనలేం. వాడు అటు వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడు ఆల్రెడీ. సో, దట్ ఈస్ సంథింగ్ హానెస్ట్‌లీ యాహ్! దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్ అండ్ ఇంకొకటేంటంటే ఇఫ్ యూ ఆస్క్ మీ అబౌట్ మెంటాలిటీ దట్ యూ హావ్ టు బిల్డ్ ఇన్ యాస్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ వర్కౌట్ ప్రొసీజర్ ఇస్ ఇప్పుడు మీరు బాడీ చూడు బ్రో ఎవడన్నా హూఎవర్ ఇట్ ఈస్ వాచింగ్ ఐ డోంట్ నో ఎట్ వాట్ ఏజ్ యూ ఆర్ అండ్ వాట్ ఈస్ యువర్ జెండర్. నేను ట్రస్ట్ చేసేది ఒకటేంటంటే అల్టిమేట్‌లీ నువ్వు ఎంతైనా వర్కౌట్ చెయ్యి. నువ్వు యూ కెన్ హావ్ నీకు 6 కాదు 12 ప్యాక్ ఉందనుకుందాం. నువ్వు నువ్వు 50 చెస్టు, 30 వేస్ట్ మొత్తం ఆడెవడో ఉంటాడు చూసినావా కార్టూన్ క్యారెక్టర్‌లా తిరుగుతున్నావు మొత్తం జిమ్ అంతా. నువ్వు గ్రేటా కాదా అన్నది పక్కన పెడితే ఇఫ్ యూ ఆర్ నాట్ ఇఫ్ నీ అగైన్ ఇందులో ఎవ్వడికి జనరలైజ్ కాదు ఇది. నువ్వు 3 రోజులు ప్లాన్ ఏసుకున్నావు. 3 రోజులు జిమ్‌కి రా. 5 ఏసినావు. 5 రోజులు జిమ్‌కి రా. 6 అనుకున్నావు. 6 డేస్ జిమ్‌కి రా. 1 డే కార్డియో చేస్తా 30 మినిట్స్ ట్రెడ్‌మిల్ అనుకున్నావు. ట్రెడ్‌మిల్ చెయ్యి. డిసిప్లిన్. ఇవాళ రాత్రి 700 గ్రామ్స్ 200 గ్రామ్ ప్రోటీన్ తింటా అన్నావు. 700 క్యాలరీస్ మొత్తం నీ డే అంతా. తిను. స్టిక్ టు దట్. స్టికింగ్ టు ద ప్లాన్, డూయింగ్ వాట్ యూ హావ్ ప్లాన్డ్ ఫర్ అసలు నీకు వర్కౌట్ చేయాలనిపిస్తలేదు. ఓకే. మార్నింగ్ కాకపోతే ఈవినింగ్ రెస్ట్ తీసుకో. రాత్రెళ్ళు. ఇట్స్ ఆల్వేస్ ద మైండ్‌సెట్. ఇట్స్ ఆల్వేస్ ద మైండ్‌సెట్. ఏ డైట్ ప్లాన్, ఏ వర్కౌట్ ప్లాన్ ఏది పని చేయదు నీ మైండ్‌సెట్ సరిగ్గా లేదా అంటే. నాకు వర్కౌట్ చేయాలనిపిస్తలేదు. ఇది చేయాలనిపిస్తలేదు. కానీ ఇన్‌స్టాగ్రామ్ ఒకటే సావిడి లాంటి బాడీ నాకు కావాలి. ఎట్లొస్తది అది రాదు. సింపుల్‌గా ఒకరిని చూస్తావు. నీకు ఆ మైండ్‌సెట్ లేదు. కానీ వాడికి ఆ మైండ్‌సెట్ ఉంది. వాడు దాన్ని అచీవ్ చేసిండు. నేను ఒక కోట్ చెప్తా. యూ వాంట్ వాట్ ఐ హావ్ బట్ డోంట్ వాంట్ టు డు వాట్ ఐ డిడ్. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! యూ వాంట్ వాట్ ఐ హావ్ బట్ యూ డోంట్ వాంట్ టు డు వాట్ ఐ డిడ్. ద ఇంకా సాక్రిఫైసెస్ అని చాలా ఉంటాయి. మైండ్ సెట్, సాక్రిఫైసెస్, డిసిప్లిన్ చాలా ఉంటాయి. నువ్వు పోయే కొద్దీ ఎక్స్‌ప్లోర్ చేసే కొద్దీ నువ్వు యాస్ ఎ పర్సన్ చాలా గ్రో అయితావు ఫ్రమ్ ద జిమ్. ఎగ్జాక్ట్‌లీ. చెప్పాలంటే చాలా గ్రో అయితావు. ఇప్పుడు లెట్స్ సే నేను ఒక టీ షర్ట్ ఏసుకున్నా. ఇది నార్మల్ లూజ్ ఉందనుకో. ఒక టీ షర్ట్ ఏసుకున్నావు. టైటో నార్మలో ఏదో నీ బైసెప్ పెయిన్ కనిపిస్తుంది.
సింపుల్ ఒక నెరువు ఇట్లా షేక్ హ్యాండ్ ఇచ్చినావు, నీ బైసెప్ వేయింగ్ అనిపిస్తుంది, వాడు అది చూస్తాడు. చూడగానే వాడికి ఇమీడియట్ గా అర్థమైపోతుంది, నువ్వు పెద్ద ఇండికేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, వీడు కష్టపడేటోడు, ఇది అచీవ్ చేసిండు అంటే మనకి ఇమీడియట్ గా నువ్వు తెచ్చిపోతుంది. ఓకే, ఈజ్ అ హ్యూజ్ పర్సనాలిటీ, వాట్ ఈస్ యాజ్ ఆఫ్ అని వాడిని కన్సిడర్ చేస్తారు. అందుకే బాడీ కాన్ఫిడెన్స్ ఇవన్నీ రావాలి అంటే you have యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నువ్వు చెప్పినప్పుడు గుర్తొచ్చింది. హానెస్ట్లీ ఐ యూస్ టు బై a lot of brands when I was a bit fat. I've gone to a stage of buying మంచి అంటే బ్రాండ్ వేసుకుంటే బట్టలు బాగుంటాయని ఫీల్ ఉండి. వన్స్ ఐ మేడ్ అ బాడీ, నౌ నేను ఏది వేసుకున్నా కూడా ఐఎమ్ హ్యాపీ ద వే ఐ లుక్. బికాస్ వెన్ ఐ పుట్ ఆన్ మై షర్ట్, నా ఆర్మ్స్, నా షోల్డర్ జాకెట్ కనిపిస్తే దట్ ఈస్ గుడ్ ఇనఫ్ ఫర్ మీ టు షో అండ్ పుట్ ఆఫ్ ఎనీ క్లోత్ దట్ ఐ వేర్. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటారా, వాట్ డూ యూ థింక్ అబౌట్ దీస్ పీపుల్ హూ యూజెస్, నువ్వు చెప్పినట్టు వాడు వర్కౌట్ చేస్తలే అంటాడు, డిసిప్లిన్ ఉండదు చక్కగా, వాడు లాస్ట్కి జిమ్కి వస్తాడు, వచ్చి అల్టిమేట్లీ వాట్ హ్యాపెన్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇస్ హీల్ బి మోర్ ఆన్ ద ఫోన్. వచ్చి కూర్చుంటాడు, ఒక్క సెట్ కొడతాడు, 6 నిమిషాలు బ్రేక్ ఉందన్నట్టు. అద్దన్నా 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 నేను వర్కౌట్ చేస్తున్నప్పుడు ఐ జస్ట్ వాంటెడ్ టు యూజ్ సీటెడ్ రోయింగ్ మిషన్. నా లేకుండా అయిపోయింది, వెయిట్ చేస్తున్నా, నేను అడుగుదామని వెళ్తున్నా, అప్పటికే ఇంకోటి వచ్చి అడుగుతున్నాడు వాడిని, ఇంకెన్ని సెట్స్ ఉన్నాయంటే అ లాట్. జనాలు నేను అడగను కూడా నేను వెళ్ళిపోయాను అక్కడ నుంచి. మోస్ట్ వియర్డెస్ట్ ఆన్సర్ అది, అలాట్. లేకపోతే అసలు ఎందుకు సింపుల్ వాడు వచ్చిండు అన్న 4 or 3 ఉన్నాయి, లేకపోతే వాడికి ఏం చేద్దాం ఆల్టర్నేటివ్, వాడు ఒకటే ఇస్తాం, మన పార్ట్నర్ కూడా లేడు అలా. ఏం ఆన్సర్ అది నాకు అర్థం కాదు. వియర్డ్ హ్యూమన్ ఉంటారు కొంచెం. నిజంగా ఎందుకు అసలే సోషలైజింగ్ స్కిల్స్ తక్కువ ఉంటాయి జనాలకి. ఒకడు వచ్చి మీతో మాట్లాడుతున్నాడు లాట్ అంటే వాడికి ఏం ఇంప్రెషన్ పడుతుంది. వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొంచెం వాడి మీకంటే సరే తక్కువ ఉంటే ఇంటిమేట్ కూడా అవుతాడు పాయింట్ లేకుండా. అండ్ మోర్ ఓవర్ వన్ థింగ్ దట్ యూ ఫైండ్ లాట్ ఆఫ్ పర్సనాలిటీస్ ఇన్ జిమ్. ఒకడేమో ర్యాండమ్ వాడి లేపే 10 కేజీల డంబుల్కి ఆడ అరచే అరపులకి లింక్ ఉండదు, ఒకడు ఆడుంటాడు. ఒకడేమో అసలు ఎందుకు వాడు నడుచుకుంటూ పోతున్నప్పుడే వాడు వాడు ఆల్రెడీ ఉండేదేమో ఆడ ఛాతీ 30 ఉంటుంది. ఆడ ఫీలింగ్ ఎట్లుంటుంది అంటే ఆడ 70 ఆల్మోస్ట్ నాకు 3 times సైజు నడుస్తాడు జిమ్లో. ఇంకొకటి ఏంటంటే అసలు వీళ్ళందరూ ఎవ్రీబడి ఈజ్ ఫైన్. ఒకడేమో రీల్ స్టార్ ఉంటాడు, 24/7 వర్కౌట్ అయిపోగానే వెంటనే తీసి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే చెస్ట్ వర్కౌట్ చేసా, నెక్స్ట్ ఇంక్లైన్ బెంచ్కి వెళ్తున్నాడు, స్నాప్ బెటర్ ఆడని, లేకపోతే నరం బ్లాక్ అయిపోతుంది రైట్ సైడ్ ఆడికి. వీళ్ళందరూ కూడా స్టిల్ ఐఎమ్ నాట్ జడ్జింగ్ దీస్ పీపుల్ గెట్ ప్రైమ్ పాయింట్ ఎవరుంటాడు తెలుసా, క్రేజియస్ట్ క్యాండిడేట్ జిమ్లో. ఒక వింగ్ ఉంటుంది రా మొత్తం, నువ్వు వాడికంటే పొడుగున్నా, వాడికంటే సైజులో పెద్దగా ఉన్నా, వాడికంటే ఎక్కువ వెయిట్ లేపుతున్నా, వాడి క్విక్కెస్ట్ జడ్జిమెంట్ అండ్ క్విక్కెస్ట్ కంఫర్టింగ్ ఆన్సర్ ఇస్ అరే ఇది స్టెరాయిడ్స్ తీసుకున్నట్టు రాయుడు. ఇడుస్తే ఏ స్టెరాయిడ్ తీసుకుంటే అట్లాంటి బాడీ మనం కూడా వస్తారా, మనం తీసుకోం కాబట్టి మనం న్యాచురల్ గా బిల్డ్ చేస్తాం రా. జస్ట్ వన్ మీద ఒక అలిగేషన్ ఇచ్చారు టు మేక్ యువర్ సెల్ఫ్ ఫీల్ బెటర్. యా ఈజ్ ఆన్ స్టెరాయిడ్స్, వాడు మంచిగా అందుకే చెప్తున్నాడు. నాకంటే ఎక్కువ కష్టపడాల్సిన సీన్ లేదా, ఇది నీకు నువ్వు చెప్పుకుంటున్న ఎక్స్క్యూజ్ అంతే. వాడు ఇంత కష్టపడ్డాడు, వాడు ఆ స్టేజ్ లో ఉన్నాడు, సరే వాడు స్టెరాయిడ్స్ తీసుకుందాం అనుకుందాం, స్టెరాయిడ్స్ తీసుకున్నంత మాత్రమే వాడు కష్టపడట్లేదని కాదు కదా. స్టెరాయిడ్ తీసుకున్నా అంటే ఇప్పుడు నువ్వు లెట్స్ ఐ గివ్ యూ క్వికెస్ట్ ఎగ్జాంపుల్, ఇండియాలో చాలా మంది తీసుకున్నారు స్టెరాయిడ్స్. ఐఎమ్ నాట్ గోనా టేక్ ది నేమ్స్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ టేక్. Not everybody is Ronnie Coleman or not everybody is Arnold, and these both have claimed that they have taken PDs. అందరూ ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ హు కంపీటెడ్ ఇన్ ఐఎఫ్బిపి లెవెల్ దే ఆర్ ఆన్ స్టెరాయిడ్స్. They have claimed and వాళ్ళు చెప్పారు కూడా. వాళ్ళు చేయాలనుకుంటుంది వేరు, వాళ్ళ కెరీర్ వేరు, మీ కెరీర్ వేరు. మీరు ఫిట్ గా ఉండాలనుకుంటున్నారు, వాళ్ళు బాడీ బిల్డింగ్ చేయాలి, వాళ్ళతో కంపేర్ చేస్తుంది. These people have claimed that they are on PDs and వాళ్ళలాగా there is no other Ronnie Coleman. Ronnie's దట్ ఈస్ ద మెయిన్ టాపిక్. ఇప్పుడు అందరూ స్టెరాయిడ్స్ తీసుకుంటారు ఆ స్టేజ్ మీద, అందరూ సేమ్ పీఈడీస్, ఎక్కువ పీఈడీస్, తక్కువ పీఈడీస్, బట్ నోబడీ కుడ్ కమ్ క్లోజ్ టు దెమ్. and 7 times championship winner, 8 times championship winner with peak body fat of 0.33%. Still stands on top. I mean, again, yeah, see, you can say, but at least approximately with his body weight, even if it's 1%, it is still at peak. I mean, 0.1% of body fat అంటే ఇంకా ఆల్మోస్ట్ అది పేపర్ కట్ చచ్చిపోతాడు లిటరలీ. ఆ లెవెల్ ఆఫ్ క్యాండిడేసీ ఉన్న హ్యూమన్ బీయింగ్ అవ. దెర్ ఇస్ నో అదర్ మ్యాన్ లైక్ దట్. నౌ ఇఫ్ యూ టేక్ Sebum also, the size is much different. Sebum is very modern bodybuilder, physique wise.
యా డివిజన్ ఇస్ ఆల్సో క్లాసిక్ ఇస్ అండ్ అదర్ ఇంకొకటి ఏంటంటే అట్లాంటి స్టెరాయిడ్స్ తీసుకున్న వెన్ యూ నో దట్ ఇఫ్ యూ డోంట్ పుట్ ఇన్ ద వర్క్ విత్ బోత్ ది హ్యాండ్స్ యూ స్టిల్ కాంట్ బికమ్ సంబడి వాట్ యు సీ. ఇంక నీకు పాయింట్ ఏంది నాకు అర్థం కాదు. పాయింట్ అండ్ ఈ స్టెరాయిడ్స్ డిలెమాలో ఏంటంటే 10 మంది స్టేజ్ ఎక్కినా కూడా 10 మందిలో ఒక్కడే గెలుస్తాడు. ఆ ఒక్కడు గెలుస్తున్నాడు అంటే ఏంది? వాడు ఎక్కువ స్టెరాయిడ్స్ తీసుకుంటున్నాడని కాదు. ఎక్కువ వర్క్ చేస్తుండు. ఎక్కువ వర్క్ చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. మీరు ఆ మైండ్ సెట్ అనేది తీసేయాలి. స్టెరాయిడ్స్ ని బ్లేమ్ చేయడం, ఎన్హాన్స్ బాడీ బిల్డర్స్ అస్సలు రెస్పెక్ట్ చేయరు. నాకు అదేం నచ్చదు. నువ్వు ఇప్పుడు స్టెరాయిడ్స్ తీసుకుంటున్నావు అనుకో, యాజ్ అ నేచురల్ బాడీ బిల్డింగ్ నువ్వు ఒక 2% ఫస్ట్ 100% కష్టపడుతున్నావు అనుకో, నువ్వు ఎన్హాన్స్ చేస్తున్నావు అనుకో, ఇట్ షుడ్ గో అరౌండ్ 1000 or 2000. యా నీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ హై ఉంటాయి. నీ హార్మోన్స్ చెక్ చేసుకోవాలి. సింపుల్ నేచురల్ వాడు ఏం చేస్తాడు? క్యాలరీస్, మాక్రోస్, వర్కౌట్, నీ డైట్ ఇవే చెక్ చేసుకుంటాడు. ఈ ఎన్హాన్స్డ్ ఇవన్నీ చెక్ చేస్తూ నీ బ్లడ్ ప్రెషర్, నీ సోడియం ఇంటేక్, నీ హార్ట్ రేట్ డైలీ వాడు బ్లడ్ ప్రెషర్, యా హీ హాస్ టు బి కేర్ఫుల్ విత్ కిడ్నీస్, వాటర్ ఇంటేక్స్. వాటర్ ఇంటేక్, నీ లివర్ బాగా పనిచేస్తుంది అంటే మంత్లీ ఒకసారి బ్లడ్ టెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ తీసుకుంటున్నాక కూడా వాడు ఇంకా 10 times ఎక్కువ తినాల్సి వస్తుంది. యా ఎందుకంటే హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నువ్వు వాటిని కరెక్ట్ గా వాడాలి. లేకపోతే నీ హార్మోన్స్ యా ఇట్ విల్ ఓవర్ఫ్లో అవుతుంది బాడీలో. టాక్సిక్ బాడీ టాక్సిసిటీ తట్టుకోలేదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఐ టెల్ యూ ఫనీ పార్ట్. ఇఫ్ సంబడి లుక్స్ ఎట్ మీ ఇట్స్ ప్రిటీ క్లియర్ ఐ డోంట్ లుక్ హ్యూజ్ యాజ్ అంటే బాడీ బిల్డర్ కాదు నేను. ఐఎమ్ ఫిట్. దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ దిస్. జిమ్కి వెళ్ళే ప్రతి బాడీ బిల్డర్ కాదు. ఒకటి జిమ్ చేయడం వేరు, బాడీ బిల్డింగ్ చేయడం వేరు. సో ఐ డూ వర్కౌట్. నేను జిమ్ చేస్తాను అండ్ ఐఎమ్ ఫిట్. నన్ను చాలా మంది అడిగారు, బ్రో హ్యావ్ యూ ఎవర్ ట్రైడ్ బికాజ్ యూ లుక్ టు హ్యూజ్. దిస్ వాజ్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ అవుట్ ఇన్ హైదరాబాద్. సో నేనేంటంటే ఇప్పుడు ఇక్కడ వర్కౌట్ చేసేటప్పుడు ఐ ఫైండ్ పీపుల్ ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ సైజెస్ బికాజ్ వీళ్ళు మనలానే ఎప్పటి నుంచి చేస్తూ ఉంటారు. దే నో దే హ్యావ్ సమ్ ఆర్ ది అదర్ ఐడియా. బట్ వెన్ నేను హైదరాబాద్ వెకేషన్కి వెళ్ళినప్పుడన్నా ఐ వర్కౌట్ ఇన్ జిమ్ విచ్ ఇస్ ప్రెటీ లోకల్. అండ్ నేను ఎప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ ఎలా అంటే చిన్న చిన్న దర్ లైక్ 19-year-old kids and 20-year-old kids. అయ్యాడు ఎప్పుడన్నా వచ్చి మాట్లాడుతూ అన్నా నువ్వు 6 ఉంటావు, 6'2" ఉంటావు, నీకు నాకు ఒక నువ్వు 6'3" ఉంటావు ఆర్ 6'2" ఉంటావు, నేను ఒక 5'11", 5'10" ఉంటాను, నీకు ఒక 4. మరి నువ్వు ఎందుకన్నా ఇంత పెద్దగా నువ్వు స్టెరాయిడ్ తీసుకున్నాడు సార్ అన్నాడు. గ్రే స్టెరాయిడ్ తీసుకుంటే ఇంత ఉండడు వాడు, ఇంకా పెద్ద పెద్దగా ఉంటారు, ఇంకా ఎక్కువ వర్క్ ఇస్తారు. ఐ డోంట్ నో వేర్ ఇస్ దిస్ ఐడియాలజీ ఇస్ కమింగ్ ఫ్రమ్. బట్ ఆనెస్ట్లీ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ టెల్ యూ సంథింగ్. No bodybuilder, even Ronnie Coleman, never wanted to be some other guy. Arnold never wanted to be some other guy. Sebum never wanted to be some other guy. And as a matter of fact, anybody recently because of the tan thing. Yes, even he was not made to think he wanted to be another Sebum when he was competing with Sebum as well. Because these people are not, the mindset is different. They are not normal. Whole person. Yeah, for them, creating their own impact on any stage is most important thing, and for you that's the same mindset you have to adapt. That is, create your own impact on any person you meet. Your impact. ఇప్పుడు నేను రానీ కాల్మెన్ లాగానో ఇప్పుడు ఆర్నాల్డ్ అన్నో బాడీ పెంచినా కూడా ఐ కాంట్ బికమ్ సెకండ్ ఆర్నాల్డ్ బికాస్ దెర్ ఇస్ ఓన్లీ వన్ గై. ఎగ్జాక్ట్లీ, దట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఆన్ దట్ నోట్ లెట్స్ క్విక్లీ ర్యాప్ ఇట్ విత్ a small segment. నేను మసల్ గ్రూప్ పేరు చెప్తా. జస్ట్ టెల్ మీ యువర్ ఫేవరెట్ అండ్ మోస్ట్ efficient workout, and on that we'll end the note. So quickly we'll start from like just bench press, incline bench press and flat bench press, back deadlift and double rowing. Okay, and double or single double rowing. Shoulders లో చాలా ఫంకీ వేరియేషన్స్ చేస్తా. బట్ స్మిత్ మిషన్ బార్బెల్ ప్రెస్ ఆర్ సైడ్ lateral raise. Nice. Side lateral is my favorite as well. Monitor. చాలా వేరియేషన్ చేయొచ్చు. డ్రాప్ సెట్ చేయొచ్చు, హోల్డింగ్ సెట్ చేయొచ్చు, Exactly. Legs. లెగ్ ఎక్స్టెన్షన్, బార్బెల్ స్క్వాట్స్. చాలు అవి రెండు చాలు. Honestly, yes. Arms. I would keep. పవర్ బార్ ఉంటుందా మనం డెడ్ లిఫ్ట్ చేసే బార్, దాంతో బైసెప్ కలిసి. Okay, you mean బైసెప్ నేను చాలా ప్రమోట్ చేయని ట్రై చేస్తున్నాను, ఎవరు నచ్చట్లేదు. దాంతో బైసెప్ కలిసి చేయాలి అండ్ ప్రిన్సర్వేషన్. oh you mean ఏది మన
ఓకే. ఒలింపిక్ రాడ్ ఉంటది. ఓకే. 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 దాంతోని The reason why nobody likes it is because it's not visually appealing. అది చూడ్డానికి నువ్వు సైడ్‌కి ఇటు ఇటు నువ్వు వెయిట్ లేలేవు. Yeah, the maximum you can put is at 5 pounds దాని మీద because that itself is 20 kgs. like 22 that itself is 20 kg. 20 kgs. This sound like burn అవుతది. Do the things which are hard. That is You only true. And tricep. is first rope push down. Secondly, dumbbell skull crushers or easy bar skull crushers. Wow. Okay. Nice. And Single arm double extension. yeah, this first one మాట్లాడుకుందాం. Okay. And on that, the last muscle group that is left is abs. Hamstrings, yes. Things RDLs. Oh, RDLs. చాలా మంది ఇట్లా డిఫరెంట్ అవుతారు. ఏంటంటే షెడ్ లిఫ్ట్ ఆర్డియల్స్ రెండు డిఫరెంట్ అనుకుంటారు. ఏంటంటే ఆర్డియల్ కింద టచ్ చేయరు, డెడ్ లిఫ్ట్ కింద టచ్ చేస్తారు. డెడ్ లిఫ్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ ఎక్సర్సైజ్ కాదు, హామ్స్ట్రింగ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు డెడ్ లిఫ్ట్ కరెక్ట్ చేస్తున్నావు అంటే నీ హామ్స్ట్రింగ్ షోర్ వస్తుంది నెక్స్ట్ డే ఖచ్చితంగా. అది అండ్ హామ్స్ట్రింగ్ అదొకటి, లైన్ హామ్స్ట్రింగ్ కర్వ్స్, దట్ ఈస్ ఎనఫ్. yes. Hamstring curls. And how about core? And yeah, core and obliques both. All over core. హ్యాంగింగ్ లెగ్ రైస్ Yeah. చాలా హార్డ్, చాలా 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 హార్డ్. Putting your legs straight itself is hard. సార్ కదా, ఎందుకంటే నీకు రెక్టస్టోమోరిస్ అనే మజిల్ ఉంటుంది, అది అసలు చేయనియదు, చాలా పెయిన్ వస్తుంది. అది ఒకవేళ రావట్లేదు అంటే ఫ్లాట్ బెంచ్ మీద డ్రాగన్ కర్ల్స్ అని ఉంటాయి. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఇప్పుడు చేసిన అది చేయొచ్చు. అండ్ ఆబ్లిక్స్ కి వచ్చేసి సైడ్ క్రంచెస్, రోప్ ఇట్లా పట్టుకుని సైడ్ క్రంచ్, Yes. అది బాగుంటది. నేను ఇంతకు మించి ఎక్కువ యాప్స్ I just use crunches, honestly. అసలు యాప్స్ అనేది బేసికలీ లోవర్ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ లో మీకు మంచి డిఫైన్డ్ గా అనిపిస్తుంది. అవి బిల్డ్ చేయాలి అంటే రెండు ఎక్సర్సైజ్. I do crunches or different variations of crunches on often days. Like normal crunch, decline crunch, I don't do anything more fancy. So on that note, it was a good podcast again. It was nice having you on my show. Thank you for being here. And నేను తన లింక్స్, తన ఇన్స్టాగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను. డూ చెక్అవుట్ హిస్ ఇన్స్టాగ్రామ్. హీ మేక్స్ కంటెంట్ ఇన్ తెలుగు. ఆల్సో ఈ నువ్వు ట్రైనింగ్ కూడా ఇస్తావు కదా, అది అయితే అఫీషియల్ ఆన్లైన్ ట్రైనింగ్ ఏం లేదు, బట్ సైడ్ ఇస్తున్నా. ఓకే. సో just do DM him. And on that note, I end this podcast. Thank you so much for watching, guys. For more content, do subscribe and like. Bye.